దేవుని నామమునకు మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాడు మీటాం దేవుని సముద్రంలో ఒంటరాగా కూడా దేవుని కృప. ఈ దినం మరలా మన దేవుని సన్నిధిలో ఒకటిగా చేరడానికి దేవుని కృపను చూపారు. இந்த வீடியோவை ஆடியோ பார்க்கிற ஒவ்வொருடைய வாழ்க்கையில் தேவன் போதுமானது வழிநடத்துவாராக. ఈ వీడియో ఆడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోనే దేవుడు చాలిన దేవుడే ఉండి నడిపించును గాక. பிதாவாகிய தேவனாலும் మన తండ్రి అయిన దేవుని ద్వారా கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினாலும் ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా உங்கள் அனைவருக்கும் கிருபை சமாதானம் உண்டாவதாக. మీకు అందరికీ కృప సమాధానములు కలుగును గాక. సో இதனால ఈ దినము சபைக்கான சில அறிவிப்பை பார்ப்போம். సంఘం కొరకైన కొన్ని ప్రకటనలు చూద్దాము. சபையில உபவாச ஜெபங்கள் வழக்கம் போல டியூஸ்டே ஃப்ரைடே நடக்கும். సంఘంలో ఉపవాస ప్రార్థనలు యథా ప్రకారంగా మంగళవారం శుక్రవారం జరుగుతాయి. సో இந்த மெசேஜ் நாங்க வந்து ரெக்கார்ட் பண்ணி உங்களுக்கு அனுப்புவோம். ఈ మెసేజ్ మేము రికార్డ్ చేసి పంపిస్తాము. அதே போல எஸ்தர் ஹவுஸ் பிரேயர் வந்து எந்தெந்த கூட நடத்துறாங்களோ அது வந்து நடக்கும். అలాగే ఎస్తేర్ ఇంటి ప్రార్థనా కూడికలు ఎక్కడెక్కడ ఎవరెవరి ఇళ్లలో జరుగుతున్నాయి అక్కడ జరుగుతాయి. அவர்களுக்கு ஏற்ற கிருபை தேவன் தருவாராக. వాళ్ళకి తగిన కృపను దేవుడు అనుగ్రహించును గాక. மற்றும் முக்கியமான காரியம் அடுத்த மாசம் 18ஆம் தேதி சபையுடைய 4வது வருஷ ஆண்டு விழா இருக்கு. ముఖ్యమైన విషయం ఏంటంటే మన సంఘం యొక్క వార్షికోత్సవము జరుగుతుంది వచ్చే నెల 18వ తేదీ. సో இந்த 18ஆம் தேதி நடக்கும்போது அதுக்காக நீங்க பிரார்த்தனை செய்து கொள்ளுங்க. ఈ అక్టోబర్ నెల 18వ తేదీ జరగబోతున్న ఈ యొక్క వార్షికోత్సవం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. So the 4th year anniversary of the church will be celebrated on 18th of next month. So just pray for that. So இதற்காக நாம் பிரார்த்தனை செய்து கொள்வோம். వీటి కొరకు మనం ప్రార్థన చేసుకుందాము. సో బట్ క్రిస్మస్ ప్రోగ్రామ్ வந்து டிசம்பர் நடக்கும்போது క్రిస్మస్ కార్యక్రమాలు డిసెంబర్ నెల జరుగుతుంది. సో இந்த காரியம் எல்லாவற்றுக்கும் தேவன் நமக்கு கிருபை தரும்படியாக நாம் பிரார்த்தனை செய்வோம். ఈ కార్యాలన్నిటికీ మనకు దేవుడు కృప ఇచ్చేటట్టుగా మనం ప్రార్థిద్దాము. மற்றும் பைபிள் டெஸ்ட் நம்ம எப்போது சபையாக ஒன்று கூடுகிறோம் போது நடக்கும். బైబిల్ టెస్ట్ ఎప్పుడైతే మనము సంఘంగా కూడుతున్నామో అప్పుడు జరుగుతుంది. அதற்கான சிலபஸ் என்ன எஸ்ரால வந்து 10 அத்தியாயம் இருக்கும். దాని కొరకైన సిలబస్ ఏంటంటే ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. அதுபோல லூகாஸ் விசேஷத்துல 25 வசனங்கள் மனப்பாட வசனங்கள் இருக்கும். లూకాసు వార్తలో 25 కట్టల వాక్యాలు ఉంటాయి. సో టోటల్ మార్క్స్ வந்து 50, பாஸ் மார்க்ஸ் வந்து 25. మొత్తం మార్కులు 50 మార్కులు, పాస్ మార్కులు 25 మార్కులు. இதற்காக நீங்கள் ஆயத்தமாக இருங்கள். వీటి వరకు మీరు సిద్ధంగా ఉండండి. సో மற்றபடி ட்ரஸ்டுக்கான காரியம் ஒவ்வொன்றையும் தேவன் வந்து ஆசீர்வதித்து வழிநடத்துவாராக. మన యొక్క ట్రస్ట్ కొరకైన కార్యాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించి ఆయన చిత్త ప్రకారం నడిపించును గాక. இப்போ நம்ம தேசத்திற்காக ஜெபம் பண்ண போகிறோம். ఇప్పుడు మన దేశం కొరకు ప్రార్థన చేయబోతున్నాము. இந்த தேசத்தில் சமாதானம் உண்டாகும் போது நமக்கு சமாதானம் உண்டாயிருக்கும் என்று தேவன் சொல்கிறார். మన యొక్క దేశంలో సమాధానం ఉన్నట్లయితే మనకు కూడా సమాధానం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. எனவே நம்முடைய தேவனுடைய இரக்கத்திற்காக நாம் தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்வோம். దేవుని యొక్క కనికరం కొరకు మనం దేవుని చూసి ప్రార్థిద్దాము. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, உமது பரிசுத்தமான நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நம்ம சமூகத்தில் ஜெபத்தை எடுக்கிறோம். ఈ సమయంలో మీ సమూహంలో మేము ప్రార్థన చేస్తున్నాము. இந்த ஜெபத்துக்கு விரோதமாக போராடுகிற ఈ ప్రార్థనకు విరోధంగా పోరాడుచున్న எல்லா சாத்தான்களையும் இயேசு நாமத்தில் கேட்படுத்தினோம். సమస్త సాతాన క్రియలను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాము. உங்கள் நாமம் தெரிவிக்கப்பட்ட பிள்ளைகளாக நாங்கள் எங்களை தாழ்த்துகிறோம். మీ నామం పెట్టబడిన మీ పిల్లలమైన మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. உங்கள் முகத்தின் கடி ஜெபம் செய்யும்போது మీ ముఖాన్ని వెతికి మేము ప్రార్థించినప్పుడు தேவனுக்கு விரோதமாக எந்த பாவத்தையும் தயவாய் மன்னிக்கிறாங்க. దేవునికి విరోధంగా మేము ఏ పాపం చేసినా దయతో మమ్మల్ని క్షమించండి. இப்போது நாங்கள் பரிசுத்தத்தை வைராகியம் பாராட்டி வாழுவோம். ఇప్పుడు మేము పరిశుద్ధంలో వైరాగ్యం చూపించి జీవించడానికి தேவனுக்கு முன்பாக உண்மையோடு உத்தமத்தோடு வாழ வைத்தார். దేవుని ఎదుట ఉత్తమంగా నిజంగా జీవించడానికి కృపను దయచేయండి. எங்களுடைய பாவங்களையும் మా యొక్క పాపాలను, சபையுடைய பாவங்களையும் సంఘస్థుల యొక్క పాపాలను, எங்களுடைய முற்பிதாக்கள் எங்களுடைய முன்னோருடைய பாவங்களையும் మా యొక్క పితరులు వారి పితరుల యొక్క పాపాలను உங்கள் நாமத்தின் நிமித்தம் మీ నామం నిమిత్తము, இரக்கத்தின் நிமித்தம் మీ కనికరం నిమిత్తము, உங்கள் கிருபை நிமித்தம் మీ மன்னிக்கிறாங்க. కృప నిమిత్తము క్షమించండి. இந்த தேசத்திற்கு சமாதானத்தை தருகிறாங்க. ఈ దేశానికి సమాధానము దయచేయండి. இந்த தேசத்தில் ஆசீர்வாதத்தை செய்கிறாங்க. ఈ దేశానికి ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించండి. இந்த தேசத்தில் ஜனங்கள் ஒவ்வொரு ரட்சிக்கிறாங்க. ఈ దేశ జనులను ఒక్కొక్కరిని మీరు క్షమించండి. எல்லா மனுஷனும் ரட்சிக்கப்படும் சத்தியத்தை அறிவார்கள் அடைய சித்தமுள்ள தேவனாக இருப்பதால் சோதரிக்கிறோம். ప్రతి మనిషి రక్షణ పొంది మీ యొక్క సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందాలని మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. எல்லா ஆத்ம ரட்சிக்கப்பட்டு இருக்கிறார். ప్రతి ఆత్మ కూడా రక్షించండి. இப்போது தேசத்தில் சமாதானத்தை கட்டளையிடுகிறாங்க. దేశంలో సమాధానమును దయచేయండి. விசேஷமாக பாகிஸ்தான், சைனா, நேபாளோடு எந்த ஒரு யுத்தம் ஏற்படாதபடி பாதுகாக்கிறாங்க. విశేషంగా పాకిస్తాన్, చైనా, నేపాల్ ఈ మూడు దేశాలతో యుద్ధం జరగకుండా కాపాడండి. அதுபோல தீவிரவாதிகள், பயங்கரவாத தேசத்தில் உடல்வாதத்தை பாதுகாக்கிறாங்க. అదే విధంగా దేశంలోనికి తీవ్రవాదులు, ఉగ్రవాదులు చొరబడకుండా కాపాడండి. தேச தலைவர்களை நினைக்கிறோம். ఈ దేశ నాయకులు మీ చేతులకు సమర్పిస్తున్నాము. நாங்கள் எல்லா பக்தியும் நல்லொழுக்கத்தோடு கலகமில்லாமல் அவர்கள் ஜீவனம் பண்ணும்படியாக మేము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా మేము బ్రతకడానికి ஒவ்வொருவரும் நினைக்கிறோம். మీరు ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాము. இவர்கள் நீர் ஆளுகை செய்து உங்களுடைய சித்தத்தின்படி வழிநடத்துகிறாங்க. వీళ్ళని మీరే పరిపాలించి మీ చిత్త ప్రకారంగా నడిపించండి. அதுபோல தேசம் ஆசீர்வதிக்கப்பட்டிருக்கிறார். దేశం ఆశీర్వదింపబడడానికి మీ కృపను அவ்வளவு దయచేయండి. தேசத்துக்குள்ள ஒவ்வொரு ஊழியர்களுக்காக பரிசுத்தவான்களை ஜெபிக்கிறோம். దేశంలో ఉండే ఒక్కొక్క పరిశుద్ధుల కొరకు, దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము. ஒவ்வொருவரும் வேலையை காத்திருக்கிறாங்க. ఒక్కొక్కరిని మీ కంచి వేసి కాపాడండి. ஒவ்வொரு தேவனுக்காக வைராக்கியமாக வாழ வைத்தார். ఒక్కొక్కరు దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవించడానికి కృపను దయచేయండి. அதுபோல தேசத்தில் ஒவ்வொரு சபைகளுக்காக ஜெபிக்கிறோம். అదే విధంగా దేశంలో ఉండే ఒక్కొక్క సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాము. ஒவ்வொரு சங்கம் தேவனுடைய கிருபை கூட இருப்பதாக ఒక్కొక్క సంఘాల్లోనూ దేవుని యొక్క కృప
కృప తోడై ఉండును ಒಂದು గాక. ಅಭಿಷೇಕತೆ ಉರುವಿರಾಗ మీ యొక్క అభిషేకాన్ని మీరు నింపండి. ಒಂದು எழுப்புதல் ஒவ்வொரு சபையில் உண்டாவதாக ఉద్యమం సంఘాల్లో కలగడానికి సహాయం చేయండి. அது மூலம் எல்லா ஆத்ம ரட்சிக்கப்பட்ட சபையில் வந்து சேர்ந்து வைத்தார். దాని మూలంగా సమస్త ఆత్మలు రక్షింపబడి సంఘానికి రావడానికి మీ కృపను దయచేయండి. ஒரு கொரோனா வைரஸால் பாதிக்கப்பட்டுள்ள ఇప్పుడు కరోనా వైరస్ చేత బాధింపబడి ఉన్న ஹாஸ்பிடல் அட்மிட் ஆகி குவாரண்டைன் செய்யப்பட்ட ஒருவரை நீர் பாதுகாப்பீராக. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న క్వారంటైన్ చేయబడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. இதற்காக பிரயாசப்படுகிற ஒருவரை நீர் ஆசீர்வதித்து இந்த ஒரு இன்ஃபெக்ஷன் வராதபடி பாதுகாப்பீராக. దీని కొరకు ప్రయాసపడుతున్న ఒక్కొక్కరిని మీరు రక్షించి ఏ ఇన్ఫెక్షన్ వాళ్ళకి రాకుండా కాపాడండి. இப்போதும் இந்த தேசத்தில் ஒரு பெரிய எழுப்புதல் உண்டாக நீரை வைத்தார். ఇప్పుడు ఈ దేశంలో గొప్ప ఉద్యమం కలగడానికి మీరే కృపను దయచేయండి. இந்த தேசத்தில் வருகிற எழுப்புதல் உலகிலும் பரவ வைத்தார். ఈ దేశంలో వచ్చే ఉద్యమం లోకమంతా వ్యాపించడానికి మీ కృపను దయచేయండి. இந்த எழுப்புதல் தடையாக இருக்கிற எல்லா அந்திகிறிஸ்து இயேசுநாமத்தில் துரத்துகிறோம். ఈ ఉద్యమం రానికుండా అడ్డుపడుతున్న ప్రతి క్రీస్తు విరోధి ఆత్మలను యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాము. இதற்கு விரோதமாக போராடுகிற எல்லா அந்திகிறிஸ்து ஊழியக்காரர்களையும் இயேசுநாமத்தில் கட்டி அப்புறப்படுத்துகிறோம். దీనికి విరోధంగా పోరాడుతున్న క్రీస్తు విరోధి ఆత్మలను ప్రతి సాతానికి యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాము. இப்போது எருசலேம் சமாதானத்துக்கு செபிக்கிறோம். యెరూషలేము సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాము. அங்கு உள்ள ஒவ்வொரு நீரை ரட்சிப்பீராக. అక్కడ ఉండే ఒక్కొక్కరిని మీరే రక్షించండి. உலகில் ஜனங்கள் ஒவ்வொரு ரட்சிப்பீராக. లోకంలో ఉండే ప్రతి జనులను మీరు రక్షించండి. எல்லா ஆத்ம ரட்சிக்கப்படுகிற வைத்தார். ప్రతి ఆత్మ కూడా రక్షింపబడడానికి మీ కృపను దయచేయండి. அதுபோல இயேசு ரத்தத்தை ஒவ்வொரு ஜனத்தின் மேல் தெளிக்கிறோம். అదే విధంగా యేసుక్రీస్తు వారి రక్తాన్ని ప్రతి ప్రజల మీద చల్లుతున్నాము. ஒவ்வொரு தேசத்திலும் ஒவ்வொரு ஜனத்தின் மேல் தெளிக்கிறோம். ఒక్కొక్క దేశంలో ఉండే ప్రతి జనుల మీద మేము చల్లుతున్నాము. இயேசு நாமத்தில் பரிபூர்ண சுக விடுதலை உண்டாவதாக. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. தீவிரமாக வந்து கொஞ்சம் தீவிரமாக தேசத்தில் ஒவ்வொரு தேசம் அகன்று போவதாக. ఎలాంటి తీవ్రతతో ఈ యొక్క వైరస్ వచ్చిందో అదే తీవ్రతతో ఈ దేశం నుండి వెళ్ళిపోవడానికి కృపను దయచేయండి. இதற்காக வேக்சின் விகிதம் வர உத்தரவிட்டார். దీని కొరకైన వ్యాక్సిన్ త్వరగా రావడానికి మీ కృపను దయచేయండి. நீ தந்த சபையில் உங்களுக்கு அச்சாரப்படுகிறோம். మీరు ఇచ్చిన ఈ సంఘాలను మీ చేతికి సమర్పిస్తున్నాము. இந்த சபையில் தேவகுமாரி வருகைக்கு ஆயத்தமுள்ள சபைகளாக கூட இருந்து விட்டார். ఈ సంఘాలు దైవకుమారుని రాకడకు సిద్ధం కలిగి ఉండే సంఘాలుగా ఉండడానికి కృపను இந்த దయచేయండి. சபைகள் சமாதானம் பெற்று ఈ సంఘం సమాధానం పొంది தேவனுக்கு பயந்து దేవునికి భయపడి பக்தி விருத்தி அடைந்து భక్తి వృద్ధి చెంది மற்றொன்று ஆறுதல் பெற்று பெருகி நிறுத்தார். పరిశుద్ధాత్మ ఆదరణ పొంది విస్తరించడానికి మీ కృపను దయచేయండి. திரளான ஜனங்களை ரட்சித்து சபையில் சேர்ப்பீராக. విస్తారమైన జనులను రక్షించి సంఘంలో చేర్చండి. அதுபோல அநேக இடங்களுக்கு வந்து சுவிசேஷத்தை அறிவித்து நிறுத்தார். అనేక చోట్ల మీ యొక్క సువార్తను ప్రకటించే కృపను దయచేయండి. இன்னும் அநேக ஆத்மங்களை எழுப்பிக்கத்தான் சபையில் ரட்சிப்பீராக. ఇంకా అనేక ఆత్మలను లేపి సంఘంలో రక్షించండి. இன்னும் அநேக உண்மையில உத்தமம் உள்ள ஊழியக்காரர்களை எழுப்பி தருவீராக. ఇంకా అనేక ఉత్తమమైన నిసత్వం కలిగిన సేవకులను మీరు ఇవ్వండి. நீ தந்த ஒவ்வொரு குடும்பத்தை வெளியெடுத்து காத்து ரட்சியும். మీరు ఇచ్చిన ఒక్కొక్క కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదలు వేసి రక్షించండి. ஒவ்வொரு குடும்பத்தில் காணுற எல்லா வியாதியும் இயேசுநாமத்தில் குணமடைவதாக. ఒక్కొక్క కుటుంబంలో ఉండే వ్యాధులన్నీ కూడా యేసుక్రీస్తు వారి నామములో స్వస్థత కలుగును గాక. ஒரு குடும்பத்துக்கு விரோதமாக போராடி எல்லா சாத்தானும் இயேசுநாமத்தை கட்டி அப்புறப்படுத்துகிறோம். ఒక్కొక్క కుటుంబానికి విరోధంగా పోరాడుతున్న సాతానికి యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాము. ஒரு குடும்பத்தில் சமாதானத்தோடு சந்தோஷத்தோடு ஒரு பாதை நடக்க நிறுவித்தார். ఒక్కొక్క కుటుంబం సంతోషంతో సమాధానంతో మీ మార్గంలో నడవడానికి మీ కృపను దయచేయండి. மற்றும் இந்த ஊழியத்தின் பலன் செய்ய ஒரு கதை வெளிப்படுத்தி போய் நடத்துகிறார்கள். అది మాత్రం కాకుండా ఈ పరిచర్య మార్గంలో మీరే చేయవలసిన కార్యాలు బయలుపరిచి మీ చిత్తానుసారంగా నడిపించండి. ஒரு கட்டளை ஒருவரை அர்ப்பணிக்கிறோம். మీ చేతులకి మా ఒక్కొక్కరిని మేము సమర్పిస్తున్నాము. நீரை ஆசீர்வதித்து போய் நடத்துகிறார்கள். మీరే మమ్మల్ని ఆశీర్వదించి నడిపించండి. ஒரு குமாரனுடைய வருகை எப்போது இருந்தாலும் మీ కుమారుని రాకడ ఎప్పుడు ఉన్నను நாங்கள் கரைந்து விடாத மகிமையுள்ள சபையாக சமூகத்தில் வந்து சிறையில் இருந்தார். మేము ఎటువంటి మరక మలినం లేని మహిమల సంఘంగా వచ్చి చేరడానికి మీ కృపను దయచేయండి. துதிகரமாக அவர்களுக்கு செலுத்துகிறோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்புரட்சிகரமாக இயேசு ஜெபிக்கின்ற நல்ல பிதாவே. విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. சோ அடுத்ததாக தேவன் இன்றைக்கு நம்ம தேசத்திலமாக பேசின வார்த்தைகளை நாம் பார்ப்போம். తర్వాత దేవుడు మనతో ప్రవచనంగా మాట్లాడే మాటలు ఏంటో చూద్దాము. Today God has spoken as a prophetic word from the book of Isaiah chapter 30 verse 1 to 3 and 5. இன்றைக்கு தேவன் நம்மோடு தேசத்திலமாக பேசின வார்த்தைகள் என்னவென்றால் ఈ రోజు దేవుడు మనతో ప్రవచనంగా మాట్లాడిన మాటలు ఏంటంటే ஏசாயா 30ஆம் அதிகாரத்தை 1 லிருந்து 3 பிறகு 5ஆம் வசனங்கள். యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1 నుంచి 3 వరకు తర్వాత 5వ వచనము. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపములకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగుక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక మరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకును ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకును ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. சோ இந்த ரெண்டு வசனங்கள் தேவன் நமக்கு என்ன சொல்கிறார் என்றால் ఈ రెండు వాక్యాలు దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, அந்த இஸ்ரவேல் ஜனங்கள் என்ன செய்தார்கள்? ఆ దినం ఇశ్రాయేలు జనులు ఏం చేశారంటే, தேவன் சொன்ன ஆலோசனைக்கு செவி கொடுக்காமல் దేవుడు చెప్పిన ఆలోచనకి చెవియొగ్గక எகிப்தினுடைய பலத்தை சார்ந்து கொண்டு அவர் மேல் நம்பிக்கை வைத்தார். ఐగుప్తు యొక్క బలమును ఆధారం చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఉంచారు. சோ அவர்களை பார்த்து தேவன் சொல்கிறார், వారిని చూసి దేవుడు చెప్తున్నాడు, என்னுடைய பலத்தை சார்ந்து கொள்ளாமல் என்னுடைய ஆவியிடத்தில் ஆலோசனை கேட்காமல் நீ மனுஷனை நீங்கள் வந்து சார்ந்து கொள்ள போகிறதுனால் నా యొక్క బలమును మీరు ఆశ్రయించకుండా నా యొక్క ఆలోచన అడగకుండా మనుషుల యొక్క బలాన్ని ఆధారపడి మీరు వెళ్తున్నందువలన உங்களுக்கு ஐயோ என்று சொல்கிறார். మీకు శ్రమ అని చెప్తున్నాడు. அதுபோல் நம்முடைய வாழ்க்கையில் என்ன சொல்கிறார் என்றால் మన యొక్క జీవితంలో ఏం చెప్తున్నారంటే, நாம் தேவனையே நாம் சார்ந்து கொள்ள வேண்டும். మనం దేవుని మీదనే ఆధారపడాలి. தேவன்
கர்த்தராக இருக்கிறார். మన దేవుడే మనకు ఆలోచనకర్తగా ఉన్నారు. அவர் நம்முடைய ஆவி மூலமாக ஒவ்வொரு நாளும் நமக்கு ஆலோசனை சொல்லி நடத்துகிற தேவனாக இருக்கிறார். ఆయన ఆత్మ చేత అనుదినం మనకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా ఉన్నాడు. எனவே நாம் தேவனுடைய ஆலோசனை கேட்டு நடப்பவர்களாக இருக்க வேண்டும். మనము దేవుని యొక్క ఆలోచన అడిగి నడిచేవారుగా ఉండాలి. எந்த ஒரு மனுஷனும் நம்பிக்கை வைக்காதவருக்கு, ఏ ఒక్క మనిషి మీద కూడా మనం నమ్మకం ఉంచకుండా, எந்த ஒரு உலகத்தின் காரியங்கள் நம்பிக்கை வைக்காதவருக்கு, ఏ లోక కార్యాల మీద మనం నమ్మకం ఉంచకుండా, தேவன் மேல் மாத்திரம் நம்பிக்கை வைக்க வேண்டும். దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచాలి. அப்படி இல்லாவிட்டால், అలా లేకపోతే மூன்றாம் வசனத்தில் நாம் பார்க்கும்போது, మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే, அப்படி இல்லாமல் நாம் எந்த ஒரு மனுஷனும் நம்பிக்கை வைக்கும்போது அது நமக்கு வெட்கமாக மாறும். అట్లా దేవుని మీద నమ్మకం ఉంచకుండా మనుషుల మీద మన నమ్మకాన్ని ఉంచినట్లయితే అది మనకు సిగ్గు కలుగ చేస్తుంది. இப்போது மூன்றாவது ஐந்தாவது வசனத்தை படிப்போம். ఇప్పుడు 3-5 వచనాలు మనం చదువుదాము. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నేలను సరంజించుట వలన సిగ్గు కలుగును. எனவே அந்த ஜனங்கள் பார்வோனாகிய அந்த எகிப்து தேச ராஜாவை சார்ந்து கொண்டு அவர்கள் போக நினைத்தார்கள். ఈ జనులు ఏం చేశారంటే ఫరో రాజు ఐగుప్తు రాజైన ఫరోను అతని మీద ఆధారపడి వీళ్ళు వెళ్ళాలనుకున్నారు. அது அவர்களுக்கு வெட்கமாக இருக்கு, அவர்களுக்கு எந்த ஒரு சகாயம் கிடைக்காது என்று சொல்கிறார். అది వాళ్ళకు సిగ్గు కలుగును, వాళ్ళకి ఏ ఒక్క సహాయం కూడా అక్కడ దొరకదు అని చెప్తున్నాడు. எனவே யார் அப்படி எகிப்தை சார்ந்து அவர்கள் எல்லோரும் வெட்கப்படுவார்கள், அவர்கள் அவமானம் அடைவார்கள் என்று சொல்கிறார். ఐగుప్తును ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళు అవమానం కలుగుతుంది, సిగ్గు కలుగుతుందని చెప్తున్నాడు. సో இந்த வசனம் மூலமாக தேவன் நம்மோடு பேசுகிற வார்த்தை என்னவென்றால், ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, தேவன் நம்பிக்கை வைக்காமல் எந்த ஒரு மனுஷன் நம்பிக்கை வைத்து அந்த உலகத்தில் வாழ்றது நமக்கு ஐயோ. దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఈ లోకంలో ఏ మనిషి మీద మన నమ్మకం ఉంచి జీవించినా మనకి శ్రమ. எனவே நீங்களும் தேவனை மாத்திரமே சார்ந்து கொண்டு, మీరు నేను దేవుని మాత్రమే ఆధారపడి, அவர் நமக்கு தருகிற ஆலோசனை நடக்கும்போது ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మనం நாம் నడిచినట్లయితే உலகத்தில் பாக்கியவான்களாக இருப்போம். మనం ఈ లోకంలో ధన్యులమై ఉంటాము. இல்லாவிட்டால் இந்த உலகத்தில் நாம் வெட்கமடைவர்களாக இருப்போம். లేకపోతే మనము ఈ లోకంలో సిగ్గు కలిగే వారుగా ఉంటాము. ஆமென். ఆమేన్. సో దేవుని சொன்ன వాటిని புரிந்து நாம் அதன்படி வாழ்வோம். మనము దేవుడు చెప్పిన మాటలు గ్రహించుకుని దాని ప్రకారంగా జీవిద్దాము. இன்று தேவனோடு பேசுகிற வார்த்தை நாம் பார்ப்போம். ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు ఏంటో చూద్దాము. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Psalm chapter 42 verse 1. சங்கீதம் 42 1வது வசனம். 42వ కీర్తన మొదటి వచనము. The book of Psalm chapter 42 verse 1. மானானது நீரோடைகளை வாஞ்சித்து கதறுவது போல தேவனே என் ஆத்மாவை மே வாஞ்சித்து கதறுகிறது. As the deer pants for the water brooks, so pants my soul for you, O God. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. So நாம் இந்த கண்களை மூடி நாம் தேவனுக்கு பிரார்த்தனை செய்வோம். మన కళ్ళు మూసుకొని దేవుని చూసి ప్రార్థిద్దాము. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்தும் பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోక తండ్రి, ஒரு பரிசுத்த நாமத்தை நாங்கள் மகிமைப்படுத்துகிறோம். మీ పరిశుద్ధమైన నామాన్ని మేము మహిమపరుస్తున్నాం. இன்று நீங்கள் பேசின வார்த்தைகளுக்கு நன்றியோடு சோதரிக்கிறோம். ఈ రోజు మీరు మాట్లాడిన మాటలకి మీ కృతజ్ఞతాస్తుతులు அந்த చెల్లిస్తున్నాము. தாவீது சொன்ன வார்த்தையின்படி దావీదు చెప్పిన మాటల ప్రకారము நாங்கள் எப்படி வாழ என்பதை புரிந்து கொண்டு வாழ எங்களுடைய கண்களை திறந்திருக்கிறார்கள். మేము ఎలా జీవించాలని మేము అర్థం చేసుకుని జీవించడానికి మా యొక్క కళ్ళు తెరిపించండి. நீரை கத்தமுடைய ஆவியானவர் மூலமாக ஒவ்வொருவரும் நீர் இடைப்பட்டு வழி நடத்துகிறார்கள். మీ ఆత్మ చేత మీరే ఒక్కొక్కరిని దర్శించి నడిపించండి. ஆவியான சபைக்கு சொல்கிற காதுடன் கேட்க கடவுளுடைய வார்த்தைகளை கேட்ப ఆత్మ చెప్పుచున్న మాట సంఘంలో చెవిగల వాడు వినుగాక అని చెప్పబడిన మాట ప్రకారం அது இப்பொழுது வார்த்தைகள் கேட்கிற ஒவ்வொரு இடத்திலும் கிரியை செய்கிறார்கள். అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీరు క్రియ చేయండి. உடைய சத்தியத்தை அறிந்து கொண்டு ஒவ்வொரு வாழ்க்கையில் விடுதலை பெற்று உடைய சமூகத்தில் வந்து சேர விரும்புகிறார். మీ సత్యాన్ని గ్రహించుకోవడానికి ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల పొందుకొని మీ సమూహానికి రావడానికి మీ కృపను దయచేయండి. உங்களுக்கு அர்ப்பணிக்கிறோம். మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. அடிமை தாழ்த்தி வெறுமையாக்கி உங்களுக்கு அர்ப்பணிக்கிறோம். మీ దాసుని తగ్గించుకొని ఒట్టిగా మీ చేతులకు సమర్పిస్తున్నాము. அடிமை மறைத்து நீர் வெளிப்படுகிறார்கள். మీ దాసుని దాచి మీరు బయటపడండి. சகல துதிகளை மகிமை அவர்களுக்கு செலுத்துகிறோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகமாக இயேசு ஜெபங்கள் நல்ல பிதாவே. మోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. தேவனுடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. மீண்டும் தினம் தேவனுடைய சமூகத்தில் நாம் ஒன்று கூட தேவன் திருப்பி தந்தார். ఈ దినం కూడా దేవుని సముఖంలో మనం ఒట్టిగా చేయడానికి దేవుడు కృపను చూపారు. தேவனை ஆராதிப்பதற்கும் దేవుని ఆరాధించడానికి அவருடைய நாமத்தை மகிமைப்படுத்த தேவன் நமக்கு கிருபை தந்தார். ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు కృపను చూపారు. வீடு நாம் ஒன்றாக சபையாக கூடுவதற்கு தேவன் கிருபை தருவாராக. మరలా మనమందరం కలిసి ఒకటిగా దేవుని సన్నిధిలో చేరడానికి దేవుడే కృప చూపును గాక. இந்த தேவன் நம்மோடு பேசுகிற வார்த்தை நாம் பார்ப்போம். ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాటలు చూద్దాము. சங்கீதம் 42 1வது வசனத்தில் என்ன சொல்கிறார் என்றால், 42వ కీర్తన మొదటి వచనంలో ఏం చెప్తున్నారంటే, மானாடு நீரோடைகளை வாஞ்சித்து கதறுவது போல தேவனே என் ஆத்மாவை வாஞ்சித்து கதறுகிறது என்று தாவீது மூலமாக நமக்கு சொல்கிறார். దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని దావీదు చెప్తున్నాడు. தாவீதுடைய வாழ்க்கையில் அவன் எப்படிப்பட்டவனாக இருந்தான் என்பதை பார்ப்போம். దావీదు తన జీవితంలో ఎలాంటి వాడుగా ఉన్నాడో మనం அன்றைக்கு చూడబోతున్నాము. எருசலேமில் மட்டும்தான் தேவாலயம் இருந்தது. అప్పుడు యెరూషలేములో మాత్రమే దేవుని మందిరం ఉండేది. ஆனால் சூழ்நிலை காரணமாக அந்த எருசலேமில் இல்லாதபடிக்கு தாவீது எங்க இருந்தான்? காட்டில் சுற்றி கொண்டிருந்தான், வனத்தில் சுற்றி கொண்டிருந்தான். పరిస్థితుల వల్ల దావీదు యెరూషలేములో ఉండలేక తన అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. அப்போது அவன் சொல்றான், தேவனுடைய ஆலயத்தை நான் எப்போது வந்து பார்க்க முடியும், உம்மை பார்க்க எனக்கு வந்து வாஞ்சியாக இருக்கிறது என்று சொல்கிறார்.
అప్పుడు దావీదు చెప్పాడు, ఎప్పుడు ప్రభువా మిమ్మల్ని వచ్చి నేను చూడగలను అని నా ప్రాణం ఆశపడుతున్నదని చెప్తున్నాడు. எப்படி ஒரு கானகத்தை, அதாவது ஒரு வனத்துல என்ன இருக்குன்னா, ஒரு மான்கள் என்ன செய்யுது, தண்ணீருக்காக அலையும். ఒక అడవిలో జింక ఏం చేస్తుందంటే అది నీళ్ళ కొరకు అల్లాడుతూ ఉంటుంది. நல்ல வெயில் நேரத்துல பாத்தீங்கன்னா தண்ணீர் மாதிரி தெரியாத தண்ணீர் இருக்காது. అక్కడ మంచి ఎండ సమయంలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నీళ్లు ఉండవు. இப்ப நீங்க சமயத்துல பஸ்ல வந்து கார்லாம் போகும்போது பாத்துக்கலாம். మీరు ఒక సందర్భాల్లో బస్సుల్లో కార్లో వెళ్ళేటప్పుడు మీరు చూడొచ్చు. நல்ல வெயில் நேரத்துல பார்த்தா உங்களுக்கு முன்னாடி உள்ள ரோட்ல தண்ணீர் மாதிரி இருக்கும். బాగా ఎండ ఉండే సమయంలో రోడ్డు మీద నీళ్లు ఉండేటట్టుగా కనిపిస్తుంది. ஆனா தண்ணியா இருக்காது. కానీ అక్కడ నీళ్లు ఉండదు. அதே மாதிரி இந்த மான்கள் வந்து காட்டுல போகும்போது என்ன ஆகுதுன்னா தண்ணி மாதிரி தெரியும், ஆனா தண்ணியா இருக்காது. అలాగే ఈ జింకలు కూడా అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ అక్కడ నీళ్లు ఉండవు. சோ இந்த காணல் நீர், அதாவது மிராஜ் அப்படி சொல்லப்படுது, அதாவது பார்க்கும்போது தண்ணி மாதிரி கூட தண்ணியா இருக்காது. ఇది చూచేటప్పుడు నీళ్లు కనిపిస్తుంది కానీ అక్కడ నీళ్లు ఉండదు. சோ நம்முடைய வாழ்க்கையில நாம் எப்படிப்பட்டவர்களாக இருக்க வேண்டும் என்று தாவீது சொல்கிறார் என்று பார்ப்போம். మన యొక్క జీవితంలో మనం ఎలా ఉండాలని దావీదు చెప్తున్నాడో చూద్దాము. என்னுடைய உள்ளார்ந்த மனுஷன் ஆத்மா என்ன செய்து உம்மை வாஞ்சித்து, உம்மை நான் எப்போது பார்ப்பேன் என்று உம்மை வாஞ்சித்து கதறுகிறது என்று சொல்கிறார். నా అంతరంగంలో ఉండే నా ప్రాణము ఎప్పుడు మిమ్మల్ని చూస్తాను అని ఆశపడుతున్నదని చెప్తున్నాడు. சோ நம்முடைய வாழ்க்கையில் நாம் எப்படி வாழக்கூடாது என்பதை நாம் முதல் பார்க்க போகிறோம். మనము ఎలాగా మన జీవితంలో ఉండకూడదని మనం మొదట చూడబోతున్నాము. பிறகு நாம் எப்படி வாழ வேண்டும் என்று பார்க்க போகிறோம். మనము ఎలాగా జీవించాలని చూడబోతున్నాము. முதல்ல பார்க்க போகிற காரியம் என்னவென்றால், మొదట మనం చూడబోతున్న కార్యం ఏంటంటే, இன்றைக்கு நாம் பார்க்க போகிற செய்தியுடைய தலைப்பு என்னவென்றால், ఈ రోజు మనం చూడబోతున్న వర్తమానం యొక్క పేరు ఏంటంటే, what for we are thirsty, நாம் எதற்காக தாகத்தோடு வாஞ்சியோடு இருக்கிறோம். మనము దేని కొరకు మనము దాహంతో వాంఛతో ఉన్నాము. நம்முடைய வாழ்க்கையின் பிரதான நோக்கம் என்ன, எதற்காக நாம் இந்த உலகத்தில் இருக்கிறோம், எதற்காக வாஞ்சியோடு விருப்பத்தோடு இருக்கிறோம். మన యొక్క జీవితంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి, దేని కొరకు మనము ఆశపడి ఉన్నాము, ఆసక్తి కలిగి ఉన్నాము. சோ அப்படின்னா நம்முடைய தாகம் வாஞ்சி எதன் மேல் இருக்கிறது. మన యొక్క దాహము వాంఛ దేని మీద ఉన్నది. அப்படின்னா பார்க்கிற செய்தியோட தலைப்பு என்னவென்றால், మనం చూడబోతున్న వర్తమానం యొక్క అంశం ఏంటంటే, what for we are thirsty in this world, நாம் இந்த உலகத்தில் எதன் மேல் நாம் தாகமாக இருக்கிறோம். మన యొక్క జీవితంలో దేని మీద మనము దాహం కలిగి ఉన్నాము. சோ நாம் பார்த்தா எப்படி தாவீது என்ன செய்தார், தேவன் மேல் தாகமாக இருந்தார்னு பார்த்தோம். దావీదు ఏం చేశాడు, దేవుని మీద దాహం కలిగి ఉన్నాడని మనం சோ చూసాము. நம்முடைய வாழ்க்கையில முதல்ல என்ன பார்க்க போகிறோம், మన యొక్క జీవితంలో మనం మొదట ఏం చూడబోతున్నాము, நம்முடைய வாஞ்சை எதன் மேல் இருக்க கூடாது என்று பார்க்க போகிறோம். మన యొక్క వాంఛ దేని మీద ఉండకూడదు అని మనం చూడబోతున్నాము. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Proverbs chapter 11 verse 23, நீதிமொழிகள் 11ஆம் அதிகாரம் 23ஆம் வசனத்தை பார்க்கும்போது, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, now turn to the scripture, the book of Proverbs chapter 11 verse 23. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనము, நீதிமானுடைய ஆசை நன்மையே, துன்மார்க்கருடைய நம்பிக்கையோ கோபாக்னியில் முடியும். నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారమైనది. சோ நம்ம இரண்டாவது அதாவது பகுதியை தான் பார்க்க போறோம். రెండవ భాగాన్ని మనం చూడబోతున్నాము. துன்மார்க்கருடைய நம்பிக்கை எப்படி இருக்கும், அது வந்து கோபாக்னியில் முடியும். భక్తిహీనుల యొక్క ఆశ కోపాగ్నిలో ముగిస్తుంది. அப்படின்னா நாம் தான் நீதிமான், நாம் தான் துன்மார்க்கமா இருக்கோம். మనమే నీతిమంతులుగా ఉన్నాము, మనమే భక్తిహీనులుగాను ఉన్నాము. எப்போது தேவனுக்கு விரோதமாக நம்முடைய வாழ்க்கையில் பாவங்கள் செய்கிறோமோ, ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా మనం పాపం చేస్తున్నామో, நாம் துன்மார்க்கமாக மாறி விடுகிறோம். మనం అప్పుడు దుష్టులుగా మారుతున్నాము. எனவே நாம் துன்மார்க்கமாக நாம் இருக்கும்போது, మనము దుష్టులుగా ఉన్నట్లయితే நம்முடைய நம்பிக்கை என்னவாக இருக்க, தேவனுடைய கோபத்தில் வந்து முடிகிறது. మన యొక్క నమ్మకం ఏమవుతుందంటే దేవుని యొక్క కోపంలో వచ్చి ఆగుతుంది. தேவனுடைய கோபம் எப்போது வருகிறது, దేవుని యొక్క కోపం ఎప్పుడు వస్తుంది, அந்த நியாய தீர்ப்பினால் பயங்கரமான தேவனுடைய கோபம் வருகிறது. ఆ న్యాయ తీర్పు దినమందు దేవుని యొక్క భయంకరమైన కోపం వస్తుంది. அது மட்டும் இந்த உலகத்தில் தேவனுடைய கோபத்திற்கு நாம் ஆளாகும்போது, అది మాత్రం కాకుండా ఈ లోకంలో దేవుని కోపానికి మనం గురైనప్పుడు நாம் சபிக்கப்பட்டவர்களாக மாறிவிடுவோம். మనము శపింపబడిన వారుగా మారుతాము. So இன்னொரு வசனத்தை நாம் பார்ப்போம். ఇంకొక వచనాన్ని మనం చూద్దాము. The book of Proverbs chapter 10 verse 28. Turn to the scripture, the book of Proverbs chapter 10 verse 28. நீதிமொழிகள் 10ஆம் அதிகாரம் 28ஆம் வசனம். సామెతల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనము, நீதிமானுடைய நம்பிக்கை மகிழ்ச்சியாகும், துன்மார்க்கருடைய அபேட்சையை அழியும். The expectation of the wicked will perish. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. அப்படின்னா நம்ம பக்திஹீனன், அதாவது துன்மார்க்கமாக இருந்தால் நம்முடைய ஆசை நாம் அழிவுக்கு நேராக, நரகத்திற்கு நேராக அழைத்து செல்லும். మన భక్తిహీనులంగా దుర్మార్గులంగా ఉన్నట్లయితే మన యొక్క ఆశ నరకానికి మనల్ని తీసుకొని వెళ్తుంది. முதல்ல நாம் பார்க்க போகிற காரியம் என்னவென்றால், మొదట మనం చూడబోతున్న కార్యం ఏంటంటే, நம்முடைய ஆசை அபேட்சை எதுவுமே இருக்கக்கூடாது. మన యొక్క ఆశ అపేక్ష దేని మీద ఉండకూడదు. அப்படி நாம் ஒரு துன்மார்க்கமாக இந்த உலகத்தில் இருக்கும்போது, ఒక దుర్మార్గులుగా మనం ఈ లోకంలో ఉన్నట్లయితే நம்முடைய ஆசை எதன் மேல இருக்கும், தவறான காரியத்தின் மீது இருக்கும், அது நம்மை அழிவுக்கு நேராக அழைத்து செல்லும். మన ఆశ తప్పుడు కార్యం మీద ఉంటుంది కానీ ఆ ఆశ మనల్ని నరకానికి, తప్పుడు మార్గంలోకి తీసుకొని వెళ్తుంది. அதே போல துன்மார்க்கமாக இருக்கும்போது, అదే విధంగా మనం దుర్మార్గులుగా ఉన్నట్లయితే நம்முடைய நம்பிக்கை, நாம் எந்த காரியத்தில் நம்பிக்கை வைத்து நாம் வாழ்கிறோமோ, எந்த காரியத்தை நாம் எதிர்பார்த்து நாம் வாழ்கிறோமோ, దేని మీద మనం నమ్మకం ఉంచి జీవిస్తున్నామో, ఏ కార్యాన్ని మనం ఎదురు చూసి జీవిస్తున్నామో,
அது தேவனுடைய கோபாக்னிக்கு நம்முடைய வாழ்க்கையில் வழிவகுக்கும். అది దేవుని యొక్క కోపాగ్నికి మార్గం తీస్తుంది. So முதல்ல நாம் பார்க்க வேண்டிய காரியம் என்னவென்றால், మొదట మనం చూడబోతున్న కార్యం ఏంటంటే, நீங்களும் இந்த உலகத்தில் நாம் இருக்கிறோம். మీరు నేను ఈ లోకంలో ఉన్నాము. இந்த உலகத்தை குறித்து நம்முடைய ஆண்டவர் இயேசு கிறிஸ்து என்ன சொல்றார் என்று பார்ப்போம். ఈ లోకాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో చూద్దాము. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of John chapter 17 verse 16 and 18. யோவான் சுவிசேஷம் 17ஆம் அதிகாரம் 16 பிறகு 18ஆம் வசனங்கள். Turn to the scripture, the book of John chapter 17 verse 16 and thereafter verse 18. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం తర్వాత 18వ వచనము. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. இங்க வந்து ஆண்டவர் இயேசு கிறிஸ்து நமக்கு என்ன சொல்கிறார் என்றால், ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్తున్నారంటే, அவர் நம்முடைய பிதாவாகிய தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறார். ఆయన తండ్రి అయిన దేవుని చూచి அந்த ప్రార్థిస్తున్నారు. பிரார்த்தனை தான் அந்த அத்தியாயம் 17ஆம் அத்தியாயத்தில் கொடுக்கப்பட்டிருக்கு. ఆ ప్రార్థనే ఈ 17వ అధ్యాయం పూర్తిగా ఇవ్వబడి ఉంది. ஒரு பிதாவை பார்த்து ஆண்டவர் இயேசு கிறிஸ்து சொல்கிறார், తండ్రిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, நான் இந்த உலகத்தை சேர்ந்தவன் அல்ல. నేను ఈ లోక సంబంధిని కాను. ஆனால் நீர் அந்த பரலோக ராஜ்யத்துக்கு என்னை இந்த உலகத்திற்கு அனுப்பி இருக்கிறீர். ఎందుకంటే మీరు ఆ పరలోక రాజ్యం నుండి నన్ను మీరు ఇక్కడికి పంపించి ఉన్నారు. எனவே இங்கே என்னுடைய வேலையை முடித்து விட்டு மீண்டும் அந்த பரலோக ராஜ்யத்துக்கு தான் வரப்போறேன். ఇక్కడ పని ముగించి నేను మరలా పరలోక రాజ్యానికి రాబోతున్నాను. எப்படி நான் இந்த உலகத்தை சேர்ந்தவன் அல்லதோ, ఎలాగైతే నేను ఈ లోక సంబంధిని కానో, அதுபடி தந்த பிள்ளைகள் என்னுடைய சீஷர்கள் ஒருவரும் இந்த உலகத்தை சேர்ந்தவர்கள் அல்ல. అలాగే మీరు ఇచ్చిన పిల్లలు నా శిష్యులు ఎవరు కూడా ఈ లోక సంబంధులు కారు. அப்புறம் உங்களை என்னை பார்த்து தேவன் என்ன சொல்கிறார்? మిమ్మల్ని నన్ను చూసి దేవుడు ఏం చెప్తున్నారు? நம்முடைய தேவன் தேவகுமார் இந்த உலகத்தை சேர்ந்தவர்கள் அல்ல, அதை நாம் உணர்ந்தவர்களாக మన దేవుని కుమారుడు ఈ లోక సంబంధులు కారు అని మనం గ్రహించుకొని, நாம் இந்த உலகத்தை சேர்ந்தவர்கள் அல்ல என்பதை புரிந்து கொள்ள வேண்டும். మనం కూడా ఈ లోక సంబంధులకు కాదు అని మనం తెలుసుకోవాలి. 18ஆம் வசனத்தை வந்து இயேசு சொல்கிறார், 18వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, பிதாவை பார்த்து சொல்கிறார், తండ్రిని చూసి చెప్తున్నారు, நீர் என்னை இந்த உலகத்தில் அனுப்பியது போல నీవు నన్ను ఈ లోకానికి పంపించిన ప్రకారము நானும் நீ தந்த இந்த பிள்ளைகளை இந்த உலகத்தில் அனுப்புகிறேன். నేను కూడా నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలను ఈ లోకంలోనికి పంపిస్తున్నాను. அவங்களுக்கு சந்தேகமா இருக்கும், మీకు సందేహంగా ఉంటుంది. நம்ம இந்த உலகத்துல தான் இருக்கோம், எங்கேயிருந்து நம்ம கொண்டு வந்து திருப்பி எங்க அனுப்புறாரு அப்படின்னு புரியாம இருக்கலாம். మీరు అనుకోవచ్చు, నేను లోకంలోనే కదా ఉన్నాము, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ ఎందుకు లోకంలో పంపిస్తున్నాను అంటున్నాడని అనుకోవచ్చు. நாம் இந்த உலகத்தில் தான் இருக்கிறோம். మనం ఈ లోకంలోనే ఉన్నాము. நம் பிதாவாகிய தேவன் நம்மை தெரிந்து கொண்டார். మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. தெரிந்து கொண்டு என்ன செய்தார்? நம்முடைய குமாரனாகிய இயேசு கிறிஸ்து மூலமாக நம்மை என்ன செய்தார்? கழுவி சுத்திகரித்து நம்மை அவருடைய பிள்ளைகளாக மீண்டும் இந்த உலகத்தில் வைத்திருக்கிறார். మనల్ని ఏర్పరచుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడిగి శుద్ధీకరించి మనల్ని ఆయన పిల్లలకు అంగీకరించి ఈ లోకంలోనే ఉంచి ఉన్నాడు. அவர்கள் அந்த உலகத்தில் தான் இருக்கிறோம். మనం ఈ లోకంలోనే ఉన్నాము. இந்த உலகத்தில் தேவன் நம்மை பிரித்தெடுத்து என்ன செய்தார்? அவருடைய பிள்ளைகளாக மாற்றி மீண்டும் இந்த உலகத்தில் வைத்திருக்கிறார். మనల్ని ఈ లోకంలో నుండి ఆయన పిల్లలుగా మనల్ని వేరుపరిచి మరలా ఆయన పిల్లలుగానే ఈ లోకంలో మనల్ని ఉంచి ఉన్నాడు. இதை நீங்கள் புரிந்து கொள்வதற்காக దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి the book of Leviticus chapter 20 verse 26 லேவியராகமம் 20ஆம் அதிகாரம் 26ஆம் வசனத்தை பார்க்கும்போது, లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూసినట్లయితే, now turn to the scripture, the book of Leviticus chapter 20 verse 26. கர்த்தராகிய நான் பரிசுத்தராய் இருக்கிறது போல நீங்கள் எனக்கு ஏற்ற பரிசுத்தராய் இருக்கும்படியாக இந்த உலகத்தில் உள்ள மற்ற ஜனத்திலிருந்து உங்களை எனக்கு பிரித்தெடுத்தேன் என்று சொல்கிறார். నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండినట్లు ఈ లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేక పరిస్థితి నేను చెప్తున్నాను. So இப்ப நீங்க புரிந்து கொண்டிருப்பீங்க, మీరు ఇప్పుడు అర్థం చేసుకుని ఉంటారు. நம்முடைய தேவன் இந்த உலகத்தில் நம்மை பிரித்தெடுத்து தேவனுடைய ஜனமாக நாம் தனியாக தேவனுக்காக வாழ்வதற்காக நம்மை வைத்துள்ளார். ఈ లోకంలో నుండి మనల్ని వేరుపరిచి దేవుని యొక్క జనులుగా మనం జీవించడానికి మనల్ని ఉంచి ఉన్నాడు. So அப்படி இருந்தால் இந்த உலகத்தில் தான் நாம் இருக்கிறோம். అంటే ఈ లోకంలోనే మనం ఉన్నాము. இந்த உலகத்தில் உள்ள ஜனங்கள் பாவத்தில் வந்து முழுதும் நிரப்பப்பட்டிருக்காங்க. ఈ లోక జనులు పాపంలో పూర్తిగా నింపబడి ఉన్నారు. அப்படிப்பட்ட அந்த பாவம் செய்கிற ஜனங்களுக்கு மத்தியில் தான் உங்களை என்னையும் தேவன் வைத்திருக்கிறார். అటువంటి పాపం చేసే జనుల మధ్యలోనే దేవుడు మిమ్మల్ని నన్ను ఉంచి ఉన్నాడు. So இந்த உலகம் யாருடைய கையில் இருக்கிறதா? ఈ లోకము ఎవరి చేతిలో ఉందంట? The book of 1 John chapter 5 verse 19. 1 யோவான் 5ஆம் அதிகாரம் 19ஆம் வசனத்தை பார்க்கும்போது, మొదటి యోహాను 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, now turn to the scripture, the book of 1 John chapter 5 verse 19. நாம் தேவனால் உண்டாயிருக்கிறோம் என்றும் உலகம் முழுதும் பொல்லாங்கனுக்குள் கிடைக்கிறது என்றும் அறிந்திருக்கிறோம். ஒன்று யோவான் 5ஆம் அதிகாரம் 19ஆம் வசனம். మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనము, మనము దేవుని సంబంధులు మరియు లోకమందు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. So இந்த உலகம் யாருடைய கரத்தில் இருக்கிறது? சாத்தானுடைய கரத்தில் இருக்கிறது. ఈ లోకము ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉన్నది. அதுதான் இயேசு சொன்ன இந்த உலகத்தின் அதிபதி வருகிறான் என்று சொன்னார். அவனிடத்தில் எனக்கு ஒன்றுமில்லை என்று சொன்னார். అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు లోకాధికారి వస్తున్నాడు, వానికి నా యొక్క ఏమీ లేదని చెప్తున్నాడు. அப்ப சாத்தான் என்கிட்ட கிரியை செய்யற மாதிரி எந்த ஒரு காரியம் என்கிட்ட இல்லைன்னு சொன்னார். సాతాను నా దగ్గర క్రియ చేయడానికి ఏ ఒక్క కార్యం కూడా నాలో లేదు అని చెప్తున్నాడు. அதுபோல் நீங்கள் நானும் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ வேண்டும் என்று தேவன் விரும்புகிறார். మీరు నేను ఎలాంటి జీవితం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నారు. இந்த உலகத்தின் அதிபதியாக சாத்தானுக்கு கீழே நாம் இருக்கிறோம். ఈ లోకాధికారి అయిన సాతాను క్రింద మనం ఉన్నాము.
ఉన్నాము. ஆனால் அவனுக்கு வேண்டிய எந்த ஒரு காரியம் நம்முடைய வாழ்க்கையில் இருக்கக்கூடாது. కానీ అతనికి సంబంధించిన ఏ కార్యము మన జీవితంలో ఉండకూడదు. அப்ப நாம் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ வேண்டும்? మనము ఎలాంటి జీవితాన్ని జీవించాలి? 1 யோவான் 2ஆம் அதிகாரம் 15 16ஆம் வசனத்தை பார்க்கும்போது the book of 1 John chapter 2 verse 15 and 16. మొదటి యోహాను 2వ అధ్యాయము 15 16 వచనాలు మనం చూసినట్లయితే Now turn to scripture the book of 1 John chapter 2 verse 15 and 16. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. அவனால இந்த உலகத்துல தான் இருக்கோம். మనం ఈ లోకంలోనే ఉన్నాము. ஆனா இந்த உலகம் தேவனால் உண்டானதா? ఈ లోకము దేవుని ద్వారా కలిగించబడింది, సృష్టింపబడింది. ஆனா இந்த உலகத்தில் உள்ள எல்லா காரியமும் தேவனால் சிருஷ்டிக்கப்படவில்லை. కానీ ఈ లోకంలోనే ప్రతి కార్యం కూడా దేవుని చేత సృష్టింపబడలేదు. அதனால தான் தேவன் நம்மை பார்த்து சொல்கிறார். అందుకే దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు. இந்த உலகத்தின் அதிபதியாக சாத்தான் இருக்கிறார். ఈ లోకాధికారిగా సాతాను ఉన్నాడు. எனவே இந்த உலகத்தில் உள்ள வஸ்துகள் மேல் நீங்கள் என்ன செய்யாதீர்கள், அன்பு கூறாதீர்கள். ఈ లోకమును లోకంలో ఉన్న వస్తువుల మీద మీరు ప్రేమ చూపకుడి అని చెప్తున్నాడు. ஏனென்றால் ఎందుకు అంటే இந்த உலகத்தில் ஒரு அன்பு கூர்ந்தால் ఈ లోకాన్ని ఒకరు ప్రేమించినట్లయితే உண்மையாக பிதாவாகிய தேவனிடத்தில் அவன் அன்பாக இல்லை என்பது నిజంగా తండ్రి అయిన దేవుని మీద అతను ప్రేమ కలిగి లేడు అని అర్థము. ஏன் அப்படி சொல்கிறார்? ఎందుకు అలా చెప్తున్నారంటే இந்த உலகத்திலிருந்து நாம் பிரித்தெடுக்கப்பட்ட ஜனங்கள் என்பதை புரிந்து கொண்டால் ఈ లోకంలో నుంచి వేరుపరచబడిన జనులని మనం అర్థం நாம் చేసుకున్నట్లయితే இந்த உலகத்தோடு ஐக்கியம் கொள்ளாதபடி, இந்த உலகத்தில் உள்ள வஸ்துகள் மேல் நாம் ஆசை கொள்ளாதபடி நாம் வாழ்வோம். ఈ లోకం మీద మనం ఆశ కలిగి ఉండకుండా ఈ లోకంలో ఉండే వస్తువులను మనం ఆశపడకుండా ఉంటాము. எனவே இந்த உலகத்தில் உள்ள எந்த காரியத்தின் மூலம் சாத்தான் நம்மை தூண்டுகிறான் என்று பார்க்கும்போது ఈ లోకంలో ఉండే ఏ కార్యం మూలంగా మనల్ని సాతాను ప్రేరేపిస్తున్నాడని మనం చూసినట్లయితే 3 காரியத்தின் மூலமாக தேவன் அந்த சாத்தான் நம்முடைய வாழ்க்கையில் என்ன செய்கிறார்? நம்மை சோதிக்கிறார். 3 కార్యాల ద్వారా సాతాను మనల్ని శోధిస్తున్నాడు. அது எப்படி சோதிக்கிறார் என்றால் ఎలా శోధిస్తున్నాడంటే 16வது వచனத்தை படிக்க 1 யோவான் 2ஆம் அதிகாரம் 16ஆம் வசனத்தை பார்க்கும்போது ఇప్పుడు మనం మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాము. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. சோ இந்த 3 விதமான இச்சைகள் மூலமாக என்ன செய்கிறான்? சாத்தான் நம்மை என்ன செய்கிறான்? இந்த உலகத்தின் காரியத்தில் நாம் வந்து சேர்வதற்கு நம்மை இழுக்கிறான். ఈ 3 రకాలైన దురాశల ద్వారా సాతాను మనల్ని అతని దగ్గరికి రావడానికి మనల్ని ప్రేరేపించి లాగుతూ ఉన్నాడు. முதல் நம்முடைய வாழ்க்கையில் என்ன செய்கிறான்? ஜீவனத்தின் பெருமை, இந்த பெருமையான காரியத்தை கொண்டு வந்து நம்மை இழுக்கிறார். మొట్టమొదటి మన జీవితంలో జీవపు డంబాన్ని తీసుకొచ్చి మనల్ని అట్లా లాగుతున్నాడు. இரண்டாவது நம்முடைய கண்கள் இச்சை, மாமிசத்தின் இச்சைகள் மூலமாக நம்மை இழுக்கிறார். తర్వాత మన నేత్రాశ ద్వారా శరీరాశ ద్వారా మనల్ని లాగుతున్నాడు. சோ நாம் தேவனுடைய பிள்ளைகளாக இருந்தோம். మనము దేవుని పిల్లలంగా ఉండి కూడా அநேகர் இந்த உலகத்தில் எப்படி இருக்கார்கள் என்று வந்து பவுல் சொல்கிறார். అనేకులు ఈ లోకంలో ఎలా ఉన్నారు అని పౌలు చెప్తున్నాడు. நீங்களும் தேவனுடைய பிள்ளைகள் தான். మీరు నేను దేవుని పిల్లలమే. ஆனால் தேவனுடைய பிள்ளைகளாக இருக்கிற நாம் எப்படி இருக்கக்கூடாது என்பதை பவுல் சொல்கிறார். దేవుని పిల్లలుగా ఉన్న మనము ఎలా ఉండకూడదని పౌలు చెప్తున్నాడు. ஆனால் எப்படி நாம் இருக்கிறோம் என்று சொல்கிறார். ఎలా ఉంటున్నాము అని చెప్తున్నాడు. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Philippians chapter 3 verse 18 and 19. பிலிப்பியருக்கு எழுதின 3ஆம் அதிகாரம் 18 19ஆம் வசனங்கள். ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 19 వచనాలు. Now turn to the scripture, the book of Philippians chapter 3 verse 18 and 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 19. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. அநேகர் வேறு விதமாக இருக்கிறார்கள். అనేకులు వేరు విధంగా ఉన్నారు. அவர்கள் கிறிஸ்துவுடைய சிலுவைக்கு பகைவராக இருக்கிறார்கள் என்று கண்ணீரோடு சொல்கிறார். వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారని కన్నీటితో చెప్తున్నాడు. இது பவுல் யாரை குறித்து சொல்கிறார்? ఇక్కడ పౌలు ఎవరి గురించి చెప్తున్నాడు? நம்மை குறித்து சொல்கிறார். சபையில் வருகிற ஜனங்களை குறித்து சொல்கிறார். మన గురించే, సంఘానికి వచ్చే జనుల గురించే చెప్తున్నాడు. சபையில் வருகிற ஜனங்கள் தான் సంఘానికి వచ్చే జనులే, தேவனை ஏற்றுக்கொண்ட பிள்ளைகள் தான். దేవుని అంగీకరించిన జనులే. அவர்கள் எப்படி இருக்காங்க? வேறு விதமாக இந்த உலகத்தில் மற்ற ஜனங்கள் எப்படி இருக்கா அப்படியே இருக்கிறார்கள். వాళ్ళు ఎలా ఉన్నారంటే వేరు విధంగా ఈ లోక జనులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారు. அவர்கள் இயேசுவுடைய சிலுவைக்கு பகைவராக இருக்கிறார்கள். వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. அவர்கள் இயேசு எதற்காக சிலுவையில் தன்னுடைய ஜீவனை தந்தாரோ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకొరకు ఆ యొక్క శిలువలో ఆయన జీవాన్ని ఇచ్చారో அந்த ముఖ్యత్వத்தை உணராதபடி என்ன செய்யறார்? அதற்கு விரோதமாக வாழ்கிறார். ఆ యొక్క ముఖ్యత్వాన్ని ఎరుగక దానికి విరోధంగా జీవిస్తున్నారు. அப்படிப்பட்ட ஜனங்களுடைய வாழ்க்கை எப்படிப்பட்டதாக இருக்கு? 19ஆம் வசனம் சொல்கிறார். అలాంటి జనుల యొక్క జీవితం ఎలా ఉంటుందో 19వ వచనంలో చెప్తున్నాడు. నాశనమే వారి అంతము. அவருடைய வாழ்க்கை நாம் கடைசியுடைய வாழ்க்கைக்கு போது நரகத்துக்கு தான் போவோம். அவருடைய வாழ்க்கை చివరిగా వాళ్ళ జీవితం ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. என்னோட எண்ணத்தை இந்த உலகத்தில் எதன் மேல் அவர்கள் ஆசை வைக்கிறார்கள்? వాళ్ళు దేని మీద వాళ్ళ ఆశను ఉంచి ఉన్నారు? ఈ அவருடைய లోకంలో தேவன் வயிற்றுக்காக, இந்த உலகத்தின் காரியத்திற்காகவே இந்த உலகத்தில் இருக்கிறார்கள். వారి కడుపే వారి దేవుడు. ఈ లోకంలో వారి కడుపు కొరకే వాళ్ళు జీవిస్తున్నారు. அப்படியே வயிறு இருந்த தேவன் என்ன அர்த்தம்? వారి కడుపే దేవుడు అంటే ఏమర్థము? ஒன்லி ஆகாரத்துக்காக இருக்கிறவன அர்த்தம் கிடையாது. ఒకటి ఆహారం కొరకు మాత్రమే ఉన్నారని కాదు.
இந்த உலகத்தில் என்னென்ன காரியம் இருக்கோ அதை குறித்து மட்டும் தான் கவலைப்படுவாங்க. அப்படிப்பட்டவர்களாக இருக்கிறார்கள். ఈ లోకంలో ఏ ఏ కార్యాలు ఉంటాయో వాటి గురించి మాత్రమే చింతపడుతూ ఉంటారు. அவர்கள் என்ன செய்றாங்க? இந்த பூமிக்கு அடுத்தவைகளையே சிந்திக்கிறாங்க. இந்த உலகத்திற்குரிய காரியத்தை தான் எப்பவுமே சிந்திக்கிறாங்க. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ భూ సంబంధమైన వాటినే ఆలోచిస్తూ ఉంటారు. இப்ப வந்து என்ன நம்முடைய தேவன் என்ன சொல்லிட்டு உங்களுக்கு புரியுதா? ఇప్పుడు మన దేవుడు ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతున్నదా? நாம் இந்த உலகத்தில் இருக்கிறோம். మనం ఈ లోకంలో ఉన్నాము. ஆனால் உலகத்தில் தேவனால் பிரித்தெடுக்கப்பட்ட ஜனங்களாக வாழ வேண்டும். ఈ లోకంలో దేవుని చేత ప్రత్యేకపరచబడిన జనులుగా జీవించాలి. ஆனால் நாம் எப்படி வாழக்கூடாது? மற்ற ஜனங்களை போல நாம் வாழக்கூடாது. కానీ మనం ఎలా జీవించకూడదంటే ఇతర జనుల వల్ల మనం జీవించకూడదు. மற்ற ஜனங்கள் என்ன செய்கிறார்கள்? ఇతర జనులు ఏం చేస్తూ ఉంటారు? இந்த உலகத்திற்குரிய காரியத்தையே நினைத்து பார்த்து அவர்கள் இந்த உலகத்திற்காக வாழ்கிறார்கள். ఈ లోక సంబంధమైన కార్యాలనే ఆలోచిస్తూ వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. நீங்கள் நானும் எப்படி வாழ வேண்டும்? మీరు నేను ఎలా జీవించాలి? அதை நாம் பிறகு பார்க்க போகிறோம். దాన్ని మనం తర్వాత చూడబోతున్నాము. எப்படி வாழக்கூடாது என்பதை பார்க்க போகிறோம். ఎలా జీవించకూడదని మనం சோ చూడబోతున్నాము. மூன்று விதமான காரியம் மூலமாக இந்த உலகத்தில் சாத்தான் நம்மை பாவம் செய்ய தூண்டுகிறார் என்று பார்த்தோம். మూడు రకాలైన కార్యాల ద్వారా పాపం చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నాడని చూసాము. முதல் காரியம் பெருமையை கொண்டு வந்து நம்முடைய வாழ்க்கையில் பாவத்தை செய்ய வைக்கிறார். మొదటగా మన జీవితంలో అహంకారాన్ని తీసుకొచ్చి మన జీవితంలో పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. சோ இந்த உலகத்தில் இயேசு கிறிஸ்து மனுஷகுமாரனாக வந்தபோது ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు அவர் 40 நாட்கள் உபவாசம் இருந்தார். ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు. பிறகு அவருக்கு பசி உண்டாயிற்று. ఆ తర్వాత ఆయనకి ఆకలి కలిగింది. அப்போது என்ன செய்கிறார்? சாத்தான் அவரை சோதிப்பதற்காக வருகிறார். అప్పుడు సాతాను ఆయన్ని శోధించడానికి వస్తున్నాడు. அவருக்கு மூன்று விதமான சோதனைகளை வந்து சாத்தான் கொண்டு வருகிறார். ఆయనకి మూడు రకాలైన శోధనలు సాతాను తీసుకొస్తున్నాడు. சோ முதல்ல எப்படி அவருடைய பெருமையை வாழ்க்கையில் எப்படி கொண்டு வர என்று பார்ப்போம். మొదట గర్వాన్ని ఎలా ఆయన జీవితంలో తీసుకురావడానికి చూస్తున్నాడో చూద్దాము. The book of Matthew chapter 4 verse 6 and 7. Turn to the scripture. The book of Matthew chapter 4 verse 6 and 7. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6, 7 వచనాలు. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుంకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. இப்ப சாத்தான் என்ன செய்யறான்? ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే தேவ ஆலயம் அதாவது எருசலேமில் உள்ள தேவாலயத்தில் உள்ள பால்கனில உயரமான ஒரு இடத்துல நிக்க வச்சு என்ன செய்யறான்? యెరూషలేము మందిరం మీద ఉండే ఆ యొక్క ఎత్తైన ఆ చోట నిలబెట్టి ఏం చెప్తున్నాడంటే மேல கீழே ஜம்ப் பண்ணுங்க. నువ్వు పై నుంచి కిందకి దుంకు சோ అంటున్నాడు. அப்படி தூதரை அனுப்பி தேவன் என்ன செய்யறான்? தேவகுமாரனாச்சே. అప్పుడు దేవుడు ఆయన దూతల్ని పంపిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవ కుమారుడివి కదా. உன்னுடைய காலுக்கு எந்த ஒரு பாதிப்பு இல்லாம அவங்க கையில வந்து உங்களை ஏத்தி கொள்வார்கள். నీ పాదాలకు ఏ అపాయం కలగకుండా వాళ్ళ చేతుల ద్వారా నిన్ను ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు. அப்ப இயேசு அவனை எப்படி வந்து அந்த சோதனை ஜெயிக்கிறாரு? అప్పుడు యేసుక్రీస్తు వారి ఈ శోధన ఎలా జయిస్తున్నాడు? ஒரு தேவனாகிய கர்த்தரை பரீட்சை பாராதிருப்பாயாக என்று எழுதியிருக்கிறது என்று சொல்கிறார். నీ దేవుడైన యెహోవాను నువ్వు పరీక్షింపకూడదు అని రాయబడి ఉన్నది కదా అని చెప్తున్నాడు. ஆனா யோசிச்சு பாருங்க, ஒரு சாத்தானே என்ன செய்யறான்? அந்த ஆண்டவர் இயேசு கிறிஸ்துவின் வாழ்க்கை நீங்க தேவகுமாரன்னு சொல்லிட்டு பெருமை கொண்டு வர நினைக்கிறான். సాతాను ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి జీవితంలో దేవుని కుమారుడు కదా నీవని ఆయన జీవితంలో గర్వాన్ని తీసుకురావాలని சோ చూస్తున్నాడు. நம்முடைய வாழ்க்கையில் இந்த பெருமை கொண்டு வந்து நம்மை பாவம் செய்ய வைப்பார். మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి గర్వాన్ని తీసుకొచ్చి మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. இப்போது வந்து சில உதாரணங்கள் மூலமா நான் உங்களுக்கு புரிய வைக்கிறேன். ఇప్పుడు ఉదాహరణకి కొన్ని కార్యాలు చెప్పి నేను వివరిస్తాను. இன்னைக்கு மோசேயுடைய வாழ்க்கையில் அவன் எப்படி இந்த காரியத்தை ஜெயித்தான் என்று பார்க்க போகிறோம். మోషే యొక్క జీవితంలో ఎలాగ ఈ కార్యాన్ని జయించాలని మనం చూడవచ్చు. verse 24 எபிரேயருக்கு நிருபம் 11ஆம் அதிகாரம் 24ஆம் வசனம். ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. The book of Hebrews chapter 11 verse 24. விசுவாசத்தினாலே மோசே தான் பெரியவனான போது பார்வோனுடைய குமாரத்தின் மகன் எனப்படுவதை வெறுத்து ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ஓகே. சோ என்ன செய்யறான்னு பாருங்க. என்ன செய்யறான்? மோசே வந்து சிறு குழந்தையாக இருந்தபோது చూడండి, మోషే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు அப்ப வந்து பார்வோனுடைய அரண்மனையில் வளர்றான். ఫరో యొక్క భవనంలో పెరుగుతున్నాడు. சோ அப்படி இருக்கும்போது அவன் என்ன நினைக்கிறான்? வளர்ந்து வாலிபனான பிறகு అతడు పెరిగి ఒక యవ్వనుడిగా మారిన తర్వాత பார்வோனுடைய குமாரத்தி அதாவது பார்வோன் குமாரத்தியுடைய குமாரன் என்று சொல்லப்படுவதை விரும்பவில்லை. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని చెప్పుకోవడానికి అతడు ఒప్పుకోలేదు. ஆனா அதனால அவனுக்கு என்ன வரும்? வாழ்க்கையில பெருமை வரும். அதை நினைக்கல. ఎందుకు అది ఒప్పుకోలేదంటే ఆ మాట ద్వారా తన జీవితంలో గర్వం వస్తుందని అతడు అది ఇష్టపడలేదు. யோசிச்சு பாருங்க, ஒரு உதாரணத்துக்கு சொல்றேன். ఉదాహరణకి ఆలోచించండి. ஒரு பெரிய ஆபீசரோட ஒரு பையன் இருக்கான்னு வச்சுக்கோங்க. పెద్ద ఆఫీసర్ యొక్క కొడుకున్నాడు అనుకోండి. இப்போ வந்து கார்ல போறான், அங்க போலீஸ் அவனை ஸ்டாப் பண்றாங்க. అక్కడ కారులో ఎక్కడికో వెళ్తున్నాడు, అక్కడ పోలీసులు ఆపుతున్నారు అనుకోండి. அவங்க அப்பா பெரிய ஜட்ஜ்னு வச்சுக்கலாம், அந்த சுருள்பேட்ல ஜட்ஜ். వాళ్ళ నాన్న జడ్జి అనుకోండి. என்ன சொல்லுவான்? நிறுத்தும் போது எங்க அப்பா ஜட்ஜ் தெரியுமா அப்படிமா. మా నాన్న న్యాయాధిపతి నీకు తెలుసా అంటాడు. அப்படி என்ன அர்த்தம்? அவனுடைய வாழ்க்கையில் பெருமை, அந்த பெருமை மூலமா சொல்ற நான் ஜட்ஜ், எங்க அப்பா ஜட்ஜ், என் மேல கை வைக்கிறீங்க அப்படிமா. మా నాన్న న్యాయాధిపతి, నువ్వు నా మీద చేయి వేస్తున్నావా, ఎంత ధైర్యం అని చెప్తాడు. சாதாரண இந்த உலகத்துல ஒரு அப்படிப்பட்ட ஆளே பெருமை நினைக்க போகுது. సాధారణంగా ఒక ఈ లోకంలో ఉండే వ్యక్తి అలాంటి గర్వం చూపించాలనుకున్నప్పుడు ஒரு ராஜாவுடைய யுவராஜ், அவன் வந்து இளவரசன் யாரு? மோசே. రాజకుమారుడు యువరాజు మోషే, అతడు
அப்படிப்பட்ட போது அவனுடைய இளவரசனா இருக்கிறது விரும்பல, அந்த வெறுத்தான் என்று சொல்லப்படுது. అలాగా అతను అలా ఉన్నా కూడా అతను యువరాజుగా ఉండడం అతను ఇష్టపడలేదు, దాన్ని ద్వేషించాడు. So, நம்முடைய வாழ்க்கையில் நாம் எப்படிப்பட்டதாக இருக்க வேண்டும் என்று பார்க்கணும். మన యొక్క జీవితంలో మనం ఎలా ఉండాలని మనం చూడబోతున్నాము. இப்போது பெருமை எப்படி சாத்தான் முதல்ல கொண்டு வந்தது என்று பார்க்க போகிறோம். ఈ యొక్క గర్వాన్ని సాతాను మొట్టమొదట ఎలా తీసుకొచ్చిందని మనం చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள் ஆதியாகமம் 11ஆம் அதிகாரம், the book of Genesis. Turn to the scripture, the book of Genesis chapter 11. నాతో పాటు తీసుకోండి ఆదికాండము 11వ అధ్యాయము. From 1 to 9, we'll read from verse 1 to 9. ஆதியாகமம் 11ஆம் அதிகாரம் 1 லிருந்து 9 பார்க்கும்போது, ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనం చూసినట్లయితే, நீங்க வீட்ல வந்து எல்லா வசனத்தையும் பொறுமையாக படித்துக் கொள்ளுங்கள். మీరు ఇంటికి వెళ్ళి ఓపికతో మీరు అన్ని వాక్యాలు చదువుకోండి. நான் சில காரியங்களை மட்டும் உங்களுக்கு சுருக்கமாக சொல்லி புரிய வைக்கிறேன். నేను కొన్ని కార్యాలు మాత్రం మీకు చిన్నదిగా చెప్పి వివరిస్తాను. சோ அந்த நேரத்துல எப்படி இருந்தது? பூமியில ஒரே பாஷை தான் இருந்தது. அப்ப என்ன இருந்தது? ஒரே ஒரு லாங்குவேஜ், ஒரே ஒரு பாஷை தான் இருந்தது. అప్పుడు భూమి అంతటా కూడా ఒకే భాష ఉండేది. இப்ப இருக்கிற மாதிரி கிடையாது, பல பாஷைகள் கிடையாது. ఇప్పుడు ఉన్నట్టుగా కాదు, అనేక భాషలు ఇప్పుడు ఉన్నాయి. சோ இந்த ஜனங்கள் என்ன செய்தார்கள்? ఆ జనులు అప్పుడు ఏం చేశారంటే, சினேயாங்கிற ஒரு தேசம் வந்து பாபிலோன்ல தேசத்துக்கு வந்தாங்க. బబులోను అనే దేశానికి వాళ్ళు వచ్చారు. அப்ப அந்த நேரத்துல பாபிலோன் பேரு சினேயாங்கிற ஒரு பேர் இருந்தது, ரெண்டாவது வருஷத்துல சினேயா. ఆ బబులోను దేశానికి అప్పుడు ఏం పేరంటే షీనార్ అని పేరు. சோ அந்த தேசத்துல என்ன செஞ்சாங்க? நாங்க எல்லாரும் ஒன்றாக சேர்ந்து ஒரு பெரிய நகரத்தை கட்டுவோம், பெரிய கோபுரத்தை கட்டுவோம்னு நினைச்சாங்க. అప్పుడు వాళ్ళు అక్కడ అందరం మనం కలిసి మనము పెద్ద ఒక భవనాన్ని మనము నగరాన్ని కట్టుదాము, పెద్ద గోపురాన్ని కడదాము అనుకున్నారు. கட்டுவதற்கு அவருக்கு வேண்டிய பொருள் எல்லாம் இருந்தது. వాళ్ళకి కట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి. நாலாவது வருஷத்தை படிப்போம். ఇప్పుడు 4వ వచనాన్ని చదువుదాము. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకొనగా, நமக்கு ஒரு பேரை உண்டாக்குவோம், அதான் நம்ம எப்படிப்பட்டவங்க அப்படின்னு நமக்கு வந்து மத்தவங்க தெரிஞ்சுக்கணும் அப்படின்ற ஒரு பேரை உண்டாக்குவான்னு நினைச்சாங்க. మనము ఎటువంటి వారిని ఇతరులు తెలుసుకునేటట్టు మనకు ఒక పేరును మనం సంపాదించుకుందామని వాళ్ళు అనుకున్నారు. அதே மாதிரி நீங்க பார்த்தா ரோமன் கேத்தலிக் பெரிய பெரிய சர்ச்சில் நீங்க பார்த்துக்கலாம். అదే విధంగా రోమన్ కేథలిక్ అనే పెద్ద పెద్ద సంఘాలను మీరు చూడొచ్చు. எப்படி இருக்கு? மேல உள்ள கோபுரம் ரொம்ப ஹைட்டா இருக்கு, பார்த்தா ரொம்ப அழகா இருக்க பாருங்க. పైనుండే గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది, కింద నుంచి పైకి చూసి ఎలా ఉంటుంది. அப்படியே அதுல இருந்து அவங்க என்ன காமிக்க விரும்புறாங்க? అందులో నుంచి వాళ్ళు ఏం எவ்வளவு அழகா చూపించాలనుకుంటున్నారు? இருக்கு பாருங்க. ఎంత అందంగా ఉంది இது చూడు, மாதிரி யார் கட்ட அப்படின்னு காமிக்க விரும்புறாங்க. ఎలాగా ఎవరైనా కట్టగలుగుతారా అని వాళ్ళు చూపించడానికి ఇష్టపడుతున్నారు. சர்ச் அழகா இருக்கிறது, பெருசா இருக்கிறது பெரிய காரியம் அல்ல. చర్చి అందంగా ఉండడం, పెద్దదిగా ఉండడం గొప్ప విషయం కాదు. அந்த தேவன் அந்த ஆலயத்திற்குள் வாசமாக இருக்க வேண்டும். అక్కడ మందిరంలో దేవుడు నివాసం చేయాలి. எனவே இந்த இடத்துல இருந்து அந்த ஜனங்களுக்கு தனக்காக ஒரு பெரிய கோபுரத்தை உண்டாக்கும், பெரிய நகரத்தை உண்டாக்கும் நினைச்சாங்க. ఈ జనులు ఏం చేసుకున్నారంటే ఒక పెద్ద పట్టణాన్ని, ఒక పెద్ద శిఖరాన్ని, గోపురాన్ని కట్టుకోవాలని వాళ్ళు ఇష్టపడ్డారు. எதற்காக தங்களுக்கு ஒரு பெயரை உண்டாக்க வேண்டும் என்று நினைத்தார். ఎందుకొరకు వాళ్ళకు ఒక పేరును సంపాదించుకోవాలని వాళ్ళు అనుకున్నారు. அப்போது கர்த்தர் கீழே வந்து என்ன செய்றாங்கன்னு பார்த்தார். అప్పుడు కిందకి వచ్చి దేవుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూశారు. இப்ப 6, 7, 8, 9 வசனங்களை பார்க்கும்போது ఇప్పుడు 6, 7, 8, 9 వచనాలు మనం చూసినట్లయితే இவங்க எல்லாம் ஒரே கூட்டமா ஜனங்கள் சேர்ந்திருக்காங்க. ఒకే గుంపుగా ఈ జనులంతా కూడా కూడి ఉన్నారు. இவங்க என்ன நினைக்கிறாங்க? செய்ய நினைச்செல்லாம் செய்வோம் அப்படின்னு நினைக்கிறாங்க. వీళ్ళు చేయదలిచిన పని అంతటా కూడా మేము చేస్తాము అని అనుకుంటున్నారు. இவங்க பெருமை கொண்டு வந்து தான் நினைச்ச காரியம் செய்யலாம் அப்படின்னு நினைக்காதவங்களுக்கு వీళ్ళు గర్వించి నేను అనుకున్న కార్యం చేయాలి అనుకోకూడదని நான் என்ன செய்ய போறேன்? నేనేం இந்த చేయబోతున్నాను? பாஷையில தாறுமாறாக ஒருத்தர் பேச மத்தவங்களுக்கு புரியாத மாதிரி எல்லாத்தையும் மாத்த போறேன். వీళ్ళ భాష అంతా కూడా నేను తారుమారు చేసి ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కాకుండా నేను చేయబోతున్నానని అనుకున్నారు. சோ ஒருத்தரோட பாஷை வந்து புரியாட்டி என்ன ஆகும்? ఒకరి భాష ఇంకొకరికి అర్థం అవ్వకపోతే ఏమవుతుంది? எல்லாரும் ஒரே இடத்துல இருக்க முடியாது, எல்லாம் சிதறி போய் பூமியில பல இடத்துக்கு போயிடுவாங்க. ఇలాగా ఒకరు అందరూ కూడా ఒకే చోట కలిసి ఉండలేరు, భూమి అంతటా కూడా చెదిరిపోతారు ఒక్కొక్క చోటికి. எனவே அப்படிப்பட்ட அந்த இடத்துல என்ன செஞ்ச ஜனங்கள் எல்லாரும் அந்த கோபுரத்தை கட்டத்தை விட்டுட்டாங்க. అలాగా జరిగినప్పుడు ఆ ప్రజలు అక్కడ గోపురం కట్టడాన్ని పనిని ఆపేశారు. அங்கிருந்து பல இடத்துக்கு போயிட்டாங்க. అక్కడి నుంచి అనేక చోట్లకి వెళ్ళిపోయారు. அப்பதான் பல பாஷைகள் உண்டானது. అప్పుడు అనేక భాషలు ఏర్పడ్డాయి. சோ இப்ப எதுக்காக தேவன் அங்க அப்படி செய்தார்? ఎందుకొరకు దేవుడు అక్కడ అలా చేశారు? இந்த ஜனங்களுடைய மனதில் பெருமை இருந்தது, நான் எனக்காக என்ன செய்ய போறேன் பாரு அப்படின்ற அந்த பெருமை வந்தது. ఈ మనుషుల హృదయంలో నా కొరకు నేను ఏం చేసుకోబోతున్నాను చూడని గర్వం రాకూడదని అలా చేశారు. இந்த பெருமை யார் கொண்டு வருவது? ఈ గర్వాన్ని ఎవరు తీసుకొచ్చేది? சாத்தான் கொண்டு வருது. సాతాను తీసుకొస్తున్నాడు. அந்த தேவனுடைய சுபாவம் என்ன? మన యొక్క దేవుని యొక్క స్వభావం ఏంటి? ஆண்டவர் இயேசு கிறிஸ்து சொல்கிறார், ప్రభువైన యేసుక్రీస్తు వారు நான் చెప్తున్నారు, சாந்த மனத்தாழ்மை, நான் மனத்தாழ்மையாக இருக்கிறேன் அப்படிங்கிறார். నేను సాత్వికుడును దీన మనసు గలవాడను అని చెప్తున్నారు. அப்படி என்னிடத்துல வந்து கற்றுக்கொள்கிறது சாந்தம், அதாவது நான் எப்படி மனத்தாழ்மை இருக்கணுங்கிறது நீங்க கற்றுக்கொள்ளுங்கிறார். నేను ఎలా దీన మనసు గలవాడుగా ఉండాలో మీరు నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి అని చెప్తున్నాడు. அது மட்டுமல்ல, சிலுவை மரண பரிந்தம் தம்மை தாமே தாழ்த்தி என்ன செஞ்சார்? கீழ்ப்படிந்தார் சொல்லப்படுது. ఆయన గురించి చెప్పబడిన సిలువ మరణం వరకు తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడని చెప్పబడుతున్నది. சோ நம்முடைய வாழ்க்கையில் மனத்தாழ்மை இல்லாவிட்டால், మన యొక్క జీవితంలో దీన మనసు లేకపోతే தேவன் சொன்ன எந்த காரியத்திலும் நாம் கீழ்ப்படிய முடியாது. దేవుడు చెప్పే ఏ కార్యానికి కూడా మనం లోబడలేము. அது மட்டுமல்ல, மற்றவர்கள் நமக்கு விரோதமாக எந்த ஒரு காரியத்திலும் நாம் அவரோட சண்டை போடுவோம். అది మాత్రం కాకుండా మనకు విరోధంగా ఎవరైనా ఏదైనా కార్యం చేస్తే వాళ్ళతో మనం గొడవ వేస్తాం. எனவே நம்முடைய வாழ்க்கையில் மனத்தாழ்மை இருந்தால் நாம் என்ன செய்ய முடியும்? எல்லோரோடும் நாம் சமாதானமாக போய் அன்பாக நாம் இருக்க முடியும். దీన మనసు కలిగి ఉంటేనే మనం అందరితో సమ్మతింపబడి సమాధానంగా ప్రేమగా ఉంటాము. இதை குறித்து சாலமன் என்ன சொல்கிறார்? நீதிமொழியில பார்ப்போம். దీని గురించి సొలొమోను ఏం
The book of Proverbs chapter 18 verse 12. நீதிமொழிகள் 18ஆம் அதிகாரம் 12ஆம் வசனத்தை பார்க்கும்போது సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే Now turn to the scripture. Proverbs chapter 18 verse 12. 18వ అధ్యాయము 12వ వచనము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, గణతకు ముందు వినయముండును. அப்படி என்றால் ஒரு மனுஷனுக்கு அழிவு, அதாவது நாசம் வரதுக்கு முன்னாடி எப்படி இருக்குமா, மனசு ரொம்ப பெருமையா அகங்காரமா இருக்கும். ఒక నాశనం రావడానికి ముందు ఒక మనిషి యొక్క హృదయము గర్వంగా ఉంటుంది. ஆனால் மேன்மைக்கு முன்னாடி தாழ்மை, நம்ம தாழ்மையா இருந்தா தான் நம்ம தேவனை நம்மை வெல்ல முடியும். మనము తగ్గింపు కలిగి ఉంటేనే దేవుడు మనల్ని హెచ్చించగలుగుతాడు. ஆனால் பெருமையாக இருக்கும்போது தேவனை என்ன செய்வார்? மேலே கீழே தள்ளுவார். మనం గర్విష్ఠంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని పై నుంచి కిందకి తోసేస్తాడు. அதை இன்னொரு இதுல பார்ப்போம். Proverbs chapter 29 verse 23 வசனத்தை பார்ப்போம். ఇంకో వాక్యం మనం చూద్దాము. The book of Proverbs chapter 29 verse 23. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. ఎవరి గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. அவரை நாம் வந்து மேன்மையாக, அதாவது அதிகாரமாக நாம் இருக்கும்போது நாம் தாழ்த்தப்படுவோம். మనము అహంకారంగా ఉన్నట్లయితే మనము తగ్గించబడతాము. ஆனால் நாம் மனத்தாழ்மையா இருக்கும்போது நாம் என்ன செய்வோம்? நம்முடைய அகத்தை நம்ம என்ன செய்யும்? தாழ்த்தும். ஆனால் மனத்தாழ்மையா இருக்கும்போது நாம் கனமடைவோம் என்று சொல்லப்பட்டிருக்கு. మన యొక్క గర్వము మనల్ని తగ్గిస్తుంది. అయితే మనకు దీన మనసు ఉన్నట్లయితే మనం ఘనత నందుతామని చెప్పబడుతున్నది. సో இதுல நாம் என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? இந்த உலகத்தில் சாத்தானுடைய வாழ்க்கையில் எப்படி இந்த உலகத்தின் காரியத்தை நம்மிடத்தில் எப்படி செய்கிறது? ఈ సాతాను ఈ లోక కార్యాలు మన దగ్గరికి ఎలా తీసుకొని వస్తున్నది? நம்முடைய வாழ்க்கையில் பெருமையை கொண்டு வந்து தேவனுக்கு விரோதமான காரியத்தை செய்ய வைக்கிறது. మన జీవితంలో గర్వాన్ని తీసుకొచ్చి దేవునికి విరోధంగా మనం చేసేలాగా చేస్తున్నది. நாம் இந்த உலகத்தில் தான் இருக்கோம். మనం ఈ లోకంలోనే ఉన్నాము. ஆனால் உலகத்தில் இருக்கும்போது நாம் தாழ்வோடு இருக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఈ లోకంలో ఉన్నప్పుడు మనము తగ్గింపుతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ஒரு ஃபேமஸ் வந்து ஒரு விஞ்ஞானி இருந்தார், ஐன்ஸ்டீன் ஒரு விஞ்ஞானி இருந்தார். ప్రాముఖ్యమైన ఒక శాస్త్రవేత్త ఉన్నారు. அவர் வந்து வீட்ல ஒரு நாளைக்கு இருந்தபோது அவர் இருந்தது குளிர்ந்த ஒரு தேசம், அதாவது ரொம்ப குளிரா இருக்கும். ఆయన ఒక రోజు ఇంట్లో ఉన్నప్పుడు చాలా చల్లదనంగా ఉంటుంది వాళ్ళు ఉండే దేశము. அப்ப வேலைக்காரி பார்த்து சொன்னாரு, இப்ப ஒரு 200 வருஷத்துக்கு முன்னாடி நடந்த கதை. తన పనామని చూసి చెప్పాడు, ఇప్పుడు జరిగిన విషయం కాదు, 200 సంవత్సరాల ముందు జరిగిన కార్యము. அப்ப சொன்னா அந்த ரூம் ரொம்ப சில்லுன்னு அது கூலா இருந்தது. ఇప్పుడు ఆయన ఉన్న రూమ్ చాలా చల్లదనంగా ఉంది. அப்ப பார்த்தா அது வந்து அது பழைய காலம் இருந்ததுனால நம்ம ஹீட்டர் எல்லாம் கிடையாது. ஒரு நெருப்பு சட்டி, நெருப்பு வந்து ஒரு சட்டி ஒரு பாத்திரத்துல வச்சு கொண்டு வருவாங்க. పాత కాలం కాబట్టి ఇప్పుడు ఇలా లేదు కాబట్టి అప్పుడు ఒక కుండలో నిప్పులు తీసుకొని రమ్మని చెప్పాడు. அப்ப வேலைக்காரி சொன்னாரு, நீ சீக்கிரம் நெருப்பு சட்டி கொண்டு வா, நல்லா சூடு பண்ணி கொண்டு வான்னு சொன்னாரு. అప్పుడు ఆ పనామని చెప్పాడు, నువ్వు తొందరగా నిప్పుల కుండను తీసుకొని రా, వేడి చేసి ఎత్తుకొని రా అని చెప్పాడు. அதுக்கு வேலைக்காரி கொண்டு வந்து பக்கத்துல வச்சாரு. అలాగే పనామే తీసుకొచ్చి పక్కన పెట్టింది. ஒரு அரை மணி நேரம் ஆனதுக்கு அப்புறம் ఒక అరగంట అయిన తర్వాత பாடி சூடாயிடுச்சு. ఇప్పుడు ఆయన శరీరం అంతా కూడా హీట్ అయింది. போது சூடாயிடுச்சு, அதாவது ஜில்லுன்னு இருந்தது சூடாயிடுச்சு, உடம்பு சூடாயிடுச்சு. ఇప్పుడు చల్లగా ఉన్న ఆయన శరీరము వేడెక్కింది బాగా. வேலைக்காரி கூப்பிட்டாரு, ఇప్పుడు పనామని పిలిచాడు. இந்த சட்டி நவுத்தி வை அப்படின்னாரு. ఈ యొక్క కుండను దూరంగా పెట్టని చెప్పాడు. அப்ப அந்த வேலைக்காரி என்ன சொன்னா, అప్పుడు ఆ పనామ చెప్పింది, இந்த வீட்டுல நான் இப்ப வேலை செய்யறேன், ఇప్పుడు నేను ఇంట్లో ఎంత పని చేస్తున్నాను, ஒரு வேலை செய்ய உட்கார்ந்துட்டு இருக்கேன், నువ్వు ఏ పని చేయకుండా కూర్చో இந்த ఉన్నావు. சட்டி நீனே நவுத்தி வைக்கலாம், నువ్వు ఆ కుండను నువ్వే దూరంగా తోసి పెట్టొచ్చు, இல்ல ஒரு சேர தள்ளி போட்டுக்கலாம், లేదు నీ కుర్చీని నువ్వు తోసి దూరంగా వేసుకోవచ్చు. ஆனா வீட்டுல உள்ள மத்தவங்க நான் தானே செய்யணும், நீ செய்ய மாட்டேல்ல அப்படின்னு கேட்டார். ఇంట్లో ఉండే అన్ని పనులు నేనే చేయాలి, నువ్వు చేయవు కదా అని అడిగింది. இல்ல சில பேர் வீட்டுல வேலைக்காரி எப்படி செய்வாங்க, ஒரு அதாவது அதிகாரத்தோட பேசுவாங்க. కొంతమంది వాళ్ళ పని వాళ్ళతో అధికారంతో మాట్లాడుతూ ఉంటారు. சோ அந்த கேட்டது ஐன்ஸ்டீன் என்ன, பெரிய சயின்டிஸ்ட் தான், அவரு பெரிய ஒரு விஞ்ஞானி தான். అప్పుడు ఆయన పెద్ద శాస్త్రవేత్త ఆయన. அவர் என்ன சார் வயசு என்ன சொன்னாரு, ఆయన ఏం జవాబు చెప్పారు அவர் తెలుసా? என்ன சொல்லிருக்கணும், ఆయన ఏం చెప్పుండాలి, நான் போன நீ ஒரு வேலைக்காரி எப்படி பேசி அப்ப சீட்டு கிழிச்சிருவேன் அப்படின்னு சொல்லிருக்கலாம். నేను ఒక యజమానుని, నువ్వు నా పని నువ్వు నా దగ్గర ఇలా మాట్లాడుతున్నావా, నీ సీట్ చింపేస్తానని చెప్పుండొచ్చు. ஆனா என்ன சொன்னாரு, కానీ ఆయన ఏం చెప్పాడు, மனுஷனமான தெரியாம சொல்லிட்டேன், இப்ப எனக்கு தெரியும், நான் சேர் நவுத்தி போட்டுக்கிறேன் அப்படின்னு சொல்லிட்டு உட்காரு. క్షమించమ్మా నేను తెలియకుండా చెప్పాను, నా కుర్చీని నేను దూరంగా వేసుకుంటానని చెప్పాడు. உங்களுக்கு புரியுதா நம்ம எப்படி மனத்தாழ்மை இருக்குதுன்னு? అర్థమైందా మీకు మనం ఎలా దీన మనసు కలిగి ఉండాలని? எப்போது பெருமை இருக்கோ, ఎప్పుడు మనకు గర్వం ఉందో, நான் మத்தவங்க சொல்றதை கேட்க மாட்டேன், మనం ఇతరులు చెప్పే మాటను వినే நான் யார் தெரியுமா, என்கிட்ட போய் நீ சொல்றியா அப்படின்னு பெருமை. నేను ఎవరు తెలుసా, నువ్వు నా దగ్గర చెప్తున్నావనే గర్వం వస్తుంది. சோ முதல் காரியம் என்ன பார்த்தோம், இந்த உலகத்தில் உள்ள அந்த பெருமை மூலமாக என்ன செய்யறான், அந்த சாத்தான் நம்மை தேவனை விட்டு விலக்க நினைக்கிறான். మొట్టమొదటి మనం చూసాము, ఈ లోకంలో ఉండే గర్వం ద్వారా దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేయాలని సాతాను చూస్తున్నాడు. இரண்டாவது காரியம் பார்ப்போம், రెండవ కార్యం చూద్దాము. லஸ்ட் ஆஃப் ஐஸ், நம்முடைய கண்கள் இச்சை மூலமாக நம்முடைய வாழ்க்கையில் வந்து என்ன செய்யறான், இந்த உலகத்திற்குரிய காரியத்தை கொண்டு வருகிறார். ఈ మన యొక్క నేత్రాశ వలన మనలోకి లోక కార్యాలను తీసుకొస్తూ ఉన్నాడు. சோ எப்படி இந்த கண்கள் இச்சை வருகிறது பார்க்க போகிறோம். ఎలాగ ఈ నేత్రాశ మనకు కలుగుతున్నదో మనం చూద్దాము. முதல்ல ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் வாழ்க்கையில் எப்படி இருந்ததுன்னு பார்த்துட்டு வர போகிறோம். ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఎలా ఉండేదని చూసిన తర్వాత మనం రాబోతున్నాము. The book of Matthew chapter 4 verse 8, மத்தேயு 4ஆம் அதிகாரம் 8ஆம் வசனம். మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనము.
இல்ல மீட் என்ன செய்யலாம், ரெண்டாவது வந்து சோதனை வந்து தரான். తర్వాత రెండవ శోధన ఇది చెప్తున్నాడు. முதல் சோதனை என்ன பார்த்தோம், இயேசுக்கு பெருமை கொண்டு வர பார்த்தா. మొదట యేసుక్రీస్తు వారి దగ్గర గర్వాన్ని తీసుకురావాలని చూశాడు. இப்ப ரெண்டாவது சோதனை சார் கண்கள் இச்சை மூலமாக அவருக்கு ஒரு சோதனை கொண்டு ఇప్పుడు வர. రెండవ శోధన ఏంటంటే నేత్రాశ వల్ల ఒక శోధన తీసుకురావాలనుకుంటున్నాడు. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి ஓகே என்ன செய்யலாம், மேல ஒரு பெரிய மலை மேலே கொண்டு போய் இந்த உலகத்துல உள்ள எல்லா காரியத்தையும் ஒரு நிமிஷத்துல அவருக்கு முன்னாடி காமிக்கிறான். ఒక ఎత్తైన ఒక కొండ మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళి ఒకసారి ఆ కంటి ముందు ఆ లోక కార్యాలన్నీ చూపిస్తున్నాడు. சொல்றான், நீ என்ன சாஷ்டாங்கமாக விழுந்து பணிந்து கொண்டால் இது மேல ஃபுல் அதிகாரம் என்ன இருக்கு, நான் உனக்கு தரேன். నీవు నాకు సాగిలపడి నమస్కారం చెయ్యి, అట్లా చేసినట్లయితే నా చేతిలోనే అధికారం అంతా ఉంది, అవన్నీ నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఇందులో నుంచి మీరేం అర్థం చేస్తున్నారు? தொடக்கத்துல பார்த்த இந்த உலகத்தோட அதிகாரி யார் இருக்கா, சாத்தான் இருக்காங்கிறத புரிஞ்சுக்கணும். దీన్నే మనం మొదట చూసాము, ఈ లోకం యొక్క లోకాధికారి సాతాను, తన చేతిలోనే అధికారం అంతా ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో యేసు பார்த்து என்ன சொன்னாரு, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, கண்களுக்கு இச்சை கொண்டு வர பார்த்த உலகம் ஃபுல்லும் என் கையில இருக்கு, வேணா சொல்லு, என்ன பணிந்து கொண்டு அந்த உலகத்தோட வந்துடுறேன். ఇప్పుడు నేత్రాశను ఆయన తీసుకొచ్చి నువ్వు నాకు నమస్కారం చెయ్యి, సాగిలపడు, ఇవన్నీ నేను నీకు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. அப்போ அந்த இயேசு என்ன சொல்றாரு பாப்போம். యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూద్దాము. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. அப்ப என்ன சொல்ற, அப்பாலே போ சாத்தானே, தேவனாக கர்த்தர் ஒருவரை நீ ஆராதனை செய்வாய் என்று எழுதியிருக்கிறது என்று சொல்றாரு. నీవు అవతలకు పో సాతానా, ప్రభువైన దేవునికి మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్తున్నాడు. సో நம்முடைய கண்கள் இச்சை கொண்டு வரும்போது நாம் எப்படி இருக்கிறோம்? మన యొక్క జీవితంలో నేత్రాశ తీసుకొస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాము? ஏன்னா இந்த உலகத்துல தான் இருக்கோம். మనం ఈ లోకంలోనే ఉన్నాము. இந்த உலகத்தின் அதிகாரியாக சாத்தான் இருக்கான். ఈ లోకాధికారిగా సాతాను ఉన్నాడు. இந்த கண்கள் இச்சை மூலமாக நம்முடைய வாழ்க்கையில் பல பாவங்களை செய்து கொண்டுவான். ఈ నేత్రాశ మూలంగా మనకు ఇచ్చలు కలిగించి మనల్ని అనేక పాపాలు చేసేలాగా ప్రేరేపిస్తాడు. இப்போது மோசேயுடைய வாழ்க்கையில் அவன் எப்படி அதை தன்னை காத்து கொண்டான்னு பார்ப்போம். మోషే యొక్క జీవితంలో ఎలాగ తనను కాపాడుకున్నాడో మనం చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Hebrews chapter 11 verse 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. You are in the scripture, the book of Hebrews chapter 11 verse 26. இனி ஒரு பலன்மை நோக்கமாய் இருந்து எகிப்தில் உள்ள பொக்கிஷங்களிலும் கிறிஸ்து நிமித்தம் நிந்தையை அதிக பாக்கியம் என்று எண்ணினார். క్రీస్తు విషయమైన నిన్న గొప్పదని ఎంచుకొని ఆ ఐగుప్తు ధనం కంటే కూడా சோ என்ன சொல்ற, இத வந்து பாருங்க என்ன சொல்லப்பட்டிருக்குன்னா, ఇక్కడ ఏం చెప్పబడిందని చూడండి. இப்போ அவன் வந்து ஒரு யுவராஜாவா இருக்கா. అతను ఒక యువరాజుగా ఉన్నాడు. அவன் என்ன இருக்கு, எல்லாமே அந்த பத்தத எகிப்துல உள்ள எல்லா செல்வங்களும் அவன்கிட்ட தான் இருக்கு. అతని దగ్గర అన్ని ఉన్నాయి. ఐగుప్తులో ఉండే ధనమంతా కూడా అతని చేతిలో ఉన్నాయి. அது ஒரு பெரிய காரியம் இல்ல. అది అతనికి గొప్ప విషయం కాదు. இந்த செல்வம் கண்களுக்கு இச்சையாக கொண்டு வருகிற இந்த பணம், இந்த செல்வம் அதை வந்து என்ன செய்யலாம், துச்சமாக நினைக்கிறான். ఈ యొక్క నేత్రాశ వలన వస్తున్న ధనము, ఈ యొక్క భాగ్యాలన్నింటినీ కూడా అతడు అల్పంగా ఎంచుకున్నాడు. இதை விட பெரிதான எனக்கு பலன் வரப்போது, பரலோக ராஜ்யத்துக்கு வரப்போது, దీనికంటే గొప్ప ఫలము నాకు పరలోకమందు రాబోతున్నది. அப்படி அவன் நினைத்த காரணத்தால అలా అతను అనుకున్న కారణం இயேசு చేత மறுரூபமான போது యేసుక్రీస్తు వారు రూపాంతరమైనప్పుడు மோசேயும் எலியாவும் இயேசுவோடு பேசுவதாக சீஷர்களுக்கு காணப்பட்டார். మోషేయు ఎలియాయు యేసుక్రీస్తు వారితో మాట్లాడేటట్టుగా శిష్యునికి కనిపించారు. ரூபாந்தரம், அதாவது அவர்கள் மறுரூபமாக அந்த மலையில காணப்பட்டார். రూపాంతరంగా ఆ యొక్క కొండ మీద వాళ్ళు కనిపించారు. அப்புறம் என்ன செய்த, அந்த உலகத்திற்குரிய காரியத்தை அற்பமாக நினைத்தார். ఎందుకంటే ఈ లోకంలో ఉండే కార్యాలను అతడు అల్పంగా ఎంచాడు. சில முக்கியமான காரியம் இந்த உலகத்துல என்னதுன்னா, முக்கியமா இந்த பணம், இந்த ஐஸ்வர்யத்தை குறித்து என்ன செய்யலாம், சாத்தானை பல பாவங்கள் செய்ய வைக்கிறார். ముఖ్యంగా ఈ లోకంలో ఏంటంటే ఈ ధనము, ఈ ధనాన్ని నుంచి సాతాను మనం అనేక పాపాలు చేసేటట్టు ప్రేరేపిస్తున్నాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. The book of Proverbs chapter 23 verse 4 and 5. நீதிமொழிகள் 23ஆம் அதிகாரம் 4வது 5வது வசனங்கள். సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు. Turn to the scripture, the book of Proverbs chapter 23 verse 4 and 5. 23వ అధ్యాయం 4-5 వచనాలు. ఐశ్వర్యము పొందే ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ஓகே, நாம் என்ன செய்யக்கூடாது, நான் ஐஸ்வர்யமாக நினைக்கக்கூடாது. మనం ఏమనుకోవాలంటే నేను ఐశ్వర్యవంతుడు అవ్వాలని ఆశపడకూడదు. அப்புறம் நீங்க ஒரு உத்தியோகம் பண்றீங்க, இல்ல வியாபாரம் பண்றீங்கன்னா, మీరు ఒక ఉద్యోగమో వ్యాపారమో చేస్తున్నారంటే நான் பணம் சம்பாதிக்க நினைக்க தப்பு கிடையாது. మనం డబ్బు సంపాదించాలి అనుకోవడం తప్పు కాదు. பணம் சம்பாதிக்க தலைகீழ் எப்படியாவது சம்பாதிக்க நினைக்கும் தப்பான காரியம் செய்யலாம். నేను తలక్రిందులుగా నిలబడి ఎలాగైనా సంపాదించాలి అనుకున్నప్పుడు మీరు తప్పు చేస్తారు. நீங்க கேக்குற பல மந்திரிகள் ஏன் ஊழல் செய்றாங்க, ஏன் தப்பான காரியம் செய்றாங்க? మీరు వింటూ ఉంటారు అనేక మంత్రులు ఎందుకు తప్పుడు కార్యాలు, అవినీతి కార్యాలు ఎందుకు చేస్తున్నారు. அவங்க ஏதோ காரியம் நினைச்சு இவ்வளவு பணம் தான் அது பண்ண சொல்லிட்டு அதுக்கேற்ற மாதிரி பாவம் செய்வாங்க. వాళ్ళు ఏదో ఒకటి ఆలోచించుకొని ఈ డబ్బులు ఉంటే నేను ఈ కార్యం చేస్తానని వాళ్ళు అనేక కార్యాలు చేస్తూ ఉంటారు. எனவே சொல்றாரு, ஐஸ்வர்யா நீ பிரயாசப்படாத, உள்ள சுய புத்தி நீ சாராதுன்னு சொல்றாரு. నువ్వు ఐశ్వర్యవంతుడు అవడానికి నువ్వు ప్రయాసపడొద్దు, నువ్వు సొంత బుద్ధిని ఉపయోగపరచొద్దు అని చెప్తున్నాడు. 5వ వచనం சொல்றாரு. 5వ వచనంలో చెప్తున్నాడు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును,
நிச்சயமாக அது ரெக்கைகள் தரிச்சு எகிரிப்போகுను. எப்படி ஒரு பறவைக்கு வந்து ரெக்கை இருக்கோ அது மாதிரி என்ன செய்யும், நாம் அதை எப்படியாச்சும் நம்ம சம்பாதிக்கணும்னு நினைப்போம், நம்மளை விட்டு பறந்து போயிடும். ఎలాగ ఒక పక్షి రెక్కలు ధరించుకొని ఎగిరిపోతుందో అలాగా దాన్ని మనం సంపాదించుకోవాలనుకుంటామో అది ఎగిరిపోతుంది. So, அதனால நாம் எப்படி இருக்க கூடாதுன்னு சொல்றாரு. అందుకే మనం ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. The book of 1 Timothy chapter 6 verse 9 and 10. 1 Timothy 6ஆம் அதிகாரம் 9வது 10வது வசனத்தை பார்க்கும்போது, మొదటి తిమోతి 6వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, turn to the scripture, the book of 1 Timothy chapter 6 verse 9 and 10. మొదటి తిమోతి 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను గురిలోను. அப்ப யார் வந்து ஐஸ்வர்யமானாக தனவானாக யார் வந்து மாறணும்னு நினைக்கிறாங்களோ, ఎవరైతే ధనవంతులుగా మారాలని ఇష్టపడుతున్నారో அவங்களுக்கு என்ன வரும்? వారికి ఏం కలుగుతుంది? அந்த சோதனை வரும், వారికి శోధనలు వస్తాయి, வேதனை வரும். వేదనలు వస్తాయి. இந்த சோதனை காண வருதா? ఈ శోధనలు நம்மளே சோதனை தேடிக்கிறோம். మనం శోధనలు వెతుక్కుంటున్నాము. பாருங்க, உதாரணத்துக்கு நான் ஒரு வீடு கட்டணும்னு நினைக்கிறேன். ఉదాహరణకి నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను. பேங்க்ல தான் வந்து லோன் தருவோம். బ్యాంక్ లో లోన్ ఇస్తారు. அவங்க என்ன சொல்றாங்க, ஓகே நீதான் கவர்மெண்ட் ஸ்டாஃபா, ஓகே உங்களுக்கு லோன் தரேன், எவ்வளவு வேணும் அப்படின்னு கேட்டு தரேன். అప్పుడు బ్యాంక్ లో ఉండే అతను అడుగుతాడు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివా అయితే నీకు ఎంత లోన్ కావాలి, ఎంత ఇవ్వాలని అడుగుతూ ஆனா ఉంటాడు. இப்ப கொரோனா வைரஸ் வந்து திடீர்னு பார்த்தா கையில சாலரி வருது, பணம் கிடைக்கும். ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి చేతికి జీతం దొరకలేదు. அப்ப நம்ம நினைக்கிற ஒரு காரியம் நினைக்கிறோம், ஆனா நம்ம நடக்கிறது வேற காரியம் நடக்குது. మనము ఒక కార్యం అనుకుంటున్నాము కానీ జరిగేది ఇంకొక కార్యం జరుగుతుంది. அப்ப என்ன வந்து ஐஸ்வர்யனாக நான் பிரயாசப்படுறேன், எனக்கு பார்த்தா பேர் உண்டாக்குறது செய்யணும், ஒரு வீடு கட்டணும், ஒரு பங்களா வாங்கணும், கார் வாங்கணும்னு நினைக்கிறேன். ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుడు అవడానికి ప్రయాసపడుతున్నాను, నాకు పేరు ఉండాలని, ఒక ఇంటినో ఒక బంగ్లాను కొనాలని నేను ఇష్టపడుతున్నాను. அப்பதான் எனக்கு சோதனை வருது. అప్పుడే నాకు శోధనలు சோதனை கூட వస్తున్నాయి. என்ன வருது, கண்ணி வருது, என்ன வருது, ஒரு குறி படிக்க శోధనలు తర్వాత ఉరులు కూడా వస్తున్నాయి. நாம அதுல மாட்டிக்கிறோம். நமக்கு எப்படி பார்த்தா ஒரு எலியில சினிமா ஒரு வலை வச்சிருப்பாங்க, அதை வந்து பிடிக்கிறதுக்காக. మనం ఆ ఉరులో చిక్కుకుంటున్నాము, ఎరుకు పట్టడానికి ఒక వల ఉంచుంటారు. அதே மாதிரி நம்ம மாட்டிக்கிறோம். ఆ విధంగా మనము ఆ ఉరిలో చిక్కుకుంటాము. அதனாலதான் 10வது வசனம் சொல்றாரு, అందుకే 10వ వచనంలో చెప్తున్నారు, பண ஆசை எல்லா தீமைக்கும் வேற. நம்ம இந்த உலகத்துல பணத்து மேல ஆசை கொண்டு வெறி கொண்டு இருக்கும்போது எல்லா தீமைக்கான காரணமா இருக்கு. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంటే ధనం మీద మనం ఆశ కలిగి ఉంటే అదే కీడులకు మూలంగా ఉందని చెప్తున్నాడు. சிலர் அதை இச்சி என்ன செய்றாங்க, அது மேல ஆசை கொண்டு வெறி கொண்டு என்ன செய்றாங்க, కొంతమంది దాని మీద ఇచ్చి కలిగి దురాశ కలిగి ఏం చేస్తున్నారంటే விசுவாசத்தை விட்டு விலகி என்ன செய்றாங்க, தவறான காரியம் செய்றாங்க. విశ్వాసం నుండి తొలగిపోయి తప్పుడు కార్యాలు చేస్తున్నారు. அப்ப விசுவாசத்தோடு வாழ்றேன்னு அர்த்தம், విశ్వాసం కలిగి జీవించడం అంటే ఏంటి? நான் ஒரு வியாபாரம் பண்றேன், నేను ఒక వ్యాపారం ஒரு చేస్తున్నాను, உத்தியோகம் பண்றேன். లేక ఒక ఉద్యోగం அப்ப చేస్తున్నాను. தேவனுடைய பார்வையில் எது சரியோ அது செய்யறது தப்பு கிடையாது. దేవుడి యొక్క దృష్టిలో ఏది సరో అది చేయడం తప్పు కాదు. இப்ப என்னோட வீட்டுல ஏதோ ஒரு செலவு இருக்கு, నా ఇంట్లో ఏదో ఖర్చు ఉంది అనుకోండి, அதுல ஆட்டை போட்டு மாட்டை வந்து ஆட்டுல போட்டு நான் வந்து கட்டாபரன் செய்யும்போது, அதாவது நான் தவறான காரியம் దాంట్లో ఉండే దీంట్లో నేను మార్చి తప్పుడు కార్యాలు చేసినట్లయితే அப்ப என்ன நடக்குது, అప్పుడు ఏం జరుగుతుంది? அப்பதான் என்னோட வாழ்க்கையில பல பிரச்சனைகள் வருது. అప్పుడే నా జీవితంలో అనేక సమస్యలు వస్తున్నాయి. So இதுதான் சொல்றது, ఇదే చెప్తున్నాను, பண ஆசை தான் எல்லா தீமைக்கும் வேற இருக்கு. ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని நீ చెప్తున్నాడు. அந்த ஆசை கொண்டு என்ன செய்யும், விசுவாசத்தை விட்டு என்ன செய்யும், சொந்த புத்தியில போகாது. దాని మీద నువ్వు ఆశపడినట్లయితే నువ్వు విశ్వాసం నుండి తొలగిపోయి నీ సొంత బుద్ధితో నువ్వు వెళ్ళొద్దు. சோ அப்படி என்றால் நம்ம என்ன செய்யறோம், முதல்ல கண்ணு பல காரியங்கள் மூலமாக வந்து சாத்தா வந்து கொண்டு வருவான். అనేక కార్యాల ద్వారా సాతాను తీసుకొస్తాడు. நம்ம இந்த உதாரணமா பண ஆசை பத்தி நம்ம பார்த்தோம். ఉదాహరణగా మనము ఈ యొక్క ధనాపేక్ష గురించి చూసాము. ஒரு பெரிய ஒரு பணக்கார வந்து ஒரு பொம்பளை இருந்தாங்க. ఒక పెద్ద ధనవంతురాలైన ఒక స్త్రీ ఉండేది. அவங்க ஒரு சைக்காட்ரிஸ்ட் டாக்டர் போய் கேட்டாங்க, அதாவது மனநல மருத்துவர். ఆయన మనోవ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించారు. பல நாள் எனக்கு தூக்கமே வர மாட்டேங்குது, నాకు అనేక దినాలుగా నిద్ర రావట్లేదు, என்கிட்ட எக்கச்சக்கமா பணம் இருக்கான சந்தோஷமே இல்லை, నాకు ఎక్కువ డబ్బులు ఉంది కానీ నాకు సంతోషమే లేదు, நான் என்ன செய்யணும் சொல்லுங்க. నేనేం చేయాలి చెప్పండి. அவர் ஒரு கிறிஸ்டியன் டாக்டர் இருந்தாரு. ఆయన ఒక క్రైస్తవ డాక్టర్ గా ఉన్నాడు. அப்ப அவங்க பேசின போது சில காரியத்தை பத்திட்டாரு. ఆయన ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన కొన్ని కార్యాలు అర్థం ஏன்னா చేసుకున్నాడు. மன மருத்துவர்னா அவங்க மனசு எப்படி இருக்குன்னு தெரிஞ்சு போயிடும். మనోవ్యాధి డాక్టర్లు అంటేనే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసిపోతుంది. அவங்க சொன்னாரு, అప్పుడు ఆయన చెప్పారు, உங்க வீட்டுக்கு பார்த்து ஒரு சேரி இருக்கு பாத்தீங்களா, ஏழை ஜனங்களா இருக்காங்க, அங்க டெய்லி ஒரு மணி நேரம் போய் தங்கிட்டு நிக்குவாங்க. మీ ఇంటి పక్కన అక్కడ ఒక పేదవాళ్ళు నివసించే ఒక చోటు ఉంది, అక్కడికి వెళ్ళి రోజు ఒక గంట సేపు అక్కడ ఉండేసిరంట చెప్పాడు. நீங்க ஒரு வாரம் 10 நாள் இருந்துட்டு நீங்க நான் சொன்ன காரியம் செஞ்சுட்டு அப்புறம் என்ன வந்து பாருங்கன்னு சொன்னாரு. నేను ఒక వారం 10 రోజులు మీరు ఈ కార్యం నేను చెప్పిన కార్యం చేసి ఆ తర్వాత మీ నుంచి కలవండి అని చెప్పారు. அது மாதிரி 10 நாள் கழிச்சு அவங்க வந்தாங்க. అలాగే 10 రోజుల తర్వాత ఆమె వచ్చారు. டாக்டர் கேட்டாங்க, மேடம் எப்படி இருக்கீங்க, சந்தோஷமா இருக்கீங்க, எப்படி இருக்கீங்கன்னு கேட்டாரு. అప్పుడు డాక్టర్ గారు అడిగారు, మేడం ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని ఆమె అడిగారు. அப்போ அவங்க சொன்னாங்க, ரொம்ப சந்தோஷமா இப்ப நிம்மதியா இருக்கேன். అప్పుడు ఆమె చెప్పారు, నేను చాలా సంతోషంగా నెమ్మదితో ఉన్నానని ఆమె చెప్పారు. என்ன நடந்துச்சு மேடம் சொல்லுங்க அப்படின்னு கேட்டபோது, ఏం జరిగింది మేడం మీరు చెప్పండి అని நீங்க అడిగినప్పుడు, சொன்னபோது ஒவ்வொரு நாளும் பக்கத்துல உள்ள சரி அந்த ஏழை ஜனங்கள் இருக்கிற இடத்துக்கு போனேன். ఒక్కొక్క రోజు మీరు చెప్పినట్టుగానే ఆ పేదవాళ్ళు ఉండే ఆ చోటికి నేను వెళ్ళాను. முதல் நாள் போன போது மீட்டிங் போனேன். మొదటి రోజు వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. அங்க ஒரு அம்மா பாவம் கேன்சர் ரொம்ப தீவிரமான ஸ்டேஜ்ல இருந்தாங்க. అక్కడ ఒక అమ్మగారు క్యాన్సర్ లో
చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. அவங்க தான் பார்த்தா விதவை, அவங்களுக்கு உதவி செய்யறது யாரும் இல்ல. ఆమె చూస్తే విధవరాలు, ఆమెకి సహాయం చేయడానికి ఎవరు లేరు. அவங்களுக்கு ஒரே பொண்ணு, அந்த பொண்ணு அவங்களால முடிஞ்ச உதவிலாம் செஞ்சாங்க. ఆమెకుండేది ఒకే ఒక కుమార్తె. ఆమె వీలైన సహాయం ఆమె చేస్తూ ஆனா ఉన్నారు. ட்ரீட்மெண்ட் செய்யறது பணம் இல்ல. ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేవు. அப்ப யோசிச்சு பார்த்தா அப்ப அந்த அம்மா சொன்னாங்க, అప్పుడు ఆలోచించి చూస్తే అమ్మగారు எனக்கு చెప్పారు, மட்டும் இந்த சரீரத்துல சுகம் கிடைச்சுன்னா నాకు మాత్రం ఈ శరీరంలో స్వస్థత దొరికితే நான் நல்லா வேலை செஞ்சு என்னோட பொண்ணுக்கு கல்யாணம் பண்ணுவேன், பொண்ணு நல்லா பார்த்துப்பேன். నేను బాగా పనిచేసి మా అమ్మాయికి పెళ్లి చేసి నేను మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నాను. அப்ப கிடைச்ச சாதனம் ஒரு 1,00,000 ரூபாய் இருந்தா அவங்க சரியாயிடுவாங்க. ఒక సాధారణంగా 1,00,000 రూపాయలు ఉంటేనే ఆమె బాగైపోతారు. உடனே நான் ஹாஸ்பிடல் ஃபோன் பண்ணி என்ன சொன்னேன், இந்த அம்மாவுக்கு என்னென்ன ட்ரீட்மெண்ட்ஸ் எல்லாம் வந்து எல்லாத்தையும் நான் பார்த்துக்கிறேன், நீங்க சரி பண்ணீங்க அப்படின்னு. వెంటనే నేను హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ తల్లిగారికి ఏ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలో వైద్యము దాన్ని మీరు ఇవ్వండి, డబ్బులు నేను కడతానని చెప్పాను. அது போல அவங்க ஹாஸ்பிடல் போனாங்க. ఆ విధంగానే ఆమె హాస్పిటల్కి వెళ్ళారు. 2 நாள் హாஸ்பிடல்ல இருந்து திரும்பி வந்தாங்க. 2-3 రోజులు హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేసారు. அப்புறம் வீட்லயே வந்து அவங்க தர டேப்லெட் சாப்பிட சொன்னாங்க. ఇంట్లోనే వాళ్ళు ఇచ్చే మందులు మాత్రలన్నీ వేసుకోమని இப்போ చెప్పారు. கொஞ்சமா அவங்க நார்மலா வீட்ல உள்ள வேலையெல்லாம் செஞ்சாங்க. ఇప్పుడు కొద్దిగా ఆమె బాగా ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకుంటున్నారు. நான் வந்து இன்னொரு வீட்டுக்கு போறதுக்காக அந்த அடுத்த நாள் போனபோது మరుసటి రోజు నేను ఇంకో ఇంటికి వెళ్ళడానికి వెళ్ళాను. அவங்க நேரவே காலை பிடிச்சி வந்து அழ ஆரம்பிச்சாங்க. వాళ్ళు నా కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని ఏడ్చారు. நான் கடவுளை பார்த்து நீங்க தானே கடவுள், నేను దేవుని చూడలేదు, మీరే దేవుడు, என்னோட வாழ்க்கையில பெரிய காரியம் செஞ்சீங்க. నా జీవితంలో మీరు పెద్ద కార్యం చేశారు. அப்ப யோசிச்சு பார்த்தேன், అప్పుడు ఆలోచించి చూశాను, உலகத்துல எந்த பிரயோஜனம் இல்லாம அந்த பணத்தை பேங்க்ல தூங்க வச்சிட்டு இருக்கேன். ఏ ఒక్క ప్రయోజనం లేకుండా ఈ లోపల ఈ బ్యాంక్ లో ఈ డబ్బులు నిద్రపోతుంది. அதுல இருந்து கொஞ்சம் பணத்தை எடுத்து ஒரு குடும்பத்துக்கு கொடுத்து அந்த குடும்பத்தை எவ்வளவு பெரிய அற்புதம் நடக்குது. అందులో ఉండే డబ్బులు తీసి నేను ఒక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబంలో ఎంత అద్భుతం జరుగుతున్నది. ஓகே, அதை பார்த்து மனசு ரொம்ப சந்தோஷமாயிடுச்சு. అది చూసి నా మనసు చాలా సంతోషం పట్టింది. அடுத்த நாள் போனபோது తర్వాత రోజు ஒரு வீட்டுல వెళ్ళినప్పుడు கடன் முறைக்கு பயங்கரமான பிரச்சனை. ఒక ఇంట్లో భార్య భర్తలకు భయంకరమైన సమస్యలు. என்ன ஆச்சுன்னு கேட்டேன். ఏమైందని అడిగాను. அந்த கணவன் சொன்னாரு, ఆ భర్త చెప్పారు, எனக்கு கல்யாணம் போது மாமியார் சொன்னாங்க பொண்டாடி வந்து 5 பவுன் சங்கிலி போட்டு இன்னும் இன்னைக்கு வந்து போடவே இல்லை. నా పెళ్ళప్పుడు మా అత్తగారు చెప్పారు, నేను 5 பவுன் தங்க செயின் போட்டு கோல்డ్ செயின். 5 సవరాలు బంగారు చైన్ వేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు చేయలేదు. இது பார்த்தா ஆல்ரெடி கல்யாணம் 10 வருஷம் ஆச்சு, எனக்கு குழந்தையும் பிறந்துச்சுன்னு என்ன விட மாட்டேங்கிறாரு. పెళ్ళై నాకు 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు, అయినా ఇంకా వదలనంటున్నాడని అని చెప్పారు. எங்க அம்மா பாவம் வீட்டு வேலை செஞ்சு எனக்கு கல்யாணம் பண்ணி வச்சாங்க. మా అమ్మగారు పాప ఇంటి పని చేసి నాకు పెళ్లి చేశారు. ఆమె 5 பவுன் வந்து வாங்கினா என்ன சாதாரண விஷயம், 1,50,000 ரூபாய் ஆகும். எனக்கு அந்த அளவு பணம் எங்க இருக்கு. 5 సవరాలు కొనాలంటే దగ్గర 2 లక్షలు ఖర్చు అవుతుంది, కాబట్టి నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పారు. அப்ப அந்த பணக்காரம்மா அந்த அவங்க 2 பேர்ட்டே பேசுறாங்க. అప్పుడు ఆ ధనవంతురాలు వాళ్ళిద్దరి దగ్గర భార్య భర్తల உங்க దగ్గర வாழ்க்கையில என்ன முக்கியமான குறை, அந்த செயின் வந்து உங்க வாழ்க்கையில சந்தோஷம் வந்துருமான்னு கேட்டாங்க. మీ జీవితంలో ముఖ్యమైన కొరత ఏంటి, ఆ చైన్ వచ్చేస్తే మీకు సంతోషంగా ఉంటారా అని చెప్పి అడిగారు. அப்ப அந்த கணவன் சொன்னாரு, இந்த செயின் வந்தாலும் சந்தோஷம் இல்ல, என்னை எப்படி ஏமாத்தலாம் அப்படிங்கறத நான் சண்டை போட்டுருக்கேன். ఆ భర్త చెప్పాడు, ఆ చైన్ రావడం వల్ల నాకు సంతోషం కాదు, నన్ను ఎలా వాళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పి అడిగాడు. சோ எனவே அந்த செயின் வந்தா வந்து என் மனைவியோட சந்தோஷமா இருக்கேன். ఆ చైన్ వస్తే నేను నా భార్యతో సంతోషంగా ఉంటానని சோ చెప్పాడు. அதே மாதிரி பார்த்தா ஒரு செயின் வாங்கி அந்த ஹஸ்பண்ட் கொடுத்தாரு. అదే విధంగా ఒక చైన్ తీసి ఆ భర్త దగ్గర ఇచ్చారు. அந்த குடும்பத்துல சமாதானம் வந்துச்சு. ఆ కుటుంబంలో సమాధానం இப்படி ఏర్పడింది. ஒவ்வொரு நாளும் ஒரு குடும்பத்தை பார்த்தா நம்மளுடைய தேவைகளை சந்திச்ச போது ఇలా ఒక్కొక్క కుటుంబానికి వెళ్ళి ఒక్కొక్క కుటుంబంలోని అవసరతను ఆమె తీర్చినప్పుడు ஒவ்வொரு நாளும் வீட்டுக்கு போகும்போது அவங்க நிம்மதியா தூங்குவாங்க. ఒక్కొక్క రోజు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి నెమ్మదిగా నిద్ర அப்ப వచ్చింది. உண்மையா தேவனை நோக்கி அவங்க வந்து பிரார்த்தனை பண்ணாங்க. అప్పుడు ఆమె నిజంగా ఆ దేవుని దగ్గర ప్రార్థించారు. இவங்கள பார்த்தா எவ்வளவு ஆசீர்வதிக்கப்பட்டவளா இருக்கு. నేను వీళ్ళందరినీ చూసినప్పుడు నేను ఎంత ఆశీర్వదింపబడినదానిగానే ఉంటాను. எவ்வளவு குடும்பத்துல ஒருவேளை சாப்பிட கூட சாப்பாடு இல்லாம கஷ்டப்படுறாங்க. ఎన్నో కుటుంబాల్లో భోజనం చేయడానికి కూడా భోజనం లేకుండా இந்த కష్టపడుతున్నారు. பணம் இல்லாம எவ்வளவு சண்டை போடுறாங்க. ఈ డబ్బులు లేకుండా ఎంత గొడవలు இந்த వేసుకుంటున్నారు. பணம் இல்லாம எவ்வளவு ஆரோக்கியம் இல்லாம இருக்காங்க. ఈ డబ్బులు లేకుండా ఎంత ఆరోగ్యం లేకుండా ஆனா ఉన్నారు. எனக்கு பணம் எவ்வளவு சொல்ல முடியாம அவ்வளவு பணம் பேங்க்ல இருக்கு. కానీ నాకు ఎంత డబ్బులని లేనంత డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. ஆனா நீங்க எவ்வளவு பெரிய ஆசீர்வாதம் தந்தீங்கன்னு புரிஞ்சுக்காம நான் வாழ்ந்திருக்கேன். ఎంత పెద్ద ఆశీర్వాదం నాకు ఇచ్చున్నారని నేను అర్థం చేసుకోకుండా జీవించాను. இவ்வளவு பணத்தை வச்சு நான் ஒன்றும் செய்ய போறது. ఇంత డబ్బులు పెట్టుకొని నేను ఏం చేయబోవట్లేదు. இனிமே நீங்க என்ன சொல்றீங்க அவங்களுக்கு நான் உதவி செஞ்சு நான் வாழ போறது. ఇంక మీరు ఏమైతే చెప్తున్నారో ఎవరెవరికి సహాయం చేయమంటున్నారో అలాగే నేను చేసి జీవిస్తాను. நான் தீர்மானம் பண்ணி ஒவ்வொரு நாளும் பார்த்தா பல குடும்பங்களுக்கு என்னால முடிஞ்ச உதவி செய்யறேன். ఇలాగ తీర్మానం నేను చేసుకుని నా వల్ల వీలైన ఒక్కొక్క కుటుంబానికి నేను సహాయం చేస్తున్నాను. இப்போது மனசுல நினைச்ச சமாதானத்தை சந்தோஷமா நான் தூங்குறேன். ఇప్పుడు నా యొక్క మనసులో సంతోషం ఉంది, సమాధానంతో నేను నిద్రపోతున్నాను. அப்ப டாக்டர் கேட்டா ஏன் இப்படி என்னோட வாழ்க்கையில இருந்து முன்னாடி சந்தோஷம் இல்லை அப்படின்னு கேட்டேன். అప్పుడు డాక్టర్ దగ్గర ఆమె అడిగారు, ఎందుకు ముందు నా జీవితంలో ఈ సమాధానం లేకుండా పోయిందని అడిగారు. அப்ப டாக்டர் சொன்னாரு, అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, உங்களுக்கு முன்னாடி 2 கண்ணாடி இருக்கு, ஒரு மிரர் இருக்கு. மிரர்னா அந்த மூஞ்சி பார்க்குற கண்ணாடி இருக்கு. మీ కంటి ఎదుట మీకు ముఖం చూసుకునే 2 అద్దాలు ఉన్నాయనుకోండి. ரெண்டாவது கிடிக்கு அந்த ஜன்னல்ல ஒரு கண்ணாடி இருக்கு. ఇంకొకటి ఆ యొక్క కిటికీలో అద్దం ఉందనుకోండి. சோ இந்த முகம் பார்க்குற கண்ணாடி என்னவோ உங்க மூஞ்சி தான் இருக்கு. ఆ ముఖం చూసే కళ్ళు అద్దంలో మీ ముఖం మాత్రమే కనిపిస్తుంది. ஏன்னா அது பின்னாடி பார்த்தா ஒரு இது இருக்கும், அதாவது ஒரு மெர்க்குரிங்கிற ஒரு கெமிக்கல் இருக்கும், அதனால வந்து அடுத்த பக்கம் பார்க்குது. దాని వెనుక మెర్కురీ అనే ఒక కెమికల్ ఉంటుంది కాబట్టి ఆ వెనకాల తట్టు మనం చూడలేము. ஆனா அது கிடிக்கில அதாவது ஜன்னல் இருக்கிற கண்ணாடி பார்க்கும்போது வெளியில உள்ள இடம் தெரியும். ఆ కిటికీలో ఉండే అద్దంలో చూసినట్లయితే బయట ఉండేది కూడా కనిపిస్తుంది.
ఉంటుంది. அது மாதிரி நீங்க கண்ணாடியை மட்டும் பார்க்கும்போது, முகம் பார்க்குற கண்ணாடியை பார்க்கும்போது మీరు ముఖం చూసుకునే అద్దాన్ని మాత్రం మీరు நீங்க உங்களை மட்டும் చూస్తున్నట్లయితే தான் பார்க்குறீங்க. మీరు మిమ్మల్ని మాత్రమే చూస్తున్నారు. அப்புறம் இந்த வாழ்க்கை நீங்க முகம் பார்க்குற கண்ணாடி மாதிரி நீங்க வாழும்போது మీ యొక్క జీవితంలో ముఖం చూసే అద్దంలాగా మీరు நீங்க జీవించినట్లయితే உங்களை சுயத்துக்காக உங்களுக்கு பத்தி தான் உங்களுக்கு ஞாபகம் இருக்குது, மத்தவங்களை குறித்து நினைக்கவே மாட்டேங்க. మీకు స్వయం ఉంటుంది. మిమ్మల్ని గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు కానీ ఎదుటి వారి గురించి ఆలోచించరు. ஆனா இந்த கண்ணாடியில பின்னாடி உள்ள அந்த பாதரசம், அதாவது மெர்க்குரி எப்போ போகுது அப்படின்னு செய்யுங்க, உங்களுக்கு முன்னாடி உள்ள ஆளை உங்களால பார்க்க கண்ணாடி வழியா பார்க்க. ఎప్పుడైతే వెనక ఉండే ఒక పాదరసం అనే కెమికల్ వెళ్ళిపోతుందో అప్పుడు వెనక ఉండే వారిని కూడా మీరు చూడగలుగుతారు. அதே போல நீங்க மத்தவங்களை பார்க்கும்போது நீங்க எப்படிப்பட்டவங்க நீங்க புரிஞ்சுக்கிறீங்க. అప్పుడు ఇతరుల్ని చూసినప్పుడే మీరు ఎలాంటి వారుగా ఉన్నారని మీరు అర్థం அப்படியே இந்த చేసుకుంటారు. உலகத்துல உள்ள செல்வத்துக்கு பின்னாடி போனா எனக்கு சந்தோஷம் கிடைக்காதுங்கிறத நான் வந்து புரிஞ்சுக்கிறேன். అప్పుడు ఈ లోకంలో ఉండే ఐశ్వర్యం వెనుక నేను వెళ్ళినట్లయితే నాకు సమాధానం ఉండదని నేను అర్థం చేసుకోవాలి. இதை நம்ம என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో నుంచి మనం అర్థం ఏం చేసుకోవాలి? இந்த உலகத்துல எவ்வளவு பணம் இருந்தாலும் சந்தோஷம் கிடைக்காது. ఈ లోకంలో ఎంత డబ్బులున్నా సంతోషం இந்த కలగదు. கண்கள் இச்சைகள் மூலமாக நீங்கள் என்ன செய்தாலும் சந்தோஷம் கிடைக்காது. ఈ నేత్రాశల వల్ల మీరు ఏ కార్యం చేసినా మీకు సంతోషం ఉండదు. அதாவது தேவன் சொல்கிறார், అందుకే దేవుడు చెప్తున్నారు, போதும் என்கிற மனதில் கூடிய தேவ பக்தி மிகுந்த ஆதாயம் சொல்றாரு. చాలు చాలు అనే ఆ సంతృప్తి ఎక్కువగా 1 தீமோத்தேயு 6 அதிகாரம் 6-7. The book of 1 Timothy chapter 6 verse చాలు అనే సంతృప్తి కలిగిన దైవ వ్యక్తి మీకు గొప్ప లాభ సాధనమై ఉంటుంది. 1 தீமோத்தேயு 6 அதிகாரம் 6-7. మొదటి తిమోతి 6వ అధ్యాయము 6-7. 6-7 వచనాలు. సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. அப்புறம் இந்த உலகத்துல எனக்கு தேவன் தந்ததுல சந்தோஷமா இருக்கிறது தான் தேவன் விரும்புகிறார். నాకు ఈ లోపల దేవుడు ఇచ్చిన కార్యాన్ని బట్టి నేను సంతోషంగా ఉండడమే నాకు సంతృప్తినిచ్చే కార్యము. ஏன்னா இந்த உலகத்துல நம்ம எதையுமே கொண்டு வரல, இந்த உலகத்துல நம்ம எதையும் கொண்டு போக முடியாது. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, మనం ఏమీ కూడా తీసుకొని పోలేము. எனவே நாம் என்ன செய்ய வேண்டும்? అందుకే మనం ఏం చేయాలి? நமக்கு உண்ண முழுக்க இருந்தா அதே போதும் என்று சொல்றாரு. మనకు తినడానికి ఆహారము బట్టలు ఉన్నట్లయితే అదే చాలని మనం సంతోషించాలి. எனக்கு பேங்க்ல 2 கோடி ரூபாய் இருக்குன்னா నాకు బ్యాంకులో 2 కోట్లు ఉండొచ్చు. ஆனா எனக்கு ஒரு நாளைக்கு வேண்டியது என்ன வேணும் எனக்கு? నాకు ఒక రోజుకి కావాల్సింది నాకేంటి? ஒரு நாளைக்கு 2 வேளை 3 வேளை சாப்பாடு வேணும். ఒక రోజుకి 2 పూట్ల లేకపోతే 3 పూట్ల ఆహారం போற కావాలి. ட்ரெஸ் வேணும். వేసుకోవడానికి బట్టలు நான் కావాలి. வீட்ல இருக்க வேண்டியதுக்கு என்னென்ன தேவையோ அது வேணும். నేను ఇంట్లో ఉండడానికి నాకు ఏమేమి అవసరమో అది చాలు. இந்த தேவைகள் எனக்கு இருந்தா போதுமே எப்படி நம்ம நினைக்கிறோமோ, ఇవన్నీ అవసరతలు చాలు అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో அப்பதான் சாத்தான் உங்க வாழ்க்கையில எந்த கிரியை செய்ய முடியாது. అప్పుడే సాతాను మీ జీవితంలో ఏ క్రియ చేయలేడు. அதனால சொல்றாரு, பண ஆசை தான் எல்லா தீமைக்கும் வேறா இருக்குன்னு சொல்றாரு. అందుకే చెప్పబడినది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పబడుతున్నది. அது என்ன செய்யும்? ஒரு பறவை மாதிரி ரெக்கையை உண்டாக்கி பறந்து போய் அது பின்னாடியே போகும். అది పక్షి వలె రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది, నువ్వు దాని వెనకాలనే పరిగెత్తవలసి వస్తుంది. சோ ரெண்டாவது என்ன பார்த்தா? லஸ்ட் ஆஃப் ஐஸ், கண்களுடைய இச்சைகளை குறித்து பார்த்தோம். రెండవ కార్యము మనము నేత్రాశ గురించి చూసాము. மூன்றாவது மாமிச இச்சை, சரீர ஆசை, அதாவது மாமிச இச்சை குறித்து பார்க்க போறோம். మనం మూడవదిగా శరీరాశ గురించి చూడబోతున్నాము. இல்ல முதல்ல நம்ம இயேசுடைய வாழ்க்கை குறித்து பார்க்கலாம். మూడవదిగా మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూద్దాము. மத்தேயு 4 அதிகாரம் 4 வசனத்துல మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో இயேசு வந்து 40 நாட்கள் உபவாசம் இருந்த பிறகு యేసుక్రీస్తు వారు 4 రోజులు ఉపవాసం ఉండి అయిన తర్వాత அவருக்கு பசி உண்டாயிற்று. ఆయనకి ఆకలి కలుగుతుంది. அப்போது சாத்தான் என்ன செய்யறான்? అప్పుడు ఈ సాతాను ఏం చేస్తున్నాడు? நீ தேவகுமாரன் முட்டை எல்லாம் போல் இருக்கு, నీవు దేవుని కుమారుడు కదా, నీకు అన్ని అధికారం ఉంది కదా, முன்பாக இந்த கல்லெல்லாம் அப்பமாக மாற்றுங்க, నీ ఎదుగుండి ఈ రాళ్ళన్నింటినీ కూడా నువ్వు రొట్టెలుగా మార్చుకో, மாற்றி வந்து பசியை போக்கிக்கீங்க. మార్చి నువ్వు ఆకలిని తీర్చుకో అంటున్నాడు. அப்ப இயேசு என்ன சொல்றாரு? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? மனுஷன் அப்பத்தினால் மாத்திரமல்ல தேவனுடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையும் பிழைப்பான் என்று எழுதியிருக்கிறது சொல்றாரு. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. இங்க அவருடைய சரீர ஆசை எப்படி அவர் ஜெயித்தார், சரீர இச்சை எப்படி அவர் ஜெயித்தார்? ఆయన ఇక్కడ ఈ శరీర ఆశను ఎలాగైనా జయించాడు? சோ தேவனுடைய வார்த்தை மூலமாக ஜெயித்தார். దేవుని యొక్క మాటల మూలంగా జయించాడు. சோ அன்றைக்கு மோசே எப்படி ஜெயித்தான்னு பார்க்க போறோம். ఆ దినం మోషే ఎలా జయించాడో చూద్దాము. Hebrews chapter 11 verse 25. எபிரேயர் 11 அதிகாரம் 25 வசனத்தை பார்க்கும்போது ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాము. இதுல நம்முடைய மோசே எப்படி பண்ணாங்க என்றால் பார்வோனுடைய குமாரத்தினுடைய மகனாக, அதாவது யுவராஜாவாக இருந்தார். ఇక్కడ మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా యువరాజుగా ఉన్నాడు. சோ அப்படிப்பட்டவன் என்ன செய்தார்? అలాంటి వాడు ఏం చేస్తున్నాడు? அந்த தேசத்தில் உள்ள அந்த பொக்கிஷத்துக்கு மேல் பெரிதாக அவன் நினைக்கல. ఆ దేశంలో ఉండే ధనాన్ని తను గొప్పగా తలంచలేదు. அது மட்டுமல்ல, அனித்தியமான பாவ சந்தோஷம் அதை அனுபவிப்பதை பார்க்கிலும் தேவனுடைய ஜனங்களோடு துன்பத்தை அனுபவித்தை தெரிந்து கொண்டார். అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు ఒప్పుకున్నాడు. இப்ப யோசிச்சு பாருங்க, அவர் யுவராஜா இருக்கும்போது ఒక యువరాజుగా ఉన్నప్పుడు చూడండి, அவனுக்கு என்னென்ன வேணுமோ எல்லாமே அனுபவிக்க முடியும். అతడు ఏమేమైతే అతనికి ఉన్నాయో అవన్నీ అనుభవించగలడు. அவனுக்கு ஆகாரமா, இன்னும் இஷ்டப்படி ஆகாரம் சாப்பிடலாம். అతనికి ఆహారం కావాలా, ఇష్టం వచ్చినట్టుగా ఆహారం తినొచ్చు. அதே போல எங்க அழகான பெண்களுக்கு யார் வேணுமோ அவங்க எல்லாம் வந்து கூப்பிட்டு அவங்களோட சந்தோஷமா இருக்கலாம். అందంగా స్త్రీలు ఉన్నట్లయితే వాళ్ళు పిలిచినట్లయితే వాళ్ళు సంతోషంగా ఉండవచ్చు. அவர்கள் எப்படிப்பட்ட காரியங்களும் செய்ய முடியும். ఎలా
ఎలాంటి కార్యములైనా చేయగలడు. ஆண்டவர் என்ன செய்தார்? అయినా ఏం இந்த చేశాడు? அனித்தியமான பாப சந்தோஷத்தை வெறுத்து என்ன செய்தார்? ఈ అనిత్యమైన ఈ పాప భోగమును అతడు ద్వేషించి ఏం చేశాడు? அதை விட தேவ ஜனங்களோடு கூட இருந்து அவரோடு கூட கஷ்டப்படுவதை பெரிதாக இருந்து దానికంటే గొప్పగా దేవుడి ప్రజలతో ఉండి శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. இந்த உலகத்தை ஜனங்கள் ஏன் அதிகமாக அந்த பணம் சம்பாதிக்க நினைக்கிறாங்க? ఈ లోకంలో జనులు ఎందుకు అత్యధికంగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు? 20,000 சம்பாதிக்கும் போது ఒక 20,000 సంపాదిస్తున్నారు. நாளைக்கு எப்படி 50,000 సம்పాదిக்கிறாங்க அதுக்காக போடுவாங்க. రేపు ఎలాగ 50,000 సంపాదించిందని ఆలోచిస్తూ దాని కొరకు పరిగెత్తుతూ ఉంటారు. ஏன்னா இன்னைக்கு பைக்ல போவாங்க, ఈ రోజు బైక్ లో వెళ్తారు, நாளைக்கு கார்ல போவோம். రేపు కార్ లో వెళ్ళాలి. 50,000 வந்தா திருப்தியாக ஆகாது, 1,00,000 தான் இருக்கும். 50,000 వచ్చినా తృప్తి అవ్వదు. తర్వాత 1,00,000 ரூபாయలు ఉంటే బాగుంటుందని சோ అనిపిస్తుంది. அப்ப நம்முடைய வாழ்க்கை திருப்தி இல்லாத காரியங்கள் இருக்கும்போது என்ன ஆகுதுன்னா வாழ்க்கையில அநேக இச்சைகள் வருது, మన జీవితంలో తృప్తి లేని కార్యాలు వచ్చినప్పుడు మన జీవితంలో అనేక பிரச்சனைகள் அதாவது சோதனைகள் வருது. అనేక శోధనలు శ్రమలు కూడా మన జీవితంలోకి వస్తున్నాయి. இப்ப சாம்சனுடைய வாழ்க்கை பார்ப்போம், சிம்சனுடைய வாழ்க்கை பார்ப்போம். సంసోను యొక్క జీవితాన్ని చూద్దాము. The book of Judges chapter 13 verse 5. நியாயாதிபதி புத்தகம் 13ஆம் அதிகாரம் 5ஆம் வசனத்தை பார்க்கும்போது న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ 5వ వచనాన్ని మనం చూద్దాము. இந்த சிம்சோனை குறித்து தேவன் என்ன வெளிப்படுத்தினார் என்றால், ఈ సంసోను గురించి దేవుడు ఏం బయలుపరిచారంటే, மனோடைய மனைவிடத்தில் தரிசனமானார், தேவதூதன் தரிசனமானார். మనోవ భార్య దగ్గరికి వచ్చి దేవుడితో దర్శనమిచ్చాడు. அவளுக்கு மலடியாக இருந்தார், ఆమె గొడ్రాలుగా ఉన్నది. அவளுக்கு ஒரு குமாரன் பிறப்பான் என்றார். ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడని, இவன் வளர்ந்த சீமான் பெலிஸ்தீனுடைய கையிலிருந்து ஜனங்களை இஸ்ரவேல் ஜனங்களை மீட்பான், ஒரு ரட்சகராக இருப்பான் என்று சொன்னார். ఇతడు పెరిగి పెద్దల చేతుల నుంచి రక్షించే రక్షకుడుగా ఉంటాడని చెప్పాడు. ஆனால் அவன் என்ன செய்தான்? అయినా అతడు ఏం చేశాడు? தேவன் அவனை குறித்து ஒரு சித்தம் இருந்தது. దేవునికి అతని పట్ల ఒక చిత్తం ఉన్నది. நம்முடைய ஜனங்களை விடுவிப்பதற்காக அவனை தெரிந்து கொண்டார். తన జనులను విడిపించడానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. அந்த ஜனங்கள் நியாயம் செய்வதற்காக சரியான முறை நடத்துவதற்காக அவனை தெரிந்து கொண்டார். అతని జనులకు దేవునికి జనులకు న్యాయం తీర్చడానికి వాళ్ళని సరైన మార్గంలో నడవడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ஆனால் அவன் என்ன செய்தான்? కానీ అతను ఏం చేశాడు? Judges chapter 16 verse 4 and 21. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4-5 వచనాలు. పిమ్మట అతడు సోరేకు ஒன்னாம் வசனத்தை பார்ப்போம். ஒன்னாம் வசனத்தை படிப்போம். మొదట 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాము. அந்த காசால போய் ஒரு வேசியோட இருந்தார். అతడు గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యతో ఉన్నాడు. இப்ப நான்காம் வசனத்தை பார்க்கும்போது ఇప్పుడు 4వ వచనంలో మనం చూద్దాము. தெலீலாங்கிற ஒரு வேசியோட இருந்தார். దెలీలా అనే ఒక వేశ్యతో ఉన్నాడు. அவருடைய வாழ்க்கை கடைசியாக என்ன நடந்தது? అతని జీవితంలో చివరగా ఏం జరిగింది? தேவன் எதற்காக அவனை தெரிந்து கொண்டார், எதற்காக இந்த உலகத்தில் அவனை ஒரு ரட்சகராக அவனை தோற்றுவித்தாரோ, దేవుడు ఎందుకొరకు అతన్ని ఏర్పరచుకున్నాడో, ఎందుకొరకు ఈ లోకంలో రక్షకుడుగా ఉంచాడో, அதை விட்டுவிட்டு அவன் என்ன செய்தார்? దాన్ని విడిచిపెట్టి అతను ఏం చేశాడు? பாவம் செய்த போது 21ஆம் வசனத்தை நாம் பார்த்தா, పాపం చేసినప్పుడు 21వ వచనాన్ని మనం அவன் చూసినట్లయితే சிறையில் அடைக்கப்பட்டான், అతడు చెరలో వేయబడ్డాడు. அவன் கண்கள் பிடிக்கப்பட்டது. అతని కళ్ళు పెరుగు వేయబడ్డాయి. அப்படி என்றால் ஒரு மனுஷன் சரீர இச்சைப்படி விபச்சாரம் செய்தால் ఒక మనిషి శరీర ఇచ్చ ప్రకారంగా వ్యభిచారం அவன் చేసినట్లయితే வாழ்க்கையில் என்ன நடக்குதா? అతని జీవితంలో ఏం கடைசி జరుగుతుంది? நாசம் அழிவுதான் நடக்குது. చివరిగా నాశనము జరుగుతున్నది. அதைத்தான் சாலமோன் சொல்கிறார். అదే సొలొమోను చెప్తున్నాడు. The book of Proverbs chapter 6 verse 32 and 33. நீதிமொழிகள் 6ஆம் அதிகாரம் 32 13 வசனத்தை பார்க்கும்போது, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32-33 వచనాలు చూసినట్లయితే, now turn to the scripture, the book of Proverbs chapter 6 verse 32 and 33. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32-33 వచనాలు. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. So யார் ஸ்திரீயோட விபச்சாரம் செய்கிறான் மதிகெட்டவன், அவனுடைய ஆத்மாவை என்ன செய்கிறான், சேதப்படுத்துகிறான் சொல்லப்படுகிறது. ఎవరైతే స్త్రీతో జారత్వం చేస్తున్నాడో వాడు బుద్ధిశూన్యుడు, వాడు తన స్వనాశనాన్ని కోరుకుంటున్నాడని చెప్తున్నాడు. அடுத்து சொல்லப்படுகிறது, తర్వాత వచనంలో చెప్తున్నాడు, வாதையும் லட்சியம் அடைவான், நிந்தை ஒழியாது. అతడు దెబ్బలు అవమానము అతనికి కలుగును, అపకీర్తి అన్నిటికీ అతని నుండి తొలగిపోదని చెప్తున్నాడు. ஜாதி வரும், వ్యాధి వస్తుంది, அவமானம் படுவான், అవమానపడతాడు. அவனோட நிந்தை ஒருபோதும் ஒழியாது. எல்லாரும் அவனுக்கு குறித்து நல்லா தெரியும். అతనికి అవమానము అంటే అతని అపకీర్తి ఎప్పుడు అతని నుండి తొలగిపోదు, అతని గురించి అందరికీ తెలుస్తుంది. இதுதான் பவுல் நம்மை பார்த்து சொல்கிறார். అదే పౌలు మనల్ని అందరినీ చూసి చెప్తున్నాడు. 1 கொரிந்தியர் 6ஆம் அதிகாரம் 18 19 வசனத்தை பார்க்கிறோம். The book of 1 Corinthians chapter 6 verse 18 and 19. మొదటి కొరింథీయుల 6వ అధ్యాయము 18 19 వచనాన్ని మనం చూసినట్లయితే, நம்முடைய சரீரம் தேவனுடைய ஆலயம் என்று நீங்கள் அறியீர்களான்னு சொல்றாரு. మీ యొక్క శరీరము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని చెప్తున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. ஓகே, எனவே நாம் பேசிக்கிறது விலகி ஓட வேண்டும் என்று நம்மை பார்த்து தேவன் சொல்கிறார். మనం జారత్వమునకు దూరముగా పారిపోవాలని దేవుడు మనల్ని చెప్తున్నాడు. இதனால் பேசிக்கிறது செய்வது தன் சரீரத்துக்கு விரோதமாக பாவம் செய்யலாம். ఎందుకంటే జారత్వం చేయవాడు తన శరీరం సొంత శరీరంతో చేస్తున్నాడు. என்றால் சரீரத்தில் யாருக்கு நம்முடைய தேவன் தேவ ஆலயமாக இந்த சரீரம் இருக்கிறது. మన యొక్క శరీరము
దేవునికి ఆలయమై ఉంది. இப்ப 19வது வசனம் சொல்றாரு, ఇప్పుడు 19వ వచనంలో చెప్తున్నాడు, உங்கள் சரீரமானது நீங்கள் தேவனால் பெற்றும் உங்கள் தங்கியும் இருக்கிற பரிசுத்தமுடைய ஆலயமாய் இருக்கிறது என்றும் நீங்கள் உங்களுடைய அல்ல என்றும் அறியீர்களா அப்படின்னு சொல்றாரு. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ஓகே, சோ இதை நாம் என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? இந்த இச்சையை தூண்டுகிற காரியத்தை என்ன செய்யறான்? அந்த சரீர இச்சையை தூண்டுகிற காரியத்தை சாத்தான் செய்யறான். ఈ యొక్క దురాశ, ఈ శరీర దురాశ మనలోకి వచ్చేటట్టుగా ఈ సాతాను ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. இந்த உலகத்துல வந்து ஒரு காரியத்தை சொன்னேன், அதாவது பார்த்தா பெண்களை குறித்து சொன்னேன். ఇప్పుడు ఈ లోకంలో జరిగే ఒక కార్యాన్ని స్త్రీల వల్ల కలిగే ఈ జారత్వాన్ని గురించి నేను சில பேர் చెప్పాను. ஆகாரத்து மூலமா இச்சை கொண்டு வருவான். కొంతమంది ఆహారం వల్ల ఇచ్చలకు తీసుకురావచ్చు. சோ அவனோட வாழ்க்கையில பார்த்தா பிபி சுகர் எல்லா பிரச்சனையும் கொண்டு வருவான். వాళ్ళ జీవితంలో బీపీ, షుగర్ అని అన్ని కార్యాలు తీసుకొస్తాడు. சோ அப்புறம் நம்ம என்ன செய்யக்கூடாது? நான் வந்து மாமிச இச்சையோடு வாழ்வது அப்புறம் என்ன செய்யறோம்? தேவனுக்கு விரோதமா பாவம் செய்யறோம். మనం ఏం చేస్తున్నాము? శరీరాశల ప్రకారంగా మనం జీవిస్తున్నాము, దేవునికి విరోధంగా మనం పాపం చేస్తున్నాము. ஒரு பாஸ்டர் என்ன செஞ்சாருன்னா சபையில வந்து இந்த மாமிச இச்சை குறித்து சொன்னாரு. పాస్టర్ గారు సంఘంలో ஒரு அதாவது சரீர இச்சை குறித்து சொன்னாரு. శరీర ఇచ్చ గురించి చెప్పారు. ஒரு உதாரணத்தை சொன்னாரு. ఒక ఉదాహరణ చెప్పారు. ஒரு வீட்ல வந்து ஒரு டாக் இருக்கு, நாய் இருக்கு. ఇంట్లో ఒక కుక్క ఉంది. அதுக்கு என்ன செய்வேன் நான்? దానికి ఏం చేస్తానంటే నేను லெக் பீஸ் ஃப்ரை பண்ணி அதுக்கு போடுவேன். లెగ్ పీస్ ఫ్రై చేసి నేను దానికి వేస్తూ ఉంటాను. நாய் எனக்கு முன்னாடி நிக்கும்போது కుక్క నా ఎదుట ఉన్నప్పుడు அதை தள்ளி போடுவேன். దాన్ని నేను దూరంగా వేస్తాను. அந்த நாய் என்ன செய்யும்? அந்த சிக்கன் பீஸை பார்த்து நாக்குல இருந்து எச்ச ஒழுங்க பார்த்து ఆ యొక్క చికెన్ పీస్ ని చూసి ఆ కుక్క నోట్లో నీళ్లు ఊరేటట్టుగా చూస్తూ ఉంటుంది. அப்ப நான் ஏய் டாமி இங்க பாரு, அதை என்ன பாரு அப்படின்னு சொல்லுவேன். అప్పుడు ఆ డాగి నేను నన్ను చూడని చెప్తాను. சோ அப்ப என்ன ஆகும்? அந்த நாய் பார்க்காம இப்ப என்ன பார்த்துட்டே இருக்கு. అప్పుడు ఆ కుక్క దాన్ని చూడకుండా నన్నే చూస్తూ ఉంటుంది. இப்படி பல நாள் ட்ரைனிங் பண்ணுங்க. ఇలాగ అనేక రోజులు దానికి అలవాటు చేసిన அதுக்கு తర్వాత டாமி போய் சாப்பிடு அப்படின்னு சொல்லுதா? போய் சாப்பிடு. ఏ టామీ వెళ్ళి తిను అని చెప్తేనే తింటుంది. நான் சொல்றது புரியுதா? నేను చెప్పేది మీకు ஒரு అర్థమవుతుందా? சாதாரண நாய் என்ன செய்யறாங்க? ஒரு மனுஷனை சரி ட்ரைன் பண்ணி அவன் எப்ப நினைக்கிறானோ அப்பதான் சாப்பிட வைக்கணும். ఒక సాధారణ కుక్కను కూడా ఒక మనిషి తను ఎప్పుడైతే అనుకుంటున్నాడో అప్పుడే అది తినేలాగా తనకి అలవాటు చేస్తున్నాడు. அவன் அதோட சரீர இச்சையை அடக்கி என்ன செய்யறான்? தன்னுடைய ஞானத்தால கண்ட்ரோல் பண்றான். తన యొక్క శరీర ఇచ్చును అణిచి దాని యొక్క జ్ఞానంతో దాన్ని నడిపించాలనుకుంటున్నాడు. அதனால தேவன் உங்களை என்ன செய்கிறார்? అలాగే దేవుడు మిమ్మల్ని నన్ను ఏం చేస్తున్నాడు? இந்த உலகத்திற்குரிய காரியங்கள் மூலமாக இந்த சரீர இச்சை கொள்ளாமல் தன்னுடைய வார்த்தைகள் நடக்க விடுகிறார். ఈ లోక కార్యాల్లో ఇచ్చ కలిగి ఉండకుండా ఆయన మీద మనము దృష్టి ఉంచి ఆయన మాటలు వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు. யோபு இதை குறித்து என்ன சொல்றாரு? యోబు దీని గురించి ఏం யோபு చెప్తున్నాడంటే 31ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை பாருங்க. The book of Job chapter 31 verse 1. యోబు గ్రంథము 31వ అధ్యాయం చూద్దాము. இதுல அவன் என்ன சொல்றானா? ఇక్కడ అతను ఏం చెప్తున్నాడంటే, என் கண்களோடு நான் ஒரு உடன்படிக்கை பண்ணிருக்கேன். నా కంటితో నేను నిబంధన చేసుకొని ఉన్నాను. அப்படி இருக்கும்போது என்னுடைய மனைவி விட்டு வேற ஒரு அந்நிய பெண்ணை பண்ணி நான் பார்ப்பது எப்படி என்று கேட்கிறான். అప్పుడు నేను నా భార్యను విడిచిపెట్టి అన్ని స్త్రీని నేను ఎలా చూడగలనని చెప్పి చెప్తున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలా చూచుదును అంటున్నాడు. சோ அப்ப வந்து நம்முடைய வாழ்க்கையில நம்ம என்ன செய்ய வேண்டும்? అంటే మన జీవితంలో మనం ఏం చేయాలి? இந்த கண்ணோடு நாம் ஒரு உடன்படிக்கை we have to make an agreement with the eyes. நம்ம கண்ணோடு ஒரு உடன்படிக்கை செய்ய வேண்டும். మన కన్నులతో ఒక నిబంధన మనం చేసుకోవాలి. தேவனுக்கு விரோதமான எந்த ஒரு காரியம் செய்யக்கூடாது என்று நாம் உடன்படிக்கை செய்ய வேண்டும். దేవునికి విరోధంగా మనం ఏ కార్యం చేయకూడదని మనం నిబంధన చేసుకోవాలి. சோ அப்படி இருக்கும்போது தேவன் எனக்கு ஒரு மனைவி தந்தவர், மனைவி விட்டு வேற ஒரு அந்நிய பெண் மேல் நான் எப்படி மோகமாக இருப்பது என்று அவன் கேட்கிறான். నాకు ఒక భార్యను దేవుడు ఇచ్చినాడు, నా భార్యను విడిచిపెట్టి అన్ని స్త్రీ మీద నేను ఎలా మోహించుదనని తను చెప్తున్నాడు. சோ அப்படி நாம் இந்த உலகத்தில் நாம் எப்படி வாழ வேண்டும்? అంటే ఈ లోకంలో నేను ఎలా జీవించాలి? முதல் நாம் என்ன பார்த்தோம்? మొదటి కార్యం మనం ఏం చూసాము? நம்முடைய ஆசை, நம்முடைய அபேட்சை இந்த உலகத்தில் எதுவுமே இருக்கக்கூடாது என்று பார்த்தோம். మన యొక్క ఆశలు, అపేక్షలు దేని మీద ఈ లోకంలో ఉండకూడదో మనం చూసాము. நாம் இந்த உலகத்தில் துர்மார்க்கமாக இருக்கும்போது మనము ఈ లోకంలో దుర్మార్గులుగా ఉన్నట్లయితే நம்முடைய ஆசை என்ன செய்யும்? நம்முடைய வாழ்க்கை கோபத்தை தேவனுடைய கோபத்திற்கு நேராக அழைத்து செல்லும். మన యొక్క ఆశ దేవుని యొక్క కోపానికి నేరుగా మనల్ని నడిపిస్తుంది. ஏன்னா நாம் இந்த உலகத்திற்குரிய அல்ல. మనం ఈ లోక సంబంధం కాము. எனவே இந்த உலகத்திற்குரிய காரியம் நாம் என்ன செய்யக்கூடாது? ஈடுபடக்கூடாது என்று தேவன் நம்மை பார்த்து சொல்கிறார். ఈ లోక సంబంధమైన కార్యాల్లో మనము ఆశ కలిగి ఉండకూడదని ఆయన చెప్తున్నాడు. சோ அந்த சாத்தான் இந்த உலகத்தின் அதிகாரியாக இருக்கிறான். ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే, ఈ సాతాను లోకాధికారిగా ఉన్నాడు ஆனால் కాబట్టి தேவன் உங்களை என்னை இந்த உலகத்தில் வைத்திருக்கிறார், தனக்காக பிரித்தெடுக்கப்பட்ட ஜனமாக வாழ வைத்திருக்கிறார். దేవుడు మిమ్మల్ని నన్ను తన కొరకు సొంత ప్రజలుగా మనల్ని వేరుపరిచి ఆయన కొరకు మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. எனவே இந்த உலகத்தில் உள்ள காரியத்தில் நாம் வந்து அன்பு கூறும்போது ఈ లోకంలో ఉండే కార్యాలను మనం நாம் ప్రేమించినట్లయితే சாத்தானுக்கு இடம் கொடுக்கிறோம். మనం సాతానికి చోటిస్తున్నాము. அப்போ தேவனுக்கு விரோதமான வாழ்க்கை வாழ்க்கை. అప్పుడు దేవునికి విరోధంగా మనము జీవిస్తున్నాము. சாத்தானுடைய வாழ்க்கையில் எப்படி காரியங்கள் கொண்டு வருகிறது பார்த்தோம். సాతాను మన జీవితంలో ఎలాంటి కార్యాలు తీసుకొస్తుందని చూసాము. முதல் பெருமை கொண்டு வரும். మొదట గర్వాన్ని அப்புறம் తీసుకొస్తుంది. வேற என்ன கொண்டு வரும்? நம்முடைய கண்கள் இச்சை மூலமாக பாவம் செய்து கொள்ளலாம். తర్వాత మన నేత్రాశ మూలంగా మనము పాపం చేయడానికి ప్రేరేపించవచ్చు. கடைசி சரீர இச்சை மூலமாக கொண்டு வரும். చివరిగా శరీరాశ ద్వారా మనకు ఇచ్చులను அந்த తీసుకురావచ్చు. பவுல் அநேக விதமாக இருக்கிற பவுல் சொல்கிறார். అనేకులు వేరు విధంగా ఉన్నారని పౌలు చెప్తున్నాడు. அவர் எதற்காக இயேசு சிலுவையில் அறையப்பட்டாரோ அதற்கு விரோதமாக வாழ்கிறார் சொல்கிறார். ఎందుకొరకు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారో దాని ఆ కార్యానికి విరోధంగా జీవిస్తున్నారని చెప్తున్నాడు. அவர் இந்த
உலகத்திற்கு அடுத்த காரியங்களை சிந்திக்கிறார்கள் என்று சொல்கிறார். వాళ్ళు ఈ భూ సంబంధమైన కార్యాలనే ఆలోచిస్తున్నారని చెప్తున్నాడు. அவருடைய முடிவு என்ன? அழிவு, நாசத்துக்கு, அதாவது விநாசத்துக்கு நேராக செல்லும் என்று சொல்கிறார். వారి యొక్క అంతము నాశనము, వారి ముగింపు నాశనంగా ఉంటుందని చెప్తున్నాడు. ஓகே, இப்போ நாம் இரண்டாவது காரியத்தை பார்க்க போறோம். ఇప్పుడు మన రెండవ కార్యం మనం ఏం நம் చూద్దాం? ஆசை எதன் மேல் இருக்க வேண்டும்? வேற ஒரு டிசைர் should be. நம்முடைய ஆசை எதன் மேல் இருக்க வேண்டும்? మన యొక్క ఆశ దేని మీద ఉండాలి? அதை நாம் பார்க்க போகிறோம். దాన్ని మనం చూడబోతున్నాము. முதல்ல நாம் என்ன தெரிந்து கொள்ள வேண்டும்? మొదట మనం ఏం అర్థం நாம் இந்த చేసుకోవాలి? உலகத்திற்கு உரியவர் அல்ல என்பதை முதல் புரிந்து கொள்ள வேண்டும். మొదట మనం ఈ భూ సంబంధులకు కాము అని మనం అర్థం எப்போது చేసుకోవాలి. நீங்கள் இந்த உலகத்திற்கு உரியவர்களாக இருக்கிறீர்களோ, ఎప్పుడైతే ఈ లోక సంబంధులుగా మీరు ఉంటారో, இந்த உலகத்தின் அதிகாரியை சாத்தான செய்வோம், உங்களை பிடிச்சிருவோம். ఈ లోకాధికారి అయిన సాతాను మిమ్మల్ని పట్టుకుంటాడు. ஆனால் இந்த உலகத்திற்குரிய காரியம் நாம் சிக்கிக் கொள்ளாதபடி நம்மை காத்துக் கொள்ள வேண்டும். మనం ఈ లోక కార్యాల్లో చిక్కుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. அதற்கு நாம் என்ன செய்ய வேண்டும்? దానికి మనం ఏం చేయాలి? Hebrews chapter 11 verse 13 to 16. என்னோட எடுத்துக்கொள்ளுங்க the book of Hebrews chapter 11 verse 13 to 16. எபிரேயர் நிருபம் 11ஆம் அதிகாரம் 13 லிருந்து 14. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. ஆ. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. இதுல ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபை குறித்து சொல்லப்பட்டிருக்கு. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్పబడింది. ஆபிரகாமை குறித்து என்ன சொல்லப்பட்டிருக்கு? అబ్రహాం గురించి ఏం அவர் చెప్పబడింది? பெரிய செல்வந்தராக இருந்தார். అతడు గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. அந்த காலத்துல பெரிய செல்வந்தர் திரளான மிருக ஜீவன் இருக்கு. ஆடு, மாடு, ஒட்டகங்கள் எல்லாம் இருக்கு. ఆ కాలంలో ధనవంతులుగా ఉండడం అంటే అనేక ఒంటెలు, గొర్రెలు, పశువులు ఎక్కువగా ఉంటాయి. அது மட்டும் இல்ல, பொன்வெளி போன்ற விலையுயர்ந்த வஸ்துகள் உண்டு. అది మాత్రం కాకుండా వెండి, బంగారం అనే విలువగల వస్తువులు కూడా వారి దగ్గర ఉంటాయి. அவர் நினைச்ச ஒரு பெரிய பங்களா கட்டிட்டு அழகா இருக்க, ஒரு ராஜபவனம் கட்டிட்டு இருக்கலாம். వాళ్ళు అనుకుంటే అందంగా రాజభవనం, ఒక పెద్ద భవనం కట్టుకొని వాళ్ళు జీవించవచ్చు. ஆனால் எப்படி இருந்தாங்கன்னா, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? பூமியில் தங்களை அந்நியரும் பரதேசிகளும் என்று அறிக்கையிட்டு விசுவாசத்தோடு மரித்தார்கள். భూమి మీద వాళ్ళు పరదేశులను, యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారే మృతి పొందారు. அவங்க எப்படி அவங்க சொல்லிட்டு மரித்தார்களா? ఎలాంటి వాళ్ళ విషయాన్ని వాళ్ళు చెప్పి మరణించారంట? நாங்கள் இந்த உலகத்தை சேர்ந்தவர்கள் அல்ல. మేము ఈ లోక సంబంధులము இந்த కాము. உலகத்தில் நாங்கள் பரதேசி. நாங்கள் இந்த உலகத்தை சேர்ந்தவங்கள, அந்நிய உலகத்தை சேர்ந்தவங்க. మేము ఈ లోకము సంబంధులం కాదు. మేము అన్ని దేశానికి చెందిన వాళ్ళము. இந்த உலகத்தை யாத்திரிகர்களாக எப்படி ஒரு புண்ணிய ஸ்தலத்துக்கு யாத்திரை போறோமோ அந்த மாதிரி வந்திருக்கோம். మేము ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాము. ఎలాగైతే పుణ్యక్షేత్రాలకు కొంతమంది వెళ్తుంటారో అలాగే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. பரதேசியாக இந்த உலகத்தை சேர்ந்தவங்க பரதேசியை சுத்திட்டு இருக்கோம். మేము ఈ లోక సంబంధులం కాదు. మేము పరదేశులుగా తిరుగుతూ இந்த ఉన్నాము. உலகத்தை சேர்ந்தவங்க அந்நியர்களாக இருக்கோம். మేము ఈ లోక సంబంధులం కాదు, అన్యులుగా ఉన్నాము. 14 படிப்போம். ఇప్పుడు 14 చదువుదాము. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కదా. எப்ப நான் பரதேசின்னு சொல்றேனோ, ఎప్పుడైతే నేను పరదేశం చెప్తున్నానో, இப்ப நான் உதாரணத்துக்கு நான் சூழ்பேட்டை ஆளுநர்னு சொல்றேன். నేను సూలూరుపేటకి చెందిన వాడిని కాదని నేను చెప్తున్నాను అనుకోండి. யாரும் என்ன கேக்குறாங்க? உங்க ஊர் சூழ்பேட்டைன்னு கேக்குறாங்க. మీ ఊరు ఏదని అడుగుతున్నారు? సూలూరుపేట అని చెప్తున్నారు. இல்லப்பா, சூழ்பேட்டை நான் பரதேசியா இருக்கிறேன், என்னோட ஊர் வேற அப்படின்னு சொல்றேன். ఇది నా ఊరు కాదయ్యా, నేను వేరే ఊరికి చెందిన వాడిని అని చెప్తే, அப்படியே இந்த இடத்துல கொஞ்ச நேரம் தான் இருப்பேன், அப்புறம் திருப்பி என்னோட சொந்த ஊருக்கு போயிடுவேன். నేను కొద్ది రోజులు ఈ ఊర్లో ఉంటాను, తర్వాత నా సొంత ఊరికి వెళ్ళిపోతాను. அதனாலதான் வந்து இப்ப சொல்றாரு, ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு என்ன செஞ்சாங்க? అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వీళ్ళు ఏం அவங்க చేశారంటే, இந்த உலகத்தை சேர்ந்தவங்க, சுதேசி, இந்த பரலோக ராஜ்யத்தை சேர்ந்தவங்க என்று அறிக்கை செய்தார்களா? వాళ్ళు ఈ లోక సంబంధులు కాదు, మేము పరదేశులమని, యాత్రికులమని వాళ్ళు తెలియపరిచారంట. அதனாலதான் அந்த 16 வருஷம் சொல்றது. అందుకే 16వ వచనంలో చెప్తున్నాడు, இப்படி தேவன் சொன்னபடி அவர்கள் வாழ்ந்த காரணத்தினால் ఇలాగ దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు జీవించిన కారణం చేత அவருடைய தேவன் என்று தேவன் சொல்ல வெட்கப்படவில்லை. వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ஏனென்றால் நம்முடைய தேவன் வந்து நம்ம தேவனை பார்த்து நாம் என்ன சொல்கிறோம்? అందుకే మన దేవుడు చూసి మనం ఏం చెప్తుంటాము? நம்முடைய தேவன் ஆபிரகாமின் தேவன், ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன் என்று சொல்கிறோம். అందుకే మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం చెప్తూ ఉంటాము. முக்கியமான காரணம் என்ன? ముఖ్యమైన కార్యం இந்த உலகத்தில் அவர்கள் பரதேசி, அரதேசி என்று அவர்கள் அறிக்கை செய்து வாழ்ந்தார்கள். ఈ లోకంలో వాళ్ళు పరదేశులని, యాత్రికులని వాళ్ళు తెలుసుకొని జీవించారు. அவர்கள் இந்த உலகத்தை சேர்ந்தவர்கள் அல்ல என்று நாம் முதலில் புரிந்து கொள்ள வேண்டும். ఈ లోకంలో మనము ఈ లోక సంబంధము కాము అని మనం తెలుసుకొని జీవించాలి. இந்த உலகத்தில் நம்ம கொஞ்ச நாள் இருக்க போறோம், மீண்டும் நம்ம எங்க போக போறோம்? பரலோக ராஜ்யத்துக்கு போக போறோம் என்று புரிஞ்சுக்கணும். కొద్ది రోజులు మనం ఇక్కడ ఉండి తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నామని మనం తెలుసుకోవాలి. நம்முடைய வாழ்க்கை நாம் என்ன செய்ய வேண்டும்? புதிய வாழ்க்கை வாழ்வதற்காக தேவன் நம்மை அழைத்துள்ளார். ఈ లోకంలో మనము నూతన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. முதல்ல இந்த உலகத்தை ஹிந்துவா இருந்தோம். మొదట ఈ లోకంలో హిందువులుగా ఉన్నాము. மத்த ஜனங்க என்ன செய்தாங்க? அதை நாமும் செய்தோம். ఈ మిగతా జనులు ఏం చేశారో దాన్ని మనము చేసాము. அவங்க என்ன பாவம் செய்தாங்க? நாமும் அதே பாவம் செய்தோம். వాళ్ళు ఏ పాపం చేశారో దాన్ని మనము చేసాము. ஆனால் இப்போது நாம் எப்படி இருக்க வேண்டுமா? కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? The book of Romans chapter 6 verse 4. ரோமர்கள் நிருபம் 6ஆம் அதிகாரம் 4ஆம் வசனம். Book of Romans chapter 6 verse 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో, எப்படி பிதாவுடைய மகிமையினாலுடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவை உயிரோடு எழுப்பினாரோ, ఎలాగైతే తండ్రి తన మహిమ వలన క్రీస్తును మృతుల నుండి లేపారో, అలాగే మనము నూతన జీవము పొందిన இப்ப వారమై
பாருங்க இயேசு முன்னாடி மனுஷகுமாரனாக இருந்தபோது அவர் மரித்தார். ముందు యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన మరణించారు. மரித்தவருக்கு தேவன் என்ன செய்தார்? புதிய ஜீவனை தந்து இப்போது தேவகுமாரனாக வைத்திருக்கிறார். మరణించిన ఆయన్ని ఒక నూతన జీవం ఇచ్చి ఇప్పుడు ఆయన ప్రాణంతో ఉంచి ఉన్నాడు. அதேபோல நாம் ஒரு புதிய ஜீவன் கொண்டவர்களாக எப்படி வாழணுமா? అలాగే మనం కూడా నూతన జీవాన్ని పొందిన వారంగా మనం ఎలా జీవించాలంటే அவருடைய மரணத்திற்குள்ளாக நாம் எப்போது பாப்டிசம் பெற்றோம், ஞானஸ்நானம் எப்போது பெற்றோமோ, ఆయన మరణంలో పాలు అంటే మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో அவரோடு கூட பழைய மனுஷன் அடக்கம் செய்யப்பட்டார். ఆయనతో పాటు మన పాత మనిషి పాతి పెట్టబడ్డాడు. இப்போது புதிய மனுஷனாக புதிய ஜீவன் கொண்டவர்களாக வாழ வேண்டும். మనము నూతన మనిషిగా నూతన జీవితాన్ని మనము జీవించాలి. நான் சொல்றது உங்களுக்கு புரியுதா? నేను చెప్పేది మీకు நாம் అర్థమవుతుందా? இயேசு ஏற்றுக்கொள்வதற்கு முன்பாக మనం పూర్వం యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి மற்ற ஜனங்கள் எப்படி இருந்தார்களோ அப்படி நாமும் வாழ்ந்தோம். ఇతర జనులు ఎలా ఉన్నారో అలా మనము జీవించాము. இப்போது நீங்களான ஒரு புதிய ஜீவன் கொண்டவர்களாக ஒரு புதிய வாழ்க்கை வாழ வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఇప్పుడు మీరు నేను నూతన జీవం పొందుకున్న వారంగా ఒక నూతన జీవితాన్ని మనం జీవించాలని నేను அந்த ఇష్టపడుతున్నాను. வாழ்க்கை நாம் எப்படி வாழ வேண்டும்? ఆ జీవితాన్ని మనం ఎలా நான் జీవించాలి? இந்த உலகத்திற்கு உரியனல்ல. నేను ఈ లోక సంబంధిని இந்த కాను. உலகத்தில் அரதேசியாக பரதேசியாக அந்நியனாக இருக்கிறேன். ఈ లోకంలో నేను పరదేశిగా యాత్రికుడుగా నేను అన్యుడుగా ఉన్నాను. அப்படி நான் இருக்கும்போது நான் எதை தேடுவேன் நான்? ఆ పలా నేను ఉన్నప్పుడు నేను ఈ లోకంలో దేన్ని వెతుకుతాను? இப்ப பாருங்க நான் இந்த உலகத்தை சேர்ந்தவன் அல்ல. నేను ఈ లోక సంబంధిని కాను. இந்த உலகத்துல பரதேசியா இருக்கேன். ఈ లోకంలో నేను పరదేశిగా அப்ப எந்த ఉన్నాను. காரியத்தை நான் தேடுவேன் இந்த உலகத்தை ఈ சொல்லுங்க. లోకంలో నేను ఏ కార్యాన్ని వెతుకుతాను అడగ చెప్పండి. அப்படி நான் வாழும்போது நம்மை பார்த்து பவுல் சொல்லி பரிசுத்த பவுல் சொல்கிறார். అలాగే మనం జీవించినప్పుడు మనల్ని చూసి పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. கொலோசியர் 3ஆம் அதிகாரம் 1வது 2வது வசனத்தை படிப்போம். The book of Colossians chapter 3 verse 1 and 2. కొలొస్సీయులు 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందుతీ. சோ என்ன சொல்றாரு பாருங்க. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. நாம் இந்த உலகத்திற்கு உயிர் அல்ல என்று வலுப்படுத்தினோம். మనం ఈ లోక సంబంధం కాము అని మనం అర్థం நாம் చేసుకోవాలి. இயேசுவோடு உயிர் தெழுந்தாச்சு. நாம என்ன செஞ்சோம்? ஒரு புதிய ஜீவன் கொண்டவர்களாக நம்ம வாழ்றோம். మనము యేసుక్రీస్తుతో వారితో కూడా మనము లేపబడి ఉన్నాము. మనము నూతన జీవితాన్ని జీవిస్తున్నాము. எனவே எப்படி கிறிஸ்து அந்த பரலோக ராஜ்யத்தை பிதாவுடைய சிங்காசனத்தில் வீற்றிருக்கிறாரோ, ఎలాగైతే ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని அந்த ఉన్నారు. உலகத்திற்குரிய காரியத்தை தேடுங்க. అలాంటి ఆ లోక సంబంధమైన కార్యాలను వెతకండి. இந்த உலகத்திற்குரிய காரியத்தை தேடாதீர்கள். ఈ లోక సంబంధమైన కార్యాలను వెతకొద్దు. ஏன்னா நீங்கள் மரித்தீர்கள். இந்த உலகத்திற்குரிய காரியத்தில் மரித்தீர்கள். ఎందుకు అంటే ఈ లోక సంబంధమైన కార్యాల్లో మీరు మరణించారు. சோ நாம் அந்த இயேசுவுடைய வருகைக்கு நாம் அவரோடு கூட போகணும்னா, యేసుక్రీస్తు వారి రాకడలో మనం ఆయనతో పాటు వెళ్ళాలి இந்த అంటే உலகத்தில் நான் அரதேசி பரதேசி அந்நியன் என்பதை புரிந்து கொள்ள வேண்டும். ఈ లోకంలో నేను పరదేశిని యాత్రికుడను నేను అన్యుడును అని నేను இதை తెలుసుకోవాలి. புரிந்து கொண்டு நான் பரலோக ராஜ்யத்திற்கு அடுத்த காலம் தேவனுக்கு எப்படி பிரியமாக இருப்பது என்று அதை நான் தேட வேண்டும். ఆ తర్వాత నేను ఈ భూ సంబంధమైన కార్యాన్ని కాకుండా నేను ఆ పరలోక సంబంధమైన కార్యాన్ని నేను వెతకాలని నేను తెలుసుకోవాలి. இப்போது சில தேவ மனுஷனுடைய ஆசை எப்படிப்பட்டதாக இருந்தது என்று பார்க்க போகிறோம். ఇప్పుడు ఒక దైవజనుని యొక్క జీవితం ఎలాంటిదిగా ఉందని మనం చూడబోతున్నాము. அதனுடைய ஆசை எப்படிப்பட்டதாக இருக்க வேண்டும் என்று நீங்களே தீர்மானித்துக் கொள்ள வேண்டும். దాన్ని చూసిన తర్వాత మీ ఆశలు ఎలాంటివిగా ఉండాలి అని మీరు అర్థం நீங்கள் చేసుకోవాలి. அப்படி தீர்மானம் செய்து கொண்டால் உங்கள் வாழ்க்கை மாறும். మీరు అలాంటి తీర్మానం ఈ రోజు మీరు తీసుకున్నట్లయితే మీ జీవితం కూడా మారుతుంది. நம்முடைய ஆண்டவர் இயேசு கிறிஸ்துடைய விருப்பம் என்னவாக இருந்தது? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఇష్టం ఏమిగా ఉండేది? முதல்ல நம்ம இயேசுவுடைய விருப்பத்தை பார்க்கலாம். First we are going to see the desire of Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశ ఏంటో మనం మొదట చూద్దాము. The book of John chapter 4 verse 34. யோவான் 4ஆம் அதிகாரம் 34ஆம் வசனத்தை பார்ப்போம். యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం చూద్దాము. வித்துவாடுను கொய்யுவாடுను நான் என்னை அனுப்பிய சித்தத்தின்படி செய்து அவருடைய கிரியை முடிப்பதே எனக்கு போஜனமாக இருக்கிறது. யோவான் 4ஆம் அதிகாரம் 34ஆம் வசனம். The book of John chapter 4 verse 34. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనము. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. அவன் தேவன் எதற்காக என்னை அழைத்தாரோ எதற்காக என்னை அனுப்பினாரோ அதை செய்யவே என்னுடைய போஜனம் என்னுடைய ஆகாரமே அதுதான் அப்படிங்கிறார். యేసుక్రీస్తు వారు చెప్తున్నారు తండ్రి నన్ను ఎందుకు కొరకు పంపించాడో దాన్ని చేసి ముగించడమే నా యొక్క ఆహారం అని చెప్తున్నారు. அவனை இந்த நாளில் நான் என்ன செய்யணும் தேவன் சொன்னார் அதை செஞ்சு முடிச்சது நான் சாப்பிடுவேன். ఈ దినము ఏ దేవుడు నాకు ఏ కార్యాన్ని అయితే అప్పచెప్పారో దాన్ని చేసి ముగించిన తర్వాతే నేను ఆహారం తింటాను. நான் சொல்றது புரியுதா உங்களுக்கு? నేను చెప్పేది அப்ப అర్థమవుతుంది. தேவன் என்ன கட்டளையிட்டாரோ அதை தான் நான் செய்ய போறேன். அது செய்யறதுக்கு அந்த உலகத்துல வந்திருக்கேன். దేవుడు నాకు ఏం ఆజ్ఞాపించాడో దాన్ని చేయడానికి నేను ఈ లోకానికి వచ్చున్నాను. దాన్నే నేను చేయబోతున్నాను. இன்னொரு காரியத்தை பார்ப்போம். யோவான் 10ஆம் அதிகாரத்துல 16 ல இருந்து 18 படிப்போம். ఇంకొక కార్యం చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 18 చదువుదాము. The book of John chapter 10 verse 16 to 18.
ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రాగలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. சோ இந்த தொழுவத்தில் அதாவது என்னுடைய சத்தத்தை கேட்காத ஆடுகள் அநேக ஆடுகள் இருக்கு. ఈ దొడ్డిలో నా స్వరము వినని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. அவன் அந்த ஆடுகள் எல்லாரும் என்னுடைய இதுல சேர்க்க வேண்டும். ఆ యొక్క గొర్రెలన్నిటిని నేను నా దొడ్డిలోకి చేర్చాలి. அப்ப இயேசுவுடைய ஆசை என்னவாக இருந்தது? యేసుక్రీస్తు వారి యొక్క ఆశ ఎటువంటిదిగా ఉంది? எல்லா ஜனங்களுடைய சத்தத்தை கேட்க வேண்டும். అందరి జనులు నా యొక్క శబ్దాన్ని వినాలి. அப்போது நானே பிரதான மேய்ப்பராக இருக்கிறேன், என்னுடைய ஆடுகளாக இருப்பார்கள். అప్పుడు ఆయన చెప్తున్నా, నేనే ప్రధాన కాపరిగా ఉంటాను, వీళ్ళందరూ కూడా నా గొర్రెలుగా ఉంటారు. இதற்காக என்னுடைய ஜீவனை நான் தரப்போகிறேன். వీటి కొరకు నా యొక్క జీవమును నేను ఇవ్వబోతున్నాను. இந்த ஜீவனை ஒருவரை என்னிடத்தில் பறித்துக் கொள்ள முடியாது. ఈ యొక్క జీవాన్ని ఎవరు కూడా నా ఎదురు నుంచి పెరిగి వేయలేరు. சோ இந்த ஜீவனை நானே தருகிறேன். నా యొక్క ప్రాణమును నేనే పెట్టుతున్నాను. தேவனுக்கு பிரியமாக நான் செய்கிறபடியால் దేవునికి అన్ని ఇష్టమైనవి నేను చేస్తున్నాను కాబట్టి தந்த ஜீவனை திருப்பும் மீண்டும் நான் பெற்றுக்கொள்வதற்கு தேவன் எனக்கு என்ன செய்திருக்கிறார்? அனுகிரகம் నేను செய்திருக்கிறார். ఇచ్చిన ప్రాణాన్ని నేను మరలా తిరిగి తీసుకోవడానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చి ఉన్నాడు. இப்ப இயேசுவுடைய ஆசை என்னவாக இருந்தது? యేసుక్రీస్తు వారి యొక్క ఆశ ఎలాంటిదిగా ఉంది? என்னை அனுப்பின பிதாவுடைய சித்தத்தை செய்வதே என்னுடைய முக்கியமான குறிக்கோள். నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తమును చేయడమే నాకు ఇష్టం అని చెప్తున్నాడు. எல்லா ஜனங்களுடைய சத்தத்தை கேட்டு எனக்கு பின்னாடி வரும். అందరు జనులు నా యొక్క స్వరం విని నన్ను వెంబడించాలి. புரிஞ்சுங்களா? இயேசுவுடைய ஆசை என்ன புரிஞ்சுட்டீங்களா? యేసుక్రీస్తు వారి యొక్క ఆశ ఏంటో మీరు అర్థం நம்முடைய ஆசை చేసుకున్నారా? என்னவாக இருக்க வேண்டும்? మన యొక్క ఆశ ఎలాంటిదిగా அவருடைய ఉండాలి? ஆசை தான் நம்முடைய ஆசை. ఆయన యొక్క ఆశ మన యొక్క ఆశగా ఉండాలి. உங்களுடைய சித்தம் என்னவாக நீங்க சொல்ற ஆசை இது. మీ యొక్క చిత్తం ఏంటో చెప్పండి, నేను దాన్ని చేస్తాను. உங்களை அறியாத ஜனங்கள் எல்லோருக்கும் நான் சுவிசேஷம் சொல்லி அவங்கள உங்களுடைய பின்னாடி அழைச்சிட்டு வரணும். మిమ్మల్ని ఎరుగని వారిని అందరికీ కూడా మీ యొక్క సువార్తను చెప్పి నేను మిమ్మల్ని వెంబడించేటట్టుగా నేను తీసుకొని రావాలి. அதான் சொல்ற அநேகரை நீதிக்குட்படுத்த ஆகாரம் சதாகாலம் ஒளி வீசும் நட்சத்திரத்தை போல் இருப்பார்கள் சொல்றாரு. అనేకులను ఎవరైతే దేవుని వైపు తిప్పుతున్నారో వాళ్ళు ఆకాశంలో నక్షత్రాల వలె జ్యోతుల వలె ఉంటారని చెప్తున్నాడు. இப்போ மோசேயுடைய ஆசை என்ன என்று பார்ப்போம். ఇప్పుడు మోషే యొక్క ఆశ ఏంటో చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளும். Now the next thing we are going to see what the desire of Moses. Yes, the மோசேயுடைய ஆசை என்ன என்று பார்க்க போகிறோம். మోషే యొక్క ఆశ ఏంటో చూద్దాము. The book of Exodus chapter 33 verse 18 to 23. யாத்ராகமம் 33ஆம் அதிகாரம் 18 23. నిర్గమకాండ నిర్గమకాండము 32వ అధ్యాయం 33వ అధ్యాయము. The book of Exodus chapter 33 verse 18 to 23. నిర్గమకాండం 33వ అధ్యాయము 18 నుంచి 22 వరకు 23 వరకు. சோ இல்ல என்ன சொல்லப்பட்டிருக்கு பாருங்க. ఇక్కడ ఏం చెప్పబడిందో చూడండి. இல்ல மோசே வந்து தேவனை பார்த்து சொல்றான். ఇక్కడ మోషే దేవుని చూసి చెప్తున్నాడు, ஆண்டவருடைய மகிமையை நான் பார்க்கணும். ప్రభువా మీ మహిమను నేను చూడాలని చెప్తున్నాడు. அப்ப தேவனோட பார்த்து என்ன சொல்றாரு? అప్పుడు దేవుడు అతన్ని చూసి ఏం చెప్తున్నాడు? என்னை உயிரோடு பார்த்து ஒருத்தர் உயிரோடு இருக்க முடியாது. నన్ను చూసి ఎవరు కూడా ప్రాణంతో ఉండలేరు. 19వ వచనం படிப்போம். 19వ వచనం చదువుతాము. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవరి యందు కనికరపడదునో వాని యందు కనికరపడెదను నేను. ఓకే, அடுத்து 20. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడలేను. ఓకే, సో இப்போ என்னுடைய ஆசை முக்கியமான ஆசை என்னவாக இருந்தது? ఇతని యొక్క ఆశ ముఖ్యమైనదిగా ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు? பிதாவுடைய தேவனுடைய மகிமை எப்படியாவது நான் பார்க்க வேண்டும். తండ్రి అయిన దేవుని మహిమను నేను ఎలాగైనా చూడాలి. அப்ப தேவனுடைய மகிமை பார்த்தா అప్పుడు దేవుని యొక్క మహిమను అతను చూశాడు. அவன் என்ன சொல்றார்? தேவன் என்ன சொல்றார் அவனை பார்த்து? దేవుడు అతను చూసి ఏం చెప్తున్నాడు? எவன் மேல் கிருபையாக பேசித்தால் அவன் கிருபையாக இருப்பேன். ఎవరి మీద నేను కనికరపడుతున్నా వారి మీద నేను కనికరపడుతున్నా. எவன் மேல் இரக்கமாக சித்தமா இருப்பேன் அவன் இரக்கமாக இருப்பேன். ఎవరిని నేను కరుణించదునో వారిని నేను அப்ப కనికరిస్తాను. நான் அவன் மேல கிருபையா இருக்கேன். ఎవరి మీద నేను కృపగా ఉన్నాను? மோசே பார்த்து நான் அவன் மேல கிருபையா இருக்கேன். మోషేని చూసి చెప్తున్నాడు, నేను నీ మీద కనికరం அவன் மேல చూపిస్తున్నాను, இரக்கமா இருக்கேன். నీ మీద జాలిపడి அதனால ఉన్నాను. மகிமை அவனுக்கு காமிக்கப்படுது. అందువల్లే నేను నిన్ను నా యొక్క మహిమను నీకు எனவே చూపించబోతున్నాను. பிதாவுடைய தேவனுடைய மகிமை அவன் கண்டார். అప్పుడు మోషే తండ్రి అయిన దేవుని యొక్క మహిమను చూడగలిగాడు. நம்முடைய ஆசை என்னவாக இருக்க வேண்டும்? మన యొక్క ఆశ ఎలాంటిదిగా ఉండాలి? அந்த பிதாவுடைய மகிமை கண்ட காரணம் முகம் பிரகாசமாக இருந்தது. అతడు ఆ దినము తండ్రి అయిన దేవుని యొక్క మహిమను చూసినప్పుడు అతని యొక్క ముఖం ప్రకాశించింది. நம்முடைய வாழ்க்கையில் முக்கியமான ஆண்டவரே உடைய மகிமை நான் காணும் அப்படின்னு நம்ம பிரார்த்தனை பண்ணணும். మనం కూడా ముఖ్యమైన ఆశగా ఏముండాలంటే దేవుని యొక్క మహిమను మనం చూడాలి అనే ఆశ మనకు ఉండాలి. மூன்றாவது யோசுவாவுடைய ஆசை என்னன்னு பாருங்க. வாட் இஸ் தி டிசைர் ఆఫ్ యోషువా? మూడవదిగా యోషువ యొక్క ఆశ ఎటువంటిదిగా ఉందని మనం చూద్దాము. యోషువా చాప్టర్ 24 వర్స్ 15. యోషువా 24వ అధ్యాయం 15వ వచనத்தை பார்க்கும்போது యోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే நான் உங்கள் வீட்டாருக்கு கர்த்தரையே சேவிப்போம் அப்படின்னு சொல்றாரு. నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తామని చెప్తున్నాడు. அப்ப நான் மட்டுமல்ல இந்த குடும்பமும் உமக்காக வாழ்வோம். அப்படி ஊழியத்தை செய்து உம்முடைய சித்தத்தை நிறைவேற்றுவோம். నేను నా కుటుంబము నీకు సేవ చేసి మిమ్మల్ని మేము ఆరాధిస్తామని చెప్తున్నాడు. ஆனா வந்து தேவனை வந்து தேவனோட ஊழியம் செய்யறவங்க எவ்வளவு பேர் வந்து என்ன செய்றாங்க? కానీ దేవునికి సేవ చేస్తున్న వారు చాలా మంది ఏం చేస్తున్నారు? நான் அந்த ஊழியம் செய்து பல உபத்திரவங்கள் எனக்கு வருது. నేను సేవ చేస్తున్న అనేక కష్టాలు నాకు వస్తున్నాయి. நீ நல்லா படிச்சு பெரிய இன்ஜினியர் ஆகும்.
బాగా చదివి నువ్వు ఇంజనీర్ అవ్వు, நீ பெரிய டாக்டர். నువ్వు పెద్ద డాక్టర్ అవ్వు. அதாவது இந்த உலகத்துக்குரிய காலத்துல வந்து பையன் சந்தோஷமா இருக்கிறது, பையனும் பொண்ணும் சந்தோஷமா நினைக்கிறாங்க. ఈ లోకంలో బాగా మంచి చదువులు చదువుకొని కుమార్తె కుమారుడు బాగా సంతోషంగా ఉండాలని ஆனா అనుకుంటున్నారు. இந்த உலகத்தில் பெரிதான பாக்கியம் என்னவென்றால் ఈ లోకంలో పెద్ద భాగ్యం ఏంటి? தேவனுக்காக ஊழியம் செய்வதை விட பெரிதான பாக்கியம் இந்த உலகத்தில் ஒன்றுமே இல்லை. దేవుని కొరకు సేవ చేయడాన్ని తప్పించి ఇంకా పెద్ద భాగ్యం ఏది కూడా ఈ లోకంలో లేదు. நம்முடைய தேவன் ராஜாதி ராஜாவாக, మన దేవుడు రాజాది தேவா రాజు, தேவனாக, దేవాది దేవుడు, சகல விதமான ஐஸ்வர்ய சம்பனராக இருக்கிறார். సకల విధములైన ఐశ్వర్య సంపన్నుడుగా ఉన్నాడు. அந்த தேவனுக்கு நாம் குடும்பமாக நாம் வந்து ஊழியம் செய்வது எவ்வளவு பெரிய பாக்கியம். ఆ దేవునికి మనం కుటుంబంగా కలిసి సేవ చేయడం ఎంత పెద్ద எனவே భాగ్యం. நாம் தேவனை நோக்கி யோசுவா போல நாம் ஜெபிக்க வேண்டும். మనం యెహోషువ వలె మనం ప్రార్థన చేయాలి. நானும் இவர்களும் கர்த்தரையே சேவிப்போம். నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించెదము. அதே தான் வந்து தாவீது சொன்ன சங்கீதம் 22 கடைசி வசனம் சொல்றா. 22వ కీర్తనలో చివరగా చెప్తున్నాడు దావీదు, ஒரு சந்ததி அவரை சேவிக்கும், தலைமுறை தலைமுறை ஆண்டோடைய சந்ததி எனப்படும் சொல்கிறார். ఒక సంతతి ఆయన సేవిస్తుంది, తరతరములకు ఇది దేవుని యొక్క సంతతి అనబడును చెప్తున్నాడు. எனவே இன்றைக்கு உங்களுக்கு தேவன் மேல் உண்மையாக அன்பு இருந்தால், ఈ దినము దేవుని మీద నిజమైన ప్రేమ మీకుంటే, அவரை எல்லாருமே பாஸ்டர்னு சொல்லுங்க, అందరినీ పాస్టర్ అవ్వాలని చెప్పట్లేదు. உங்களால் முடிந்த ஊழியத்தை நீங்க தேவனுக்காக செய்யலாம். మీరు మీ వల్ల అయిన కార్యాన్ని దేవునికి మీరు చేయవచ్చు. நான் மட்டுமல்ல, என்னுடைய குடும்பத்தார் உமக்காக ஊழியம் செய்ய, உமக்காக போய் சேவிக்க வேண்டும் என்று சொல்லுங்க. నేను మాత్రం కాదు, నేను నా కుటుంబం కలిసి మేము మీకు సేవ చేయాలని మనం అనుకోవాలి. ஓகே, யோசுவாவுடைய விருப்பம் என்னன்னு பார்த்தோம். ఇప్పుడు యెహోషువ యొక్క ఇష్టం ఏంటో మనం చూసాము. நாலாவது பக்கம் வாட் இஸ் தி டிசைர் ஆஃப் டேவிட், தாவீதுடைய விருப்பம் என்னன்னு பார்த்தோம். దావీదు యొక్క ఇష్టము ఆశ ఏంటో మనం చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. The book of Psalm chapter 27 verse 4. சங்கீதம் 27 4வது வசனத்தை பார்ப்போம். 27 కీర్తన 4వ వచనం చూద్దాము. கர்த்தரிடத்தில் ஒன்றை நான் கேட்டேன், அதை நான் விரும்புவேன். యెహోవా యొక్క ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. அவருடைய ஆசை இவ்வளவு பெரிய ஒரு ஆசையாக இருந்தது. చూడండి, దావీదు యొక్క ఆశ ఎంత గొప్పది చూడండి. நான் முன்னேதோ ஒரே ஒரு காரியத்தை உங்களுக்கு கேட்க போறேன், அதுதான் விரும்புவேன். ఒకే ఒక కార్యాన్ని మీ దగ్గర నేను అడుగుతున్నాను, దాన్ని నేను వెతకపోచున్నాను. எப்படியாவது உங்களுடைய மகிமை பார்க்கணும். ఎలాగైనా మీ మహిమను చూడాలి. உங்களுடைய ஆலயத்தில் நான் தங்கி ஒவ்வொரு நாளும் தியானிச்சு உங்களுடைய அருமை நான் புரிஞ்சுக்கணும். మీ మందిరంలో నేను నివసించి మిమ్మల్ని నేను ధ్యానించాలి ఎలాగైనా. அப்படிதான் நம்ம என்ன செய்யணும், வாழ்க்கையில இருந்து சங்கீதம் 63:2 பார்க்கும்போது అలాగే మనము తన జీవితంలో 63వ కీర్తన 2 మనం చూసినట్లయితే, இப்படியாக பரிசுத்த ஸ்தலத்தில் உம்மை பார்க்க வாஞ்சையா இருந்து உம்முடைய மகிமை மகத்துவத்தை வல்லமை கண்டேன் என்று சொல்கிறார். ఇలాగైనా మీ మందిరంలో నివసించి మీ యొక్క మహిమను ప్రసన్నతను నేను చూస్తున్నానని చెప్తున్నాడు. அவர் தேவன் என்று பார்க்க, அவருடைய மகிமை பார்க்க விரும்பினார். అతడు దేవుని యొక్క మహిమను చూడాలనుకున్నాడు. அவர் விருப்பத்தை பூர்த்தி செய்து தேவன் என்ன செய்தார், அவருடைய மகிமையை அவனுக்கு வெளிப்படுத்தினார். తన హృదయ యొక్క ఇష్టమును దేవుడు నెరవేర్చి ఆయన మహిమను ఆయన చూడడానికి సహాయం அப்புறம் చేశాడు. தாவீது விருப்பம் என்னவாக இருந்தது, దావీదు యొక్క ఇష్టం ఎలాంటిగా ఉంది? தேவனுடைய மகிமையை நான் காண வேண்டும். దేవుని యొక్క మహిమను నేను చూడాలి. அவருடைய ஆலயத்தில் நான் எப்போதும் இருக்க வேண்டும். ఆయన పరిశుద్ధ ఆలయంలో నేను ఎప్పుడు ఉండాలి. எனவே அவருடைய விருப்பத்தை தேவன் பூர்த்தி செய்து என்ன செய்தார், அவருடைய மகிமையை வெளிப்படுத்தினார். అతని యొక్క ఆశను దేవుడు పూర్తి చేసి అతని ఆయన మహిమతో అతన్ని నింపాడు. அதே போல வாட் இஸ் தி டிசைர் ஆஃப் ஜேம்ஸ் அண்ட் ஜான், யாக்கோபு யோவானுடைய விருப்பம் என்னவாக இருந்தது. అలాగే యాకోబు యోహాను యొక్క ఇష్టాలు ఎలా ఉన్నాయి? Turn to scripture, the book of Mark chapter 10 verse 35 to 37. மார்க் 10ஆம் அதிகாரம் 35 லிருந்து 37. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 37 వరకు. நீங்க படிக்கணும், நான் சுருக்கமா சொல்றேன், நேரம் இல்ல, நான் சுருக்கமா சொல்றேன். మీరు చదవద్దు, సమయం లేదు కాబట్టి నేను చిన్నదిగా చెప్తాను. இப்ப யாக்கோபு யோவான் என்ன ரெண்டு பேரும் என்ன சொல்றாங்க, நீங்கள் மகிமையில் வரும்போது உங்களுடைய சிங்காசனத்துல அங்க ஒருத்தர் வலது பக்கத்துல உட்கார்ந்து ஒருத்தர் இடது பக்கத்துல உட்கார்ந்து. ఇప్పుడు యాకోబు యోహాను ఏం చెప్తున్నారంటే, మీరు మహిమలో వచ్చేటప్పుడు మేము ఒకరు కుడి పక్షమున ఒకరు ఎడమ వైపున కూర్చోవాలని చెప్తున్నారు. நம்முடைய ஆசை எப்படிப்பட்டதாக இருந்தது, మన ఆశవి ఎలాంటివిగా ఉన్నాయి? எங்களுடைய அதாவது என்னுடைய தேவகுமார் நம்ம கூட இருந்து அவரோட கூட மகிமை நாங்க இருக்கணும்னு நினைச்சாங்க. దేవ కుమారుడు మాతో కూడా ఉంటే మేము మహిమలో ఆయనతో కూడా ఉండాలని వారు ఇష్టపడ్డారు. சோ கடைசியாக நம்ம என்ன பார்க்கிறோம், வாட் இஸ் தி டிசைர் ஆஃப் செயின்ட் பவுல், பரிசுத்த பவுலுடைய ஆசை என்னவாக இருந்தது. చివరిగా పరిశుద్ధుడైన పౌలు యొక్క ఆశ ఎలాంటిదిగా ఉందని మనం చూద్దాము. Now go to the scripture, the book of Philippians chapter 3 verse 10 and 11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక மூன்றாம் அதிகாரம் 3వ అధ్యాయము 10 11 వచనం. 10 11 వచనాలు. The book of Philippians chapter 3 verse 10 and 11. Philippians மூன்றாம் அதிகாரம் 10 11 வசனங்கள். ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, எப்படியாயும் மரித்தோர்ந்து உயிரோடு எழுந்திருக்கும். ఎలాగైనా నేను మృతులలో నుండి నేను పునరుత్థానుడై లేవాలి. அப்ப இயேசுவுடைய வருகையில் நான் வந்து உயிரோடு எழுந்து அவரோட கூட போறேன். యేసుక్రీస్తు వారి రాకడలో నేను ప్రాణంతో లేచి ఆయనతో కూడా వెళ్ళాలి. அதற்காக நான் என்ன செய்யறேன், எல்லாவற்றையும் எனக்கு இந்த உலகத்தில் என்ன பெரிய காரியமாக நஷ்டமாக குப்பையாக இருக்கிறேன். అందుకని నేను ఈ లోకంలో ఏ ఏ కార్యం నాకు గొప్ప కార్యాలుగా ఉన్నాయి వాటన్నిటిని నష్టంగాను నేను పెంటతో సమానంగాను ఎంచుతున్నానని చెప్తున్నాడు. அப்ப நம்ம நம்முடைய முக்கியமான குறிக்கோள் என்ன, మన యొక్క ముఖ్యమైన గురి ఏంటై ఉండాలి?
ஒன்று இயேசுவின் வருகைக்கு முன்பாக நான் வந்து மரித்து போயிட்டு செத்து போயிடலாம். ఒకటి నేను యేసుక్రీస్తు రాకడకు ముందే నేను మరణించవచ్చు. இல்ல இயேசுவின் வருகையில் உயிரோடு இருந்தா நம்ம என்ன செய்யலாம்? அவரோடு கூட போலாம். యేసుక్రీస్తు రాకడలో మనం ప్రాణంతో ఉంటే ఆయనతో పాటు వెళ్ళవచ్చు. இல்ல மரித்திருந்தா நம்மை உயிரோடு எழுப்பி என்ன செய்வார்? தேவன் தன்னோடு அழைத்து మనం ఒకవేళ మరణించి ఉన్నట్లయితే మనల్ని ప్రాణంతో లేపి ఆయనతో కూడా మనల్ని తీసుకొని వెళ్తాడు. அதுக்கு தான் பவுல் சொல்றார். అందుకే పౌలు இந்த చెప్తున్నాడు, உலகத்துக்கு எனக்கு என்னென்ன ஆதாயம் எல்லாத்தையும் நஷ்டமாகுது. ఈ లోకంలో నాకు ఏ అయితే ఆదాయం ఉన్నాయి వాటన్నిటి నేను నష్టంగా எதற்காக? ఎంచుకున్నాను. ఎందుకొరకు? இயேசுவின் வருகையில் உயிரோடு எழுந்து அவரோடு போகணும். ஒரு மகிமையின் சரீரம் பெற்று போக வேண்டும். ఎందుకంటే యేసుక్రీస్తు వారి రాకడ నేను మహిమ శరీరం పొంది ఆయనతో కూడా వెళ్ళాలి. ஆமென். ఆమేన్. సో இவருடைய விருப்பங்கள் என்னவாக இருந்ததுன்னு பார்த்தோம். అంటే మనం చూసిన వాళ్ళ యొక్క ఆశలు ఎటువంటివని మనం చూసాము. సో நம்முடைய வாழ்க்கையில் நம்ம எப்படி பண்றாங்க இருக்க வேண்டும்? మన యొక్క జీవితంలో మనం ఎలాంటి వారుగా ఉండాలి? அன்று தேவன் வந்து ஆண்டவர் இயேசு கிறிஸ்துவை பார்த்து சொன்னார். ఆ దినము దేవుడు చూసి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, இவரின் நேசக்குடிக்குள் நான் பிரியமா இருக்கிறேன்னு சொன்னார். తండ్రి యేసుక్రీస్తు వారిని చూసి చెప్పారు, నేను ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నానని చెప్పాడు. அதுபோல உங்களை என்னை பார்த்து தேவன் சொல்ல வேண்டும், இவன் என்னுடைய பிரியகுமாரன் இவன் நான் பிரியமாக இருக்கிறேன்னு சொல்ல வேண்டும். అలాగా మిమ్మల్ని నన్ను చూసి దేవుడు చెప్పాలి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, వీళ్ళందరూ నేను ఆనందించున్నానని చెప్పాలి. அதுபோல இந்த தாவீதை பார்த்து சொன்னார், దావీదుని చూసి దేవుడు చెప్పారు, இதயத்தை கேட்டவன் என்னுடைய சித்தமான காரியங்கள் யாவற்றையும் செய்வான் என்று அவனுக்கு சாட்சி. దావీదు నా హృదయానుసారుడు, నాకు చిత్తం కలిగిన ప్రతి కార్యాన్ని అతడు చేస్తాడని చెప్పాడు. அது நம்முடைய வாழ்க்கையில் தேவனுடைய சித்தத்தின்படி செய்வதற்கு அவருக்கு இதயத்தை கேட்டவனாக நாம் வாழ வேண்டும் என்று நாம் அர்ப்பணிக்க வேண்டும். అలాగే మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఆయనకి తగిన హృదయం మనకు ఉండాలని మనం అడగాలి. ஏனென்றால் தேவனிடத்தில் நாம் எப்படி அவருடைய அன்பில் நாம் நிலைத்திருக்கிறோமோ, మనం ఎలాగైతే దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నామో, அப்போது தேவன் நம்மோடு அன்பாக இருப்பார். అప్పుడే దేవుడు మన మీద ప్రేమగా அந்த ఉంటాడు. அன்போடு இருக்கும்போது இயேசு வரையில் நாம் அவரோடு கூட போக முடியும். ఆ ప్రేమలో మనం ఉంటేనే యేసుక్రీస్తు వారితో కూడా ఆయన రాకడలో మనం వెళ్ళగలము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు The తీసుకోండి. book of 1 John chapter 4 verse 16 and 17. 1 யோவான் 4ஆம் அதிகாரம் 16 17ஆம் வசனங்கள். మొదటి యోహాను 4వ అధ్యాయము 16 17. 16 17 The వచనం. book of 1 John chapter 4 verse 16 and 17. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. So நம்முடைய தேவன் அன்பாகவே இருக்கிறார். మన దేవుడు ప్రేమగా ఉన్నాడు. So தேவன் நம்ம மேல் அன்பு எப்படி என்று நாம் புரிந்து கொண்டிருக்கிறோம். మన దేవుడు మన మీద ఉంచిన ప్రేమ ఎటువంటిదని మనం తెలుసుకొని எப்படி ఉన్నాము. தன்னுடைய ஒரே குமாரன் உலகத்தில் அனுப்பியது மூலம் அவருடைய அன்பை நமக்கு வெளிப்படுத்தினார். ఎలాగ ఆయన ఒకే ఒక కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన ప్రేమ ఎటువంటిదని ఆయన తెలియజేశారు. எனவே நம்முடைய தேவனுடைய அன்பில் நாம் நிலைத்திருப்பதன் அர்த்தம், మనము దేవుని ప్రేమ యందు నిలిచి ఉండడము అంటే ఏమర్థము? அவருடைய வசனத்தில் நாம் கைகொண்டு வாழும்போது நாம் அவருடைய அன்பில் இருக்கிறோம். ఆయన వాక్యము మన గైకుని జీవించినట్లయితే ఆయన ప్రేమలో మనము ఆయన వాక్యమును మనం నిలిచి ఉన్నాము. அவருடைய வசனத்தில் நாம் என்றென்றும் கைகொண்டு நிலைத்திருக்கும் போது அவருடைய அன்பில் நாம் நிலைத்திருக்கிறோம். ఆయన వాక్యమును ఎల్లప్పుడూ మనం గైకొని జీవించినట్లయితే ఆయన యందు మనము నిలిచి ఉన్నాము. எனவே இந்த அன்பில் நாம் நிலைத்திருக்கும் போது ఈ ప్రేమలో మనం నిలిచి ఉన్నట్లయితే 17ஆம் வசனம் சொல்லப்பட்டிருக்கு, 17వ వచనంలో చెప్పబడుతున్నది, நாம் நியாய தீர்ப்புக்காக இயேசுக்கு முன்பாக நிற்க வேண்டும். మనము తీర్పు దినమందు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట சோ నిలవబడాలి. இந்த அன்பு நம்முடைய வாழ்க்கையில் இருக்கும்போது நாம் அந்த பூர்ணப்படும், நாம் தைரியமாக என்ன செய்யணும்? அவருக்கு முன்பாக நிற்க முடியும். ఈ ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము ధైర్యంతో పరిపూర్ణమై మనం ఆయన ఎదుట இதனால் నిలబడగలుగుతాము. இயேசு கிறிஸ்து உலகத்தில் எப்படி இருந்தாரோ அப்படி நீங்கள் நானும் இருக்க வேண்டும் என்று நம்மை பார்த்து சொல்கிறார். ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎట్టి వారుగా ఉన్నారో అలాగే మీరు నేను కూడా ఈ లోకంలో అలాంటి వారుగా జీవించాలని చెప్తున్నాడు. எனவே இன்றைக்கு நம்முடைய ஆசை எப்படிப்பட்டதாக இருக்கிறது? ఈ దినము మన యొక్క ఆశ ఎటువంటిదిగా ఉంది? அன்று ஆண்டவராகிய இயேசு கிறிஸ்து என்ன சொன்னார்? ఆ దినం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? அவருடைய வாழ்க்கை எப்படிப்பட்டதாக இருந்தது? ఆయన జీవితం ఎటువంటిదిగా ఉండేదో మనం చూద్దాము. Hebrews chapter 12 verse 1. எபிரேயர் 12ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை பார்க்கும்போது ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే நமக்கு முன்பாக வருகிற எல்லா பாரத்தையும் நாம் தள்ளிவிட்டு, మన ఎదుట వస్తున్న ప్రతి భారాన్ని మనం త్రోసివేసి நம்மை சூழ்ந்து இருக்கிற பாவங்கள் எல்லாவற்றையும் தள்ளிவிட்டு, మనల్ని ఆవరించి ఉన్న ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టి நமக்காக ஆண்டவர் இயேசு கிறிஸ்து நியமித்த ஓட்டத்தை நாம் பொறுமையோடு ஓடி முடிக்க வேண்டும். మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ యొక్క పరుగు పందెమును మనం ఓపికతో పరిగెత్తి ముగించాలి. எப்படி முடிப்பதா? ఎలాగ మనం ముగించగలం? இரண்டாவது சொல்லப்பட்டிருக்கு, రెండవ వచనంలో చెప్పబడి ఉన్నది, இயேசு கிறிஸ்து நமக்கு முன்பாக அந்த பரலோக சந்தோஷத்தை நினைவு கூர்ந்து என்ன செய்தார்? యేసుక్రీస్తు వారు ఆ పరలోక ఆనందాన్ని ఆయన తలంచి చూసి ఆమెను ఏం చేశారు? இந்த உலகத்தில் பட்ட அவமானங்கள், நிந்தைகள், பாடுகள் எல்லாவற்றையும் சகித்தார். ఈ లోకంలో ఆయన పొందిన అవమానములు, శ్రమలు, కష్టాలన్నింటినీ ఆయన నిర్లక్ష్య పెట్టి சிலுவையை சகித்தார். సిలువను సహించారు. கடைசியாக பிதாவுடைய வலது பக்கம் விட்டிருக்கிறார். చివరిగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. அதுபோல் நீங்களும் நானும் అలాగే మీరు నేను இந்த உலகத்தில் நாம் பரதேசி அந்நியன் என்பது உணர்ந்து கொண்டார். ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులము, అన్యులము అని మనం తలచినట్లయితే தேவன் நமக்கு தந்த இந்த ஓட்டத்தை நாம் ஓடி முடித்து, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పరుగు పందెను మనం ఓడి ముగించి தேவனுடைய அன்பில் நம்மை காத்துக்கொண்டு మన దేవుని యొక్క ప్రేమలో మనము కాచుకొని அவருடைய உம்மாடி வரை நாம் செல்வோம். మనము దేవుని కుమారుని రాకడలో మనం వెళ్తాము. அது நாம் எப்படி இந்த உலகத்தில் வாழ வேண்டும்? ఎలా మనం ఈ లోకంలో జీవించాలి? இந்த உலகத்திற்குரிய காரியங்கள் அல்ல, இந்த సంబంధమైన కార్యం కాదు, ఆ పర సంబంధమైన కార్యాన్ని మనం వెతకాలి.
அதுக்கு ஒரு புதியதான ஜீவன் கொண்டவராக வாழ வேண்டும். అందుకు మనము నూతన జీవం కలవారుగా మనం జీవించాలి. எப்படி ஆபிரகாம் ஈசாக்கு யாக்கோபு இந்த உலகத்தில் பரதேசியாக கேட்டார்களோ, ఎలాగైతే అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఈ లోకంలో మేము పరదేశులము అని వాళ్ళు ఒప్పుకున్నారో, நாம் பரதேசி என்று சொல்லி మనం కూడా పరదేశులము మేము அந்த சுதேசியாக அந்த பரலோக ராஜ்யத்து வாசியாக நாம் செல்ல வேண்டும். మన యొక్క స్వదేశమైన పరలోక రాజ్య నివాసులుగా మనం జీవించాలి. எப்படி இயேசு வந்து என்னுடைய பிதாவுடைய சித்தத்தை செய்வதில் போஜனமாக இருக்கிறது என்று சொன்னாரோ, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా తండ్రి చిత్తమును నెరవేర్చడమే నాకు ఆహారము అని ఆయన చెప్పారు. எல்லாருடைய குரலை கேட்டு பின்பாக வர வேண்டும் என்று நினைத்தாரோ, అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించాలని ఎలాగ ఆయన ఇష్టపడ్డారో, அது நம்முடைய வாழ்க்கை நாம் எப்படி வாழ வேண்டும் பார்த்தோம். మన యొక్క జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామని మనం நாம் చూసాము. நம்முடைய தேவனுடைய சித்தத்தை நிறைவேற்றுவது நம்முடைய போஜனமாக இருக்க வேண்டும். మన యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మన యొక్క ఆహారంగా ఉండాలి. நாம் ஒவ்வொரு ஜனங்களுக்கும் நாம் சுவிசேஷத்தை அறிவித்து தேவனுக்கு பின்பாக கொண்டு வருவதாக இருக்க வேண்டும். ఒక్కొక్క జనులు కూడా దేవుని సువార్తను ప్రకటించి ఆయన వెంబడించే వారికి మనం చేసే వర్గం ఉండాలి. எப்படி மோசே தாவீது தேவனுடைய மகிமையை காண விருப்பப்பட்டார்கள் கண்டார்கள், அதை நாம் தேவனுடைய மகிமையை காண வாஞ்சிக்க வேண்டும். ఎలాగైతే మోషే దావీదు వీళ్ళంతా కూడా దేవుని యొక్క మహిమను చూడడానికి వాళ్ళు ఇష్టపడ్డారో అలాంటి ఆశ మనము కలిగి ఉండాలి. எப்படி பவுல் என்ன சொல்றார், எப்படியாக மரித்தோர்ந்து உயிரோடு எழுந்திருப்பதற்காக சர்வ நஷ்டமாக குப்பையாக எண்ணுகிறேன் என்று சொன்னார். పౌలు చెప్తున్నాడు, మృతుల నుండి నాకు పునరుత్థానం కలగడానికి నేను సమస్తాన్ని నేను చెత్తగాను పెంటతో సమానంగా నేను ఎంచానని చెప్తున్నాడు. இன்றைக்கு தேவனை பார்த்து சொல்வோம், అలాగే మనం దేవుని చూసి చెప్తాము. நம்முடைய குமாரனை பார்த்து சொல்லி இவரே நேசத்தில் பிரியமா இருக்கிறேன்னு சொன்னேன். ఆ దినం యేసుక్రీస్తు వారిని చూసి చెప్పారు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను నేను ప్రేమించుచున్నానని చెప్తున్నాడు. அதுபோல் நாங்கள் நமக்கு பிரியமான குமாரனாக குமாரதியாக இருக்கிறது வைத்தார். మేము కూడా అలాగే మీకు ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి కృపనివ్వండి. உமது இறுதி கேட்டவர்களாக இருக்கும் சித்தமான வாழ்க்கை வாழ வைத்தார். మీకు హృదయానుసారిగా ఉండి మీ చిత్తానికి తలవంచి మీ చిత్తమైన కార్యం చేసే వారుగా మమ్మల్ని உமது మార్చండి. அன்பில் நாங்கள் நினைத்திருக்கிறது வைத்தார். మీ ప్రేమలో మేము నిలిచి ఉండే కృపను దయచేయండి. அப்படி நாங்கள் நினைத்திருக்கும் போது அந்த ஞாயிற்றுக்கிழமை தைரியமாக முன்பாக இருக்கிறது வைத்தார். అలా మేము నిలిచి ఉన్నట్లయితే మీ తీర్పు దినమందు మేము ధైర్యంతో మీ ఎదుట మేము నిలబడడానికి కృపను దయచేయండి. அதற்காக இந்த உலகத்தில் நாங்கள் எல்லா அவமானங்கள் பாடுகள் எல்லாவற்றையும் செய்வதற்கும் దాని కొరకు ఈ లోకంలోని అవమానములు శ్రమలన్నింటినీ మేము సహించడానికి இயேசுவை போல அந்த பரலோக ராஜ்யத்தை நான் நினைத்து அதற்காக நாங்கள் வாழ வைத்தார். యేసుక్రీస్తు వారి వలె ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించి మేము దాని కొరకు మేము ప్రయాసపడే జీవితాన్ని మాకు దయచేయండి. ఆమేన్. சரி, நாம் என்ன பார்த்தோம், ఈ రోజు మనం ఏం చూసాము, எப்படி மாடானது நீரோடுகளை வாஞ்சித்து கதறுவது போல ఎట్లాగైతే ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నదో அதே போல என்னுடைய ஆத்மா தேவனுக்கு தாகமாக இருக்கிறது என்று தாவீது சொல்கிறார். అలాగా నా ప్రాణము దేవుని మీద ఆశపడుతున్నదని చెప్తున్నాడు. முதல்ல நாம் என்ன பார்த்தோம், మొదట మనం ఏం చూసాము, நாம் எதன் மேல் ஆசையாக இருக்கிறது தாகமாக இருக்கக்கூடாது என்று பார்த்தோம். మనం దేని మీద ఆశ కలిగి దేని మీద దాహం కలిగి ఉండకూడదో మనం చూసాము. நாம் இந்த உலகத்திற்கு உரிய அல்ல என்பதை புரிந்து கொண்டால் మనం ఈ లోక సంబంధులకు కాము అని మనం అర్థం இந்த చేసుకుంటే உலகத்திற்குரிய காரியத்திற்கு பின்பாக செல்ல மாட்டோம். ఈ లోక సంబంధమైన కార్యాల వెనుక మనము వెళ్ళము. சாத்தான் இந்த உலகத்துடைய அதிகாரியாக இருக்கிறார். సాతాను ఈ లోకాధికారిగా ఉన్నాడు. அவன் நம்முடைய வாழ்க்கையில் பெருமையையும் இச்சைகளையும் கொண்டு வந்து நம்மை பாவம் செய்ய வைக்கிறார். అతను మన జీవితంలో గర్వమును ఇచ్చలను తీసుకొచ్చి మన జీవితంలో మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. ஆனால் நாம் எதன் மேல் ஆசை வைக்க வேண்டும், కానీ మనం దేని మీద ఆశ ఉంచాలి, நாம் இந்த உலகத்திற்குரிய அல்ல பரதேசி பரதேசி என்பது உணர்ந்து கொண்டு మనం ఈ లోక సంబంధులము కాము అని తెలుసుకొని ఈ లోకంలో మనము పరదేశులమును యాత్రికులముగా ఉన్నామని நாம் తెలుసుకొని ஒரு நூதன ஜீவன் கொண்டவர்களாக வாழ வேண்டும். మనము నూతన జీవం కలిగిన వారంగా జీవించాలి. அப்போது இயேசு எப்படி வந்து அறிக்கை செய்து வாழ்ந்தாரோ, ఎలాగైతే యేసుక్రీస్తు వారు ఒప్పుకొని జీవించారో, அப்போ அநேகரை நாம் இந்த சமூகத்தில் கொண்டு வர வேண்டும் என்று சொன்னாரோ, అనేకులు మీ వైపు నేను తీసుకొని వస్తానని ఎలాగైతే చెప్పారో, எப்படி மோசே தாவீது தேவனுடைய மகிமை காண விரும்பினார்களோ, ఎలాగైతే మోషే దావీదు దేవుని యొక్క మహిమను చూడడానికి ఇష్టపడ్డారో, எப்படி பரிசுத்த பவுல் எப்படியாக மருத்துவ உயிரோடு எழுந்துவதற்கு நான் எல்லாரும் நஷ்டமாக குப்பையாக எண்ணுகின்றது நினைத்தாரோ, పరిశుద్ధులైన పౌలు నేను మృతుల నుండి ఎలాగైనా నేను పునరుత్థానం పొందడానికి సమస్తము నేను నష్టముగాను పెంటతో సమానంగా ఎంచానని ఎలాగైతే చెప్తున్నాడో, அப்படிப்பட்ட வாழ்க்கை நீங்கள் நானும் வாழும்போது అలాంటి జీవితం మీరు నేను జీవించినప్పుడు இயேசுடைய வரைக்கும் அவருடைய அன்பில் நிலைத்திருப்போம். యేసుక్రీస్తు వారి రాకడలో మనం ఆయన ప్రేమలో నిలిచి ఉంటాము. அவரோடு கூட நாம் ஒரு மகிமையில சபையாக செல்வோம். ఆయనతో కూడా మహిమగల సంఘంగా మనం ఆయనతో పాటు நாம் கேட்ட వెళ్తాము. வார்த்தைக்கு ஒப்பு கொடுத்து நாம் வந்து ஜெயிப்போம். మనం విన్న మాటలకు అప్పచెప్పి మనం ప్రార్థిద్దాము. அநேக வித்தியாசமாக அதை போல நாம் வாழக்கூடாது என்பதை புரிந்து கொள்வோம். అనేకులు వ్యత్యాసంగా జీవిస్తున్నట్టుగా మనం జీవించకూడదని మనం అర్థం చేసుకున్నాము. நீர் தந்த இந்த சபை நமக்கு ஒரு பிரியமுள்ள சபையாக இருப்பதற்கு, మీరు ఇచ్చిన ఈ సంఘము మీకు ఇష్టమైన సంఘంగా நீ ఉండడానికి, தந்த ஒரு ஆத்மாக்கள் நமக்கு பிரியமுள்ள ஒரு வாழ்க்கை வாழ்வதற்காக మీరు இచ్చిన ఒక్కొక్క ఆత్మ కూడా మీకు ఇష్టకరంగా జీవించడానికి కృపనివ్వండి. இந்த உலகத்தில் எப்படி வாழ வேண்டும் என்பதை புரிந்து கொண்டு வாழ்வதற்காக ఈ లోకంలో ఎలా జీవించాలని అర్థం చేసుకొని జీవించడానికి కృపనివ్వండి. நம்மை அர்ப்பணித்து நான் ஜெயிப்போமா? మనల్ని అర్పించి మనం ప్రార్థిద్దామా? இதை கேட்டு ஒவ்வொருவரும் தன்னை அர்ப்பணித்து ஜெபிங்க. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అర్పించి ప్రార్థన చేయండి. அன்று இயேசுவை வழிநடத்திய தேவன் பிதாவாகிய தேவன் தான் ఆ దినము యేసుక్రీస్తు వారిని నడిపించిన తండ్రి అయిన దేవుడు உங்களையும் அவருடைய பாதை நடத்துவார். మిమ్మల్ని నన్ను ఆయన మార్గంలో నడిపిస్తాడు. கடைசியில் இந்த மகிமையில் நம்மை ஏற்றுக்கொள்வார். చివరికి ఆయన మహిమలో మనల్ని అంగీకరిస్తాడు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం నాన్న, పరిశుద్ధుల ప్రేమ తండ్రి, కృపల దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. ఈ దినం కూడా నాన్న తండ్రి రాజా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
ఈ లోకంలో నాన్న రాజా నాన్న మా ఆశలు ఎలాంటి దేని మీద ఉన్నాయో రాజా మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి రాజా, ఎలాగైతే దుప్పి నాన్న నీటి బాగుల కొరకు ఆశపడుతున్నదో అలాగే నా ప్రాణం మిమ్మల్ని ఆశపడుతున్నదని దావీదు చెప్తున్నాడు ప్రభా. అయ్యా కానీ మేము ఎలాంటి ఆశ కలిగి ఉన్నామో, ఎలాంటి ఆశ కలిగి మేము ఉండకూడదో మీరు మొదట మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్య రాజా, ఈ లోకంలో నాన్న ఉన్న వేటిని కూడా మేము ఆశింపకూడదని రాజా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎందుకంటే నాన్న ఈ లోకం నాన్న ఈ లోకాధికారి సాతాను చేత అప్పగింపబడి ఉన్నదని అయ్యా తండ్రి అతడు అనేక విధాలుగా కారణాల చేత మమ్మల్ని రాజా పాపం చేయడానికి ప్రేరేపించి మీకు దూరపరుస్తాడని రాజా మేము తెలుసుకొని జీవించాలని మీరు మాతో 3 కార్యాల ద్వారా మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి రాజా నాన్న మాలో జీవపు డబ్బు చేతను అయ్యా తండ్రి రాజా ఎదుగు నాన్న నేత్రాశ శరీరాశ ద్వారా అయ్యా మమ్మల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడని అవి నాన్న మేము చేయకూడదని రాజా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి రాజా ఈ లోక సంబంధాలు మేము కామని అయ్యా మేము ఎరిగి నాన్న రాజా అయ్యా పర సంబంధమైన వాటినే మేము వెతకాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మాలో నాన్న రాజా ఎప్పుడు కూడా జీవడము ఉండకూడదని అయ్యా నేత్రాశ నాన్న ఉండకూడదని అయ్యా తండ్రి శరీరాశ ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ కార్యాలు మాలో లేకుండా రాజా ఇవి మేము ఆశింపకూడనివి అని మేము ఏ కార్యాలు మీరు మాతో మాట్లాడారో ఆ కార్యాలు మేము రాజా ఆశపడకుండా మిమ్మల్ని మేము ఆశపడడానికి కృపను దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మాకు ఆశ వాంఛ ఎటువంటిదిగా ఉండాలి అని రాజా మీరు మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా ఎలాగైతే నాన్న ప్రభు యేసుక్రీస్తు వారి జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా. తండ్రి చిత్తమును రాజా నాన్న చేయడానికి ఎలాగైతే ఈ లోకానికి తండ్రి నన్ను పంపించారని చెప్పాడు ప్రభా. అలాగే దాన్ని నేను చేయాలనుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు ప్రభా. అలాగే రాజా నాన్న తండ్రి రాజా దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, అవి నా స్వరం వినునని చెప్తున్నాడు ప్రభా. వాటిని నేను తోడుకొని రావాలి అని చెప్తున్నాడు ప్రభా. అయ్యా తండ్రి రాజా అలాగ నాన్న మేము కూడా అనేకులు రాజా మీ వైపు త్రిప్పేవారుగా మమ్మల్ని మార్చండి. మా జీవితాల ద్వారా నాన్న మాకు మాత్రమే రాజా మేము నాన్న ప్రయోజనకారులుగా ఉండకుండా ఎదుటి వారికి రాజా అయ్యా వాళ్ళని రాజా రక్షణలో నడిపించేవారుగా మీ వైపు త్రిప్పేవారుగా మమ్మల్ని మార్చండి ప్రభా. ప్రభు యేసుక్రీస్తు వారు మీ చిత్తాన్ని ఎలాగ నెరవేర్చారు, భూమి మీద మీరు ఆయనకి ఇచ్చిన తండ్రి కార్యం ఆయన ఎలాగ చేసి ముగించారో అలాగే మేము కూడా జీవించడానికి రాజా మీ చిత్తాన్ని మాత్రమే మేము మా జీవితంలో చేయడానికి రాజా మేము ఆశ కలిగి మాంచి కలిగి ఉండడానికి మీ కృపను దయచేయండి ప్రభా. అలాగే ఎలాగ నాన్న రాజా మోషే యొక్క జీవితాన్ని దావీదు జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా. వాళ్ళు నాన్న మీ మహిమ ప్రభావములు రాజా అయ్యా తండ్రి వాళ్ళు చూడాలని ఆశపడ్డారు ప్రభా. ఆ కార్యములు మీరు వాళ్ళకి కలిగించారు ప్రభా. ఈ లోకంలో రాజా నాన్న మోషే నాన్న తండ్రి రాజా ఎదుగు నాన్న తన దగ్గర ఐగుప్తు ధనం కంటే కూడా రాజా అయ్యా తండ్రి రాజా అవన్నీ వద్దనుకొని అయ్యా తండ్రి రాజా ఆ భోగాలు అయ్యా ఆశలు ఏది వద్దనుకొని ప్రభా అయ్యా తండ్రి తన ప్రజలతో నాన్న కష్టపడినా కూడా అయ్యా దాని ఫలము చాలా అనుకున్నాడు ప్రభా రాజా. అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభా. అతడు ఎలాగైతే నాన్న అయ్యా ఏమి కూడా ఆశపడలేదో అలాగే నాన్న మేము నాన్న రాజా ఈ లోక కార్యాన్ని ఆశపడకుండా ప్రభా వాళ్ళు ఎలాగైతే నాన్న మీ భక్తులు రాజా మీ హృదయానుసారులుగా ఉన్నారు, దావీదు మీ హృదయానికి తగినట్టుగా ఉండి రాజా మీ చిత్తాన్ని యావత్తు చేశారు ప్రభా. అలాగ మేము ఉండడానికి కృపను దయచేయండి ప్రభా. మోషే నాన్న ఎలాగ నాన్న మీ మహిమ ప్రభావం చూడడానికి ఆశపడ్డాడు అయ్యా తండ్రి అలాంటివి రాజా నాన్న అతని ముఖము ఎలాగ నాన్న తండ్రి రాజా ప్రకాశించిందో అలాగ నాన్న మీ యొక్క మహిమను మేము చూడడానికి ప్రభా అయ్యా తండ్రి రాజా మీ యొక్క మహిమను ప్రభావం మేము ఆశించడానికి రాజా మీ కృపను మాకు దయచేయండి. అలాంటి తీర్మానం మేము తీసుకోగలిగినట్లయితే అయ్యా మీరు నాన్న రాజా మేము ఆశపడి దాన్ని మీరు మాకు ఇస్తానని చెప్పారు. పౌలు కూడా రాజా నాన్న ఇదిగో నాన్న తండ్రి రాజా క్రీస్తుతో కూడా రాజా పునరుత్థానం తనకు కలగాలని రాజా తనకున్న వాటిని అన్నింటినీ నష్టంగాను అయ్యా పెంటతో సమానంగాను నేను ఎంచుచున్నానని చెప్తున్నాడు ప్రభా. అలాగ నాన్న రాజా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నాన్న మాలో అయ్యా తండ్రి రాజా ఉంటే ప్రతి భారాన్ని మేము త్రోసివేసి ప్రభా మమ్మల్ని చిక్కు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ప్రభా నాన్న అయ్యా తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ పరలోక తండ్రి ఆనందాన్ని ముందు జ్ఞాపకం చేసుకుని రాజా ఈ లోకంలో శ్రమలు కష్టాలు బాధలు అన్నింటినీ సహించి అవమానములు రాజా లెక్కించుకున్న రాజా ఆయన తండ్రి ఎలాగైతే నాన్న తండ్రి రాజా ఆయన తండ్రి కార్యాన్ని ముగించారు అలాగే నాన్న మేము కూడా జీవించడానికి మీ కృపను దయచేయండి ప్రభా. అవునయ్యా మా ఎదుటి నాన్న అయ్యా ప్రభు యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఉదాహరణగా మీరు తీసుకొచ్చారు ప్రభా. ఈ రోజు ఈ విన్న మాటలు మేము మమ్మల్ని సమర్పించుకోవడానికి కృపను దయచేయండి. అలాంటి తీర్మానం మేము చేయాలని అయ్యా తండ్రి రాజా మాకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నవి ఏవి మాకు అక్కర్లేదు ప్రభా. మా పేరు గొప్ప అయ్యా మాకు ధనమో అయ్యా తండ్రి వద్దు రాజా. ఆ ధనాన్ని ఆశపడి నాన్న కీడుకు సోదరులకు మేము గురవకుండా రాజా ఈ లోకంలో రాజా మీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి అయ్యా తండ్రి రాజా అనేకులు మీ వైపు త్రిప్పాలి. మీ మహిమను ప్రభావం మేము ఆశపడాలి. ఈ లోకంలో దేన్ని మేము గొప్పగా తలంచుకున్న ప్రభా అయ్యా తండ్రి రాజా వాటన్నింటినీ విడిచిపెట్టి మిమ్మల్ని మాత్రమే మేము ఆశపడడానికి మీ కృపను మాకు దయచేయమని ప్రభా
ప్రభా. అవునయ్యా, అయ్యా తండ్రి రాజా, ఇదిగో నన్ను మిమ్మల్ని ప్రేమించిన అన్న అయ్యా తండ్రి మేము జీవించినట్లయితే రాజా మీరు మా యందు ఉంటారని, అయ్యా మీ ప్రేమ మాలో నిలుచుకున్నప్పుడు ప్రభా తీర్పు దినమందు రాజా అయ్యా తండ్రి ధైర్యంతో రాజా మీ ఎదుట మేము నిలబడగలమని మాతో మాట్లాడారు ప్రభా. అలాంటి ప్రేమ మాకు దయచేయండి, అలాంటి తండ్రి జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో నన్ను అనేకులు రాజా అయ్యా సిలువకు నాన్న శత్రువులుగా ఉన్నారని, వేరు విధంగా ఉన్నారని మీరు మాట్లాడారు. వారి యొక్క అంతము నాశనమే అని మీరు చెప్పారు. మేము అలాగే ఎప్పుడు ఉండకూడదు ప్రభా, మీకు ఇష్టమైన వారిగా మేము ఉండాలి ప్రభా. యేసుక్రీస్తు వారిని చూచి మీరు నాన్న ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని అంతా నేను ఆనందించుచున్నానని మీరు చెప్పారు కదా ప్రభా. అలాగే నాన్న మమ్మల్ని కూడా చూసి నాన్న ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె, ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతడని మీరు మమ్మల్ని చూసి చెప్పేటట్టుగా నాన్న మేము జీవించడానికి రాజా మీరు కృపను దయచేయండి అయ్యా తండ్రి రాజా. అలాంటి నాన్న ఒక తండ్రి రాజా ఆ యొక్క భాగ్యాన్ని ధన్యతను మేము పొందుకోవడానికి రాజా మీ కృపను మాకు దయచేయండి రాజా. మీ సన్నిధిలో మేము ఏది అడిగినా మీరు మాకు ఇస్తానని చెప్పారు కాబట్టి మాకు మా సంఘానికి నీ రాజా అలాంటి కృపలతో నింపండి. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో ప్రభా ప్రతి ఒక్క జీవితం కూడా నాన్న మారడానికి ఈ రోజు ఒక తీర్మానం తీసుకోవడానికి మాకు అందరికీ మీరు కృపను దయచేయమని, ఈ మాటలు మన హృదయాలు నీరు కట్టి పలింపు చేయమని వేడుకుంటూ మమ్మల్ని మీ పాదాలకి సమర్పిస్తూ మమ్మల్ని అందరినీ రాజా మీ చేతులకి సమర్పించుకుంటూ రాజా మీరే మమ్మల్ని ఎలాగ నడిపించమని వేడుకుంటూ ప్రభా. ఈ మాటలు వింటున్న మేము అయ్యా తండ్రి రాజా విలువారుగా మాత్రం ఉండకుండా వారి ప్రకారంగా నడిచేవారుగా మార్చమని సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో సమర్పించండి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఆత్మవే కట్టే సోదరి నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నేను ముళ్ళను పరిశుద్ధ నామముతో సోదరి నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నేను ఆత్మవే కట్టే సోదరి నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, అవసిత సకలము ప్రవాదే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕೃಪೆಯು మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ನಮ್ಮ ಪಿತಾವಾದ ದೇವರನ್ನು మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ಪರಿಶುದ್ಧ ಐಕ್ಯವು ಪಾಲುಗಾವರು పరిశుద్ధాత్మ ఐక్యతయు కాపుదలయు ನಮ್ಮ ಅನೇಕರೋಡು మనందరితోనూ ಉಳಿಯುವ ಸಕಲ ತಪ್ಪುಗಳು ಇರುತ್ತೆ లోకంలో ఉండే సకల పరిశుద్ధులతో కూడా ఉండి ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬರಿಗೈ ಪರ್ಯಂತ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ పర్యంతము ನಮಗೆ ಕಾದು ರಕ್ಷಿಸುವುದಾರೆ మనల్ని కాచి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 God bless you. దేవుడు మిమ్మల్ని ఓరవే ఆశీర్వదించును. దేవుడు మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించును Praise గాక. God.